లాస్ట్ క్లాస్లో జస్ట్ మనం వైల్ లూప్ అనేది స్టార్ట్ చేసాం. ఈరోజు ఒకసారి వైల్ లూప్ చెక్ చేసుకొని వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ ఈరోజు క్లాస్లో బ్రేక్, కంటిన్యూ, పాస్ ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో చూద్దాం. సి లాస్ట్ క్లాస్లో మనం వైల్ లూప్ కోసం ఏం మాట్లాడుకున్నాం చూడండి. ఇది కండిషన్ బేస్డ్ లూప్ అండి. అంటే కండిషన్ బేస్ చేసుకునే లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇఫ్ కండిషన్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏం చెప్పుకున్నామో, ఇఫ్ కండిషన్లో అయితే మనకి కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఆ బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఆ బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్ లూప్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఇది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. ద లూప్ ఈస్ కంటిన్యూస్లీ రిపీటింగ్. లూప్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో వెన్ ఎవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా కంపల్సరీ మనం ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఇఫ్ కండిషన్లో ఏం చెప్పుకున్నా ఇక్కడ కూడా సేమ్ అండి. సో మీరు లూప్ లోపల మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు కంపల్సరీ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఒక 4 స్పేసెస్తో ఉంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా కంపల్సరీ 4 స్పేసెస్తోనే ఉండాలి. సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఉంటేనే అది మీకు లూప్లో ఉన్నట్టండి. సో లేదు కొంచెం వెనక్కి ఉంటే అది లూప్లోకి రాదండి. ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్. అది లూప్లోంచి బయటకు వచ్చేస్తున్నట్టండి. సో రెండు స్టేట్మెంట్స్ కంపల్సరీ సేమ్ ఇండెంటేషన్. నాట్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్, లోపల ఎన్ని స్టేట్మెంట్స్ పడితే అన్ని స్టేట్మెంట్స్ కూడా సేమ్ ఇండెంటేషన్లోనే మనకి ఉండాల్సి ఉంటుంది. సో వైల్ లూప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఒక డిక్లరేషన్ ఇస్తున్నాం. ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను x = 1 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. కండిషన్ చెక్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే ఎక్స్ అనేది 10 కన్నా చిన్నదై ఉండాలి లేదా 10కి ఈక్వల్గా ఉండాలి. ప్రజెంట్ 1 అనేది ఏంటండి, 1 ఈస్ ద లెస్ దాన్ 10. 1 అనేది 10 కన్నా చిన్నది. సో ద కండిషన్ ఈజ్ పాస్. కండిషన్ పాస్ అవుతుంది. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇట్ విల్ ప్రింట్ ద 1 అనేది ప్రింట్ అవుతుంది. సో 1 ప్రింట్ అయిన తర్వాత x = x+1. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఇప్పుడు ప్రీవియస్గా 1 ఉండేది. సో ఇప్పుడు 1+1 అంటే ఏమవుతుందండి, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. సో ఇట్ విల్ చెక్ ద 2 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, 2 అనేది 10 కన్నా చిన్నదే కదండి. 2 అనేది 10 కన్నా చిన్నది. సో ఇట్ విల్ కంటిన్యూ ద లూప్. ఇట్ విల్ ప్రింట్ ద 2 ఆల్సో. సో 2+1 అంటే ఏమవుతుంది, ద ఎక్స్ వాల్యూ విల్ బి 3. సో లైక్ దట్ ఇది 1 2 3 4 అలా మనకి ఎంతవరకు ప్రింట్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 వరకు ప్రింట్ అయింది అనుకోండి. సో 9 ప్రింట్ అయిన తర్వాత 9+1 ఈస్ నథింగ్ బట్ 10. సో 10 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి మనకి 10 కూడా యాక్సెప్ట్ చేస్తుందండి. సో కండిషన్ పాస్ అవుతుంది. ఇట్ విల్ ప్రింట్ ద 10 ఆల్సో. అంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుందండి. సో ఆఫ్టర్ ప్రింటింగ్ ద 10 ప్రింట్ అయిన తర్వాత 10+1 అంటే ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అవుతుందండి, ఇది ఎక్స్ వాల్యూ రీచ్ టు 11కి రీచ్ అవుతుంది. సో 11 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. 11 అనేది 10 కన్నా చిన్నది. నో, ఇట్ ఈస్ రాంగ్. రాంగ్ కదమ్మా. 11 అనేది 10 కన్నా చిన్నది అనేది మనకి కండిషన్ రాంగ్ అవుతుంది. ఇది ఫాల్స్ అవుతుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూద్దాం. సి కరెంట్ ఫైల్. సో రన్ చేస్తే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాల్యూస్ ప్రింట్ అయ్యి చూడమో 1 నుంచి 10 వరకు మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఓకే, రైట్. సో దీన్ని మనం డీబగ్ చేసి చూడాలంటే హౌ కెన్ యూ సీ. మన డీబగ్గింగ్ కోసం మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. సో డీబగ్గింగ్ చేయాలి అనుకున్నట్టయితే, సో మీరు ఏ లైన్ నుంచి అయితే డీబగ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ద బ్రేక్ పాయింట్ మీరు మీ ప్రోగ్రామ్ పైన రైట్ క్లిక్ చేస్తారు. సో రైట్ క్లిక్లో మీకు డీబగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ గో విత్ దిస్ డీబగ్లోకి వెళ్తారు. సో డీబగ్గింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో యూ కెన్ గో విత్ F8. మీ కీబోర్డ్లో F8ని ప్రెస్ చేస్తూ ఉంటారు. సో చూడండి, ఇక్కడ F8 ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ వాల్యూ కనిపిస్తుంది చూడమ్మా. ఇనీషియల్గా ఎక్స్ వాల్యూ 1 ఉండేది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇటరేషన్కి వచ్చేటప్పటికి ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అయింది చూడమ్మా. ఎక్స్ వాల్యూ రీచ్ టు 2కి అనేది రీచ్ అయిందండి. సో నెక్స్ట్ లూప్ అయ్యేటప్పటికి మళ్ళీ ఎక్స్ వాల్యూ ఎంతకు రీచ్ అయింది ఇక్కడ మీరు చూడొచ్చు. నౌ ద ఎక్స్ వాల్యూ ఇస్ రీచ్ టు 3. ఎక్స్ వాల్యూ 3కి రీచ్ అయింది. సో ఇలా మనకి నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 4కి రీచ్ అయింది. ఇలా మీరు అలా కంటిన్యూగా F8 ప్రెస్ చేస్తూ చూడొచ్చండి. ఎగ్జిక్యూషన్ మీరు డీబగ్ చేస్తూ చూడొచ్చు. సో ఇక్కడ మీకు అవుట్పుట్ ఎంతవరకు ప్రింట్ అయింది అనేది కూడా మీరు చూడొచ్చండి. ఓకే, చూడండి 8 ప్రింట్ అయింది, తర్వాత 9 ప్రింట్ అయింది. సో మీరు ఇక్కడ అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ టైంలో మీరు అవుట్పుట్ చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ కన్సోల్ మీద క్లిక్ చేయండి. యూ కెన్ సీ ద అవుట్పుట్.
సో ఎక్స్ వాల్యూ 10 వరకు ప్రింట్ అయిందండి. 10 ప్రింట్ అయిన తర్వాత మనకి ఎక్స్ వాల్యూ 11కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో చూడండి, ప్రజెంట్ ద ఎక్స్ వాల్యూ రీచ్ టు 11. సో 11 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇట్ ఈస్ కమింగ్ అవుట్, లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇది మనకి వైల్ లూప్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో వైల్ లూప్ మాట్లాడుకున్నాం. మా ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో మన ప్లేలిస్ట్ ఇస్తాను, ఒకసారి బిగినింగ్ నుంచి చెక్ చేయండి. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఇంకొక చిన్న డిఫరెన్స్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేయడానికి బదులుగా ఏదో ఒక నేమ్ ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రింట్ చేస్తున్నాను, సతీష్ అని ప్రింట్ చేస్తాను. రన్ చేద్దాం. ఇప్పుడు సతీష్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందండి? నౌ ద సతీష్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 10 టైమ్స్. సతీష్ అనేది మీకు ఇప్పుడు ఒక 10 టైమ్స్ ప్రింట్ అయ్యండి. సో సంథింగ్ మీరు లోపల ఏదైనా ఇవ్వండి, ఒక స్ట్రింగ్ ఇవ్వండి, ఆ స్ట్రింగ్ అనేది మీకు 10 టైమ్స్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇలా వన్ బై వన్, ఒకదాని కింద ఒకటి కాదండి, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి. ఐ వాంట్ టు ప్రింట్ ద స్ట్రింగ్స్ సైడ్ బై సైడ్, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేద్దాం. సో ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలంటే ఏం లేదండి, సో ప్రింట్ అనేటటువంటి మెథడ్లో, ప్రింట్ అనే మెథడ్లో మనకి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ ఏ సెకండ్ ఆర్గ్యుమెంట్, అదే ఆప్షనల్ ఆర్గ్యుమెంట్. అది ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే ఎండ్. ఎండ్ అనేది ఒక ఆప్షనల్ ఆర్గ్యుమెంట్. అంటే ఆర్గ్యుమెంట్ రాసినా రాకపోయినా మన ఇష్టమే. ఈ ఆప్షనల్ ఆర్గ్యుమెంట్లో సో డిఫాల్ట్గా మనకి బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ఉంటుందమ్మా. డిఫాల్ట్గా మీకు ఏముంటుంది? బ్యాక్ స్లాష్ ఎన్. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే అర్థం ఏంటమ్మా? గో టు నెక్స్ట్ లైన్. గో టు నెక్స్ట్ లైన్, ఐ మీన్ ఆఫ్టర్ ప్రింటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, సో డిఫాల్ట్లీ ఇట్ విల్ గో విత్ ఎ నెక్స్ట్ లైన్. తనంతరం అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో డిఫాల్ట్ ఎన్ ఈస్ ద ఆప్షనల్. సో అలా కాదు, మనకి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళకూడదు, సేమ్ లైన్లోనే కంటిన్యూ అవ్వాలి అంటే జస్ట్ మీరు ఆ బ్యాక్ స్లాష్ ఎన్ రిమూవ్ చేసి ఇలా స్పేస్ ఇచ్చేయండి. బ్యాక్ స్లాష్ ఎన్కి బదులుగా స్పేస్ ఇవ్వండి. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. ఇప్పుడు రన్ చేస్తే చూడము సతీష్ 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 అని చెప్పి జస్ట్ మీకు స్పేస్ మెయింటైన్ చేస్తూ అన్ని స్ట్రింగ్స్ కూడా ప్రింట్ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ చూడము ప్రింట్ అనేటటువంటి ఒక మెథడ్లో ఎండ్ అనేది ఒక ఆప్షనల్ ఆర్గ్యుమెంట్. అంటే ఆర్గ్యుమెంట్ రాసినా రాకపోయినా మన ఇష్టమే. సో ఈ ఆర్గ్యుమెంట్ మీరు రాయకపోతే డిఫాల్ట్గా ఇదేం తీసుకుంటుంది? సో డిఫాల్ట్లీ ఇట్ విల్ టేక్ బ్యాక్ స్లాష్ ఎన్. బ్యాక్ స్లాష్ ఎన్ అంటే అర్థం ఏంటమ్మా? గో టు నెక్స్ట్ లైన్ అని అర్థం. సో దట్స్ వై అది డిఫాల్ట్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాదు, అది మనకి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళకూడదు అంటే ఇలా బ్యాక్ స్లాష్ ఎన్ రిమూవ్ చేసి ఇప్పుడు చూడమ్మా స్పేస్ ఏమి ఇవ్వకుండా రన్ చేయండి. సో చూడండి స్పేస్ ఏమి ఇవ్వకుండా రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి. సతీష్ 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 అనేది ఎలా ప్రింట్ అయింది చూడండి, వితౌట్ ఎనీ స్పేసెస్. స్పేసెస్ ఏం లేకుండా ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయింది. సో లేదు మనకి స్పేసెస్ కావాలి అంటే బెటర్ యూ నీడ్ టు గివ్ ఏ స్పేస్. ఇలా స్పేస్ సింగిల్ స్పేస్ ఇవ్వండి, మీకు అవుట్పుట్లో కూడా సింగిల్ స్పేస్ అనేది వస్తుంది. సో అలా కాదు, మనకి ట్యాబ్ స్పేస్ కావాలనుకోండి. ట్యాబ్ స్పేస్ కావాలి అంటే బ్యాక్ స్లాష్ టీ. బ్యాక్ స్లాష్ టీ, బ్యాక్ స్లాష్ టీ ఈస్ ఫర్ ట్యాబ్ స్పేస్. ట్యాబ్ స్పేస్ని మెయింటైన్ చేయడం కోసం. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద ట్యాబ్ స్పేసెస్. ట్యాబ్ స్పేసెస్ని అంటే ట్యాబ్ స్పేస్ అంటే అర్థం ఏంటం? 4 స్పేసెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో లేదు జస్ట్ మనకు సింగిల్ స్పేస్ సరిపోతుంది. ఎస్ యూ కెన్ మెయింటైన్ ఏ సింగిల్ స్పేస్. మీరు జస్ట్ ఒక సింగిల్ స్పేస్ని ఇలా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఒకసారి ఇంట్లో ఇవన్నీ ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఫర్ లూప్. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది వైల్ లూప్. వైల్ లూప్ తర్వాత ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫర్ లూప్. సో వైల్ లూప్కి ఫర్ లూప్కి డిఫరెన్స్ ఏంటంటే, వైల్ లూప్ అనేది కండిషన్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. అందుకేమో వైల్ లూప్ ఈజ్ వర్కింగ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. మరి ఫర్ లూప్ అనేది, ఫర్ లూప్ ఈజ్ వర్కింగ్ విత్ సీక్వెన్స్. ఫర్ లూప్ అనేది దేంతో పనిచేస్తున్నామో సీక్వెన్స్తో పనిచేస్తుంది. వాట్ అబౌట్ సీక్వెన్స్? సీక్వెన్స్ అంటే అర్థం ఏంటంటే, మన ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూడండి. సో ప్రీవియస్ క్లాసెస్లో నేను మీకు డేటా టైప్స్ అనే ఒక క్లాస్ చెప్పాను. ప్రీవియస్గా మనం పైథాన్లో డేటా టైప్స్ అనే ఒక క్లాస్ చెప్పాను. ఆల్రెడీ మీ మెటీరియల్లో ఇవన్నీ ఉంటుంది, మీకు జీ డ్రైవ్ లింక్ కూడా పంపించాను. సో మనం స్టడీ మెటీరియల్లో డేటా టైప్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ డేటా టైప్స్ ఫోల్డర్లో మీకు డేటా టైప్ ఫుల్ నోట్స్ అని చెప్పి ఒక వర్డ్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది. సో ఆ వర్డ్ డాక్యుమెంట్ మీకు ఓపెన్ చేస్తే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కోసం నేను క్లియర్గా మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో మీకు సీక్వెన్స్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా ఇచ్చాను. సీక్వెన్సెస్లో మనకి ఏంటంటే వస్తాయేమో స్ట్రింగ్ అనేది ఒక సీక్వెన్స్, లిస్ట్ అనేది ఒక సీక్వెన్స్, టపుల్ అనేది ఒక సీక్వెన్స్, రేంజ్ అనేది ఒక సీక్వెన్స్. ఓకే, సో మీరు ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే మన డేటా టైప్స్ క్లాస్లోకి వెళ్ళి ఒకసారి వీటి కోసం క్లియర్గా చూడండి.
సో ఫర్ లూప్ అనేది ఈ పర్టికులర్ సీక్వెన్సెస్ పైన పనిచేయడానికి మన దగ్గర ఉన్న లూప్ ఏంటి? ఫర్ లూప్. సో ఫర్ లూప్ ఈజ్ వర్కింగ్ విత్ ద సీక్వెన్సెస్ లైక్ సో స్ట్రింగ్, లిస్ట్, టపుల్, రేంజ్, వీటిపైన మనం ఫర్ లూప్ యూజ్ చేసి వర్క్ చేయొచ్చు. ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు రేంజ్, ఎక్స్ ఈక్వల్ టు రేంజ్ 1 to 10. ఆల్రెడీ 1 to 10. ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాద్దాం. ఇక్కడ వైల్ లూప్కి బదులుగా నేను ఏ లూప్ రాస్తున్నాను? ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ ఎక్స్, ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే ఈ ఎక్స్లో ఉండేటటువంటి వాల్యూస్ని మనం తీసుకొచ్చి ఎందులో స్టోర్ చేస్తున్నామో ఐలో స్టోర్ చేస్తున్నాం. మా ఎక్స్లో ఏదైతే 1 to 10 అని చెప్పి రేంజ్ రాసామో ఇప్పుడు ఆ వాల్యూస్ ఎక్స్లో ఉండే వాల్యూస్ అన్ని 1 by 1 వచ్చి మనకి ఎక్కడ స్టోర్ అవుతుందేమో ఐలో స్టోర్ అవుతుంది. సో ఐని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఐ వాంట్ టు ప్రింట్ ద ఐని ప్రింట్ చేసి చూద్దాం. రన్ చేస్తున్నాను చూడమ్మా. ఐ వాల్యూ మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది చూడండి, 1 to 9. ఎందుకంటే మనం రేంజ్ ఏమి ఇచ్చామో ద రేంజ్ ఈస్ 1 to 10 అని ఇచ్చాం కదా. సో ఇది 1 నుంచి 9 వరకు మనకి వాల్యూస్ అన్నింటినీ కూడా ప్రింట్ చేస్తుంది. సో అలా కాదండి, ఐ వాల్యూని కాదు, నేను లోపల ఏదైనా ఒక స్ట్రింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎస్ అండి, యూ కెన్ గివ్ ఎనీ స్ట్రింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో సమ్ రమేష్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఇవ్వండి. ఇప్పుడు ఆ రమేష్ అనేది మీకు 9 times ప్రింట్ అవుతుంది. నా ద రమేష్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 9 times, 1 నుంచి 10 వరకు. చూడండి 1 2 3 4 5 6 7 8 9, 9 times మీకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి 0 to 10 ఇచ్చి చూడమ్మా. 0 to 10 రన్ ఇట్. ఇప్పుడు మీకు రమేష్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మీకు 10 times కావాలి అనుకున్నట్టయితే రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఇస్తారండి? యూ నీడ్ టు స్టార్ట్ ద రేంజ్ ఫ్రమ్ 0 to 10 అని ఇస్తే మీకు ఇప్పుడు ఈ లోపల ఉండే స్ట్రింగ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఇట్ ఈస్ రిపీటింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ 10 times. 10 times అనేది ప్రింట్ అవుతుంది. క్లియర్ కదా? ఇంతవరకు ఓకే కదా? సో ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఒకసారి చూద్దాం. మీ నోట్బుక్లో ఎవరైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. వైల్ అనేది బేస్డ్ ఆన్ కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఫర్ అనేది సో బేస్డ్ ఆన్ సీక్వెన్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుందండి. నెక్స్ట్ ఫర్ లూప్లో మీరు ఏమైనా ఇనిషియలైజేషన్స్ కానీ లేదా కండిషన్స్ కానీ లేదా ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ కానీ ఏం అవసరం లేదండి. నో నీడ్ టు రైట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ హియర్. ఓకే, అదే చూసుకుంటుంది, మనం ఏమీ రాయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇక్కడ మనం ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకున్నాం. ఐ వాంట్ టు టేక్ ఏ లిస్ట్. లిస్ట్ అంటే అర్థం ఏంటండి? లిస్ట్లో మనం అన్ని రకాల వాల్యూస్ ఇవ్వచ్చు కదండి. లైక్ యూ కెన్ గివ్ స్ట్రింగ్స్ ఇవ్వచ్చు, అండ్ న్యూమరిక్స్ ఇంటీజర్స్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు. ఎవరికైనా లిస్ట్ అంటే ఏంటి తెలియకపోతే ఇక్కడ రాసాను చూడమ్మా. సో లిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ enclosed in square brackets. enclosed in square brackets లో ఉండేటటువంటి ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో ఇట్ కంటైన్స్ లిస్ట్ కంటైన్స్ ద ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. సో ఒక ఇంటీజర్ ఇవ్వండి, లేదా ఒక స్ట్రింగ్ ఇవ్వండి, ఒక ఫ్లోట్ ఇవ్వండి, ఇలా మీరు డిఫరెంట్ వాల్యూస్ని తీసుకోవచ్చు. దీన్ని ఏమంటున్నామో లిస్ట్ అంటున్నాం. లిస్ట్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్తో ఉంటుంది. సో లోపల ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యాపిల్, ఇంకేమి ఇస్తున్నానమ్మా, సమ్ ఏదో 10 5.2 ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చానమ్మా లిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ వితౌట్ ఫర్ లూప్, అసలు ఫర్ లూప్ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎక్స్ని ప్రింట్ చేసి చూద్దాము. సో లిస్ట్ అనేది మనకి ఎలా ప్రింట్ అవుతుంది చూద్దాం. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫర్ లూప్, నేనేం ఫర్ లూప్ యూజ్ చేయట్లేదు. సో ఎక్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. సో లిస్ట్లో డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాను, వాటన్నింటినీ కూడా ప్రింట్ చేయమంటున్నాను వితౌట్ ఎనీ ఫర్ లూప్. సో ఫర్ లూప్ ఏం లేకుండా ప్రింట్ చేస్తే మీకు ఒకదాని పక్కన ఒకటి లైన్గా ప్రింట్ అవుతాం. అంటే ఎక్స్లో మనకి ఏముంది చూడండి, యాపిల్ ఉంది, 10 అనేది ఉంది, 5.2 అని ఉంది. సో అన్ని కూడా 1 by 1 ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయ్యాను. సో అలా కాదు, విత్ యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తే ఇది ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో దీన్ని మనం ఫర్ లూప్లో ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే ఫర్ ఐ ఇన్ ఎక్స్, అంటే ఎక్స్లో ఉండే ప్రతి వాల్యూ ఇప్పుడు మనం ఎందులో రీడ్ చేస్తున్నామా, ఐ అనే ఒక వేరియబుల్. మీరు కూడా ఐఏ తీసుకోవాలని ఏం లేదమ్మా, యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్, జస్ట్ ఇన్ జనరల్గా నేను ఏదో ఐ అని తీసుకున్నా అంతే. ఓకే, ప్రింట్
ఐని ప్రింట్ చేద్దాం. సో ప్రీవియస్గా మనం ఎక్స్ని ప్రింట్ చేసేటప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఇలా ఒక బ్రాకెట్లో ప్రింట్ అయ్యాయి కదమ్మా. అలా కాకుండా ఇప్పుడు దాన్ని ఐ అనే ఒక వేరియబుల్లో తీసుకొని ఐని ప్రింట్ చేస్తున్నాను. సో ఐ ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. ఫస్ట్ యాపిల్, సో 10 అండ్ ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి మీకు ప్రింట్ చేసి చూపిస్తారు చూడండి. అంటే వితౌట్ ఫర్ లూప్ లేకుండా ఎక్స్ ప్రింట్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుంది, ఫర్ లూప్ యూస్ చేస్తే ఐ ప్రింట్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుంది, రెండు ఒకసారి మనం చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మీరు ఎక్స్ని ప్రింట్ చేస్తే ఇలా ఎక్స్ ప్రింట్ అవుతుంది, ఒకదాని పక్కన ఒకటి స్క్వేర్ బ్రాకెట్స్లో ఇలా ప్రింట్ అవుతుంది వితౌట్ ఫర్ లూప్. సో అలా కాదు, ఫర్ లూప్లో మనం రీడ్ చేసి ఒక వేరియబుల్లోకి సపరేట్గా రీడ్ చేసి ప్రింట్ చేస్తే ఐ వాల్యూని ఇలా ఒకదాని కింద ఒకటి మీకు ప్రింట్ అవుతుంది. ఓకే. సో నాట్ ఓన్లీ దిస్ లిస్ట్ అనే కాదు, ఒక స్ట్రింగ్ ఏదైనా తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు తీసుకుంటున్నా, సతీష్ అని నా నేమ్ తీసుకున్నా. సో నా నేమ్ని డైరెక్ట్గా మనం ప్రింట్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుంది, ఫర్ లూప్ యూస్ చేసి ప్రింట్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుంది చూడమ్మా. డైరెక్ట్గా ఇక్కడ నేను ప్రింట్ ఎక్స్, మా ఎక్స్లో ఏం స్టోర్ చేశాను, ఎక్స్లో నా నేమ్ స్టోర్ చేశాను. ప్రింట్ ఎక్స్ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, డైరెక్ట్గా ఇలా సతీష్ అని ప్రింట్ అయింది. బట్ దాన్ని మనం ఫర్ లూప్ యూస్ చేసి ఒక వేరియబుల్లో రీడ్ చేసి ప్రింట్ చేస్తే మనకి అది ఎలా ప్రింట్ అయింది చూడమ్మా. ఎస్ వేరేగా, ఏ వేరేగా, టీ వేరేగా, ఈ వేరేగా, ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ని మనం సెపరేట్గా రీడ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. అర్థమైందమ్మా, గాట్ ఇట్. అయితే ఒక చిన్న టాస్క్ ఏంటి అంటే, ఫర్ లూప్ యూస్ చేసి మనం నెంబర్స్ని రివర్స్లో ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేసి ప్రీవియస్గా మనం 0 నుంచి 10 వరకు లేదా 10 నుంచి 20 వరకు ప్రింట్ చేసేవాళ్ళం. సో అలా కాకుండా నేను ఇప్పుడు ఎలా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఐ వాంట్ టు ప్రింట్ ఫ్రమ్ 20 to 10, 20 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలి. అది కూడా రివర్స్లో ప్రింట్ చేయాలి. ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తారు చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకున్నామా, రేంజ్ 20 నుంచి 10 వరకు ప్రింట్ చేయమని చెప్దాం. అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏమి ఇస్తున్నానంటే -1. అంటే ఇప్పుడు 20 నుంచి 10 అంటే అర్థం ఏంటమ్మా, -1 అవ్వాలి కదా. ఇట్ షుడ్ బి గో విత్ -1. సో ప్రింట్ ఐని ప్రింట్ చేయమంటున్నా. ఒకసారి రన్ చేసి చూడమ్మా, 20 నుంచి 10 వరకు మనకి ఎలా ప్రింట్ అయిందో, 20, 19, 18, సో అండ్ సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఫస్ట్ మీకు డైరెక్ట్గా 10 to 20 అనుకోండి అమ్మా. 10 to 20 అంటే మీకు ఎలా ప్రింట్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 10 to 20 అంటే ఎలా ప్రింట్ అయింది చూడము. రన్ చేసి చూద్దాం. సో డైరెక్ట్గా 10, 11, 12, 13 అంటే డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, మనం ఏమి ఇవ్వకపోతే ద డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఈస్ 1 +1 +1 +1 +1. డిఫాల్ట్గా మీకు +1 అనేది ఇంక్రిమెంటేషన్ ఉంటుంది. సో అలా కాదు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంక్రిమెంటేషన్ విత్ 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అవ్వాలి. 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే ఒకసారి చూడమ్మా, ఇక్కడ మనం థర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. ఫర్ లూప్లో ఇక్కడ రేంజ్ యూస్ చేసి 10 to 20, నేను ఇక్కడ 2 అని రాశాను. 2 రాస్తే అర్థం ఏంటమ్మా, ఇంక్రిమెంటేషన్ విత్ 2 అని అర్థం. అంటే ఇనీషియల్గా 10తో స్టార్ట్ అయిందమ్మా. సో 10 + 2 అంటే 12, 12 + 2 అంటే 14, 14 + 2 16, 16 + 2 18, మనకి ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే. సో అలా కాదు, మనకి మైనస్లో కావాలమ్మా. మైనస్లో కావాలంటే ఇటువైపు బిగినింగ్ నెంబర్ బిగ్ నెంబర్ ఇవ్వండి, బిగినింగ్ నెంబర్ బిగ్ నెంబర్ ఇవ్వండి, రెండోది స్మాల్ నెంబర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు 20 నుంచి 10కి రావాలి. 20 నుంచి 10కి రావాలి అంటే మైనస్ అవ్వాలి కదమ్మా. సో దట్స్ వై ఐమ్ గివింగ్ -1. సో ఇనీషియల్గా ఇది స్టార్ట్ అవ్వడం 20తో స్టార్ట్ అవుతుంది. 20, 20 - 1 19, 19 - 1 18. సో ఇలా. అలా కాదండి, -2 ఇచ్చి చూడమ్మా. ట్రై విత్ -2. సో యూ కెన్ సీ 20, 20 - 2 18, 18 - 2 16, 16 - 2 14. ఇలా మనం ఫర్ లూప్ని వైల్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, పాస్ అంటే ఏంటి. బ్రేక్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన కార్లో వెళ్తాం, సడన్గా కార్ ఆఫ్ చేయాలి అంటే, కార్ ఆపాలమ్మ. సడన్గా ఏదో అడ్డుగా వచ్చింది, మనం ఏం చేస్తాం, బ్రేక్ వేస్తే కార్ ఆగుతుంది. లేదా మీరు బైక్ మీద వెళ్తున్నారు, సో బైక్ ఆగాలి, సడన్గా బ్రేక్ వేస్తే బైక్ ఆగుతుంది. అంటే జస్ట్ ఆ రొటేషన్ని మనం సడన్గా ఆపాలి. వీల్ అనేది రొటేట్ అవుతుంది, ఆ వీల్ని మీరు సడన్గా ఆపాలి అంటే బ్రేక్ వేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్, ఈ వైల్ లూప్ లేదా ఫర్ లూప్ అనేది కంటిన్యూగా
రిపీట్ అయ్యేటప్పుడు, ఆ లూప్ అనేది రిపీట్ అయ్యేటప్పుడు సడన్గా మీరు దాన్ని ఆఫ్ చేయాలి, మధ్యలో ఆపాలి అనుకున్నట్టయితే బ్రేక్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ద్వారా మీరు దాన్ని ఆపొచ్చండి. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ లూప్ తీసుకోండి, వైల్ లూప్ తీసుకోండి, ఏం తీసుకోండి మీ ఇష్టం. ఈరోజు ఆల్రెడీ మనం వైల్ లూప్ రాసాం కదమ్మా, సేమ్ అదే వైల్ లూప్ ప్రోగ్రామ్ ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. ఈరోజు బిగినింగ్లో మనం వైల్ లూప్ ఏం రాసాం, x=1 అని రాసాం. వైల్ x is less than or equal to లేదా less than 10, ప్రింట్ x. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూడండి, ఇలా ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా, సారీ, ఇలా మనకి ఎప్పుడైనా ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతే పైన ఇక్కడ మీకు స్టాప్ అని ఉందమ్మా, టాప్లో చూడండి స్టాప్ అనే బటన్ మీద క్లిక్ చేసి యూ కెన్ స్టాప్ ఇట్. సే ఇక్కడ మనం ఏం మర్చిపోయామా, ఇక్కడ x=1, x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, అంటే 1 అనేది 10 కన్నా చిన్నది. ఓకే గుడ్, లోపలికి వెళ్తుంది. అలా లూప్ అనేది రిపీట్ అయిపోతుందండి, ఎందుకంటే మీరు ఎన్నిసార్లు 1 ప్రింట్ చేసినా ఆల్వేస్ ద 1 ఈస్ లెస్ దాన్ 10. 1 అనేది ఎప్పుడు కూడా 10 కన్నా చిన్నదే ఆల్వేస్. సో మరి ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి కదమ్మా, ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలంటే ఏం రాస్తాం, x=x+1. అంటే ఇనీషియల్గా 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 1+1 అంటే 2, తర్వాత 2+1 అంటే 3. అలా మనకి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటేనే మీకు అది 1 నుంచి 10 వరకు రీచ్ అవుతుంది. ఎప్పుడైతే అది 10కి రీచ్ అవుతుందో ఇట్ ఈస్ కమింగ్ అవుట్. మనకి 10 కూడా ప్రింట్ అవ్వాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్పుకున్నామో, యూనిట్ గివ్ ఈక్వల్ టు, సో ఇంక్లూడింగ్ 10 అంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయం. ఈ మధ్యలో మనం ఒక బ్రేక్ రాద్దాం, ఈ మధ్యలో మనం ఒక బ్రేక్ అనేది రాద్దాం, అది బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. సో ఎక్కడ బ్రేక్ రాద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ప్రింటింగ్ ద ఎక్స్ అనేది ప్రింట్ అయిన తర్వాత, ఆఫ్టర్ ప్రింటింగ్ ద ఎఫ్, నేను ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఐ వాంట్ టు రైట్ ఏ ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్లో ఏం చెక్ చేస్తున్నాను చూడండి, ఎక్స్ డబల్ ఈక్వల్ టు x=5, అంటే x వాల్యూ ఎప్పుడైతే 5కి రీచ్ అవుతుందో ఐ వాంట్ టు బ్రేక్. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, దీన్ని కింద తీసుకొస్తాను. సో ఎక్స్ అనేది ఇనీషియల్గా 1 అని ఇచ్చాను, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఎస్ x1 ఈజ్ లెస్ దాన్ 10, 1 అనేది 10 కన్నా చిన్నది. సో లోపలికి వెళ్తుంది, ఇట్ విల్ ప్రింట్ ద 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇఫ్ కండిషన్లో చెక్ చేసుకుంటుంది, ఎక్స్ వాల్యూ రీచ్ టు 5, ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అయితే, ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అయితే ఇఫ్ లోపలికి వెళ్తుందమ్మా. చూడండి ఇఫ్ లోపల మనం ఏం రాసాం, బ్రేక్ అనేది రాసాం. సో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది, లేదా ఇట్ విల్ కంటిన్యూ ద లూప్ అనేది రిపీట్ అవుతుంది. ప్రీవియస్గా మీకు 1 నుంచి 10 వరకు ప్రింట్ అయింది, ప్రీవియస్గా మీకు 1 to 10 ప్రింట్ అయింది, ఇక్కడ మీరు బాటంలో చూడొచ్చు. బట్ ఇప్పుడు మనం రన్ చేస్తే మీకు అది 1 నుంచి 5 వరకు మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ ప్రింటింగ్ ద 5, ఎప్పుడైతే మీకు 5 ప్రింట్ అవుతుందో, ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అవుతుందో అది ఇఫ్ లోపలికి వెళ్తుంది, ఇఫ్ లోపలికి వెళ్ళి మీకు ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి ఇది మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అయిందమ్మా, ఇట్ ఈస్ ప్రింటింగ్ ఓన్లీ 1 to 5. వై బికాస్ ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 5కి రీచ్ అవుతుందో మనం ఏం చెప్పాము, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం, బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అది వైల్ లూప్ కానివ్వండి లేదా ఫర్ లూప్ కానివ్వండి, లూప్స్ని మనం మధ్యలో టర్మినేట్ చేయాలి అనుకున్నట్టయితే వీ కెన్ యూజ్ ద బ్రేక్ అనేది యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్లో ఇదే ప్రోగ్రామ్ని మనం ఫర్ లూప్లో రాసి చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఫర్ లూప్ ఎలా రాసాలని చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 మనం ప్రింట్ ఐ అని ఇచ్చాం అనుకున్నాము. ప్రింట్ ఐ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది ఒకసారి చూడండి, ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫ్రమ్ 0 to 9, అంతే కదమ్మా. రేంజ్ 0 అని ఇస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది, 0 నుంచి 9. అలా కాదు, మీరు ఏమైనా పర్టికులర్ రేంజ్ ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఎ రేంజ్. మీరు 1 to 10 అంటే ఇట్ విల్ ప్రింట్ ఫ్రమ్ 1 to 10, 1 నుంచి 10 వరకు. చూడండి నవ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫ్రమ్ 1 to 10. సో 1 to 9 వరకు, -1 వరకు మనకి ప్రింట్ అవుతుంది. అలా కాదు, ఈ మధ్యలో నేను ఒక కండిషన్ రాద్దాం అనుకుంటున్నాను. ప్రీవియస్గా ఎలా అయితే కండిషన్ రాస్తాను, ఫర్ లూప్ లోపల ఒక కండిషన్ రాస్తున్నాను. సో ఏంటో మా కండిషన్, ఇఫ్ x=5, ఎక్స్ వాల్యూ అనేది 5కి రీచ్ అయితే ఐ వాంట్ టు గో విత్ ఎ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమైంది. అయితే ఇక్కడ ఎక్స్ అనేది కాదు కదా, ఇక్కడ మనం వాల్యూస్ ఎందులో తీసుకుంటున్నామో ఐ అనే ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు ఎక్స్కి బదులుగా ఏమి ఇస్తారు, సో యూనిట్ టు గివ్ ఐ.
ఐ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఐ వాల్యూ అనేది ఎప్పుడైతే 5కి రీచ్ అవుతుందో ఆఫ్టర్ ప్రింటింగ్ ద 5 ప్రింట్ అయిన తర్వాత సో ఇదేం చేస్తున్నామో ఐ వాల్యూ 5కి రీచ్ అయితే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్గా మీకు 9 వరకు ప్రింట్ అయిందమ్మా, చూడండి ఇక్కడ 1 to 9 వరకు ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయిన తర్వాత ఇట్ ఈస్ కమింగ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. సో వై బికాస్ ఇక్కడ ఫర్ లూప్ లోపల మనం ఒక కండిషన్ రాసాం. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటప్పుడు ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. సో బ్రేక్ లాంటిది మన దగ్గర వేరే కాన్సెప్ట్ ఉందమ్మా, కంటిన్యూ అనే కాన్సెప్ట్ ఉంది. కంటిన్యూ. సో కంటిన్యూ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. బ్రేక్ బదులుగా నేను ఇక్కడ ఏం రాశాను చూడమ్మా, కంటిన్యూ రాశాను. సో ప్రీవియస్గా బ్రేక్ రాసేటప్పుడు మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయిందమ్మా, 1 నుంచి 5 వరకు ప్రింట్ అయ్యి 5 తర్వాత బయటకు వచ్చేసాం, వీఆర్ కమింగ్ అవుట్. బట్ ఇప్పుడు బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ రాయండి, రన్ చేసి చూడండి, అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. అబ్జర్వ్ ద అవుట్పుట్. సో 1 2 3 4 5 అన్ని వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ప్రింట్ని ఇక్కడ నుంచి కాకుండా జస్ట్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఆఫ్టర్ ద ఇఫ్ తర్వాత పెట్టి చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆఫ్టర్ దట్ కంటిన్యూ తరగా యూజ్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాం. రైట్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. ఇప్పుడు రన్ చేస్తే మీకు అవుట్పుట్లో చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఏంటి ఆ చిన్న డిఫరెన్స్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ప్రోగ్రామ్, జస్ట్ ఈ ప్రింట్ నేను టాప్లో కాకుండా ఇఫ్ కండిషన్ తర్వాత ప్రింట్ రాశాను. ఈ ప్రింట్ నేను ఇఫ్ లోపల రాయలేదమ్మా, ఇఫ్ తర్వాత రాశాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 4, బట్ 5 అనేది ప్రింట్ అవ్వలేదండి. 5 ప్రింట్ అవ్వకుండానే 4 తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోయింది చూడమ్మా, 4 తర్వాత ఇది 6 దగ్గరకు వెళ్ళిపోయినాం. 6 తర్వాత మళ్ళీ అన్ని ప్రింట్ అయ్యాయి, 6 7 8 9, ఓన్లీ 5 అనేది ఒకటే మనకి మిస్ అయింది. సో 5 అనేది ఎందుకు మిస్ అయిందండి, రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటి అంటే ఈ కంటిన్యూ అనేది ఏం చేస్తుంది అంటే, చాలా జాగ్రత్తగా వినండి, కంటిన్యూ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్, ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్, తర్వాత లూప్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్ అండ్ it will not execute the remaining statements in the current loop. It will not execute the remaining statements in the current loop. Present loop లో మీకు ఏవైతే రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా, నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఫర్ లూప్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మీకు ఐ వాల్యూ అనేది 5కి రీచ్ అవుతుందో, ఎప్పుడైతే మీకు ఐ వాల్యూ 5కి రీచ్ అవుతుందో అప్పుడు అది ఇఫ్ లోపలికి వెళ్తుంది. సో ఇఫ్ లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందమ్మా, కంటిన్యూ ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ ఐ అనేది 5కి రీచ్ అవ్వలేదు అనుకోండి, అంటే ఐ వాల్యూ 5 కాకుండా రిమైనింగ్ వాల్యూస్ వచ్చేటప్పుడు అది మనకు కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓన్లీ ఐ అనేది 5కి రీచ్ అయినప్పుడు మాత్రమే మీకు కంటిన్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయితే ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్. నెక్స్ట్ లూప్ అంటే ఇక్కడ నుంచి అది నెక్స్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్ అండ్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్. ఇంకా కరెంట్ లూప్లో తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ చేయదు. ఇక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందమ్మా? కంటిన్యూ తర్వాత అడ్వాంటేజ్, కంటిన్యూ అనేది మనకి ఎలా పనిచేస్తుంది, ఇట్ విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ లూప్. ఎప్పుడైతే మనకి ఐ వాల్యూ 5కి రీచ్ అవుతుందో అది నెక్స్ట్ స్టేట్మెంట్లోకి వెళ్లకుండా అదేం చేస్తుంది, నెక్స్ట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో దట్స్ వై ఇక్కడ మనకి 4 వరకు బాగానే ప్రింట్ అయింది, 5 అనేది మాత్రం ప్రింట్ అవ్వలేదు. వై బికాస్ ప్రింట్ అనేది ఎక్కడ ఉందమ్మా, ఆఫ్టర్ దిస్ ఇఫ్ తర్వాత మనకి ప్రింట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ పాస్ అవుతుందో, ఎప్పుడైతే మీకు కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంకా అది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్లకుండానే, నెక్స్ట్ స్టేట్మెంట్కి అంటే ప్రింట్ స్టేట్మెంట్కి వెళ్లకుండానే ఇట్ విల్ గో విత్ నెక్స్ట్ లూప్. నెక్స్ట్ లూప్ అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంతకి రీచ్ అయిపోతున్నామో, ఐ వాల్యూ 6కి రీచ్ అయిపోతుంది. సో చూడండి 4 తర్వాత మనకి ఏం ప్రింట్ అయింది, 6 అనేది ప్రింట్ అయింది. సో బ్రేక్కి కంటిన్యూకి డిఫరెన్స్ తెలుస్తుందమ్మా. బ్రేక్ అంటే ఏం చెప్తారు, మీరు ఫర్ లూప్ని కానీ లేదా వైల్ లూప్ని కానీ మధ్యలో బ్రేక్ చేయాలి, టెర్మినేట్ చేయాలి అనుకున్నట్టయితే యూ నీడ్ టు గో విత్ ఎ బ్రేక్. కంటిన్యూ అనేది ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ లూప్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కరెంట్ లూప్.
కరెంట్ లూప్లో ఏమైనా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉంటే వాటిని స్కిప్ చేస్తుంది కంటిన్యూ అనేది. దెన్ వాట్ అబౌట్ పాస్? మరి పాస్ అంటే అర్థం ఏంట? వాట్ అబౌట్ ద పాస్? ఏం లేదు, మనం జావాలో కానీ లేదా డాట్ నెట్లో కానీ సంథింగ్ సిలో కానీ దేంట్లో అయినా ఇలా బ్రాకెట్స్ పెడతా ఉంటుంటాం కదమ్మా. ఇలా బ్రాకెట్స్ పెట్టడం మనకు అలవాటు కదా ఏదైనా ప్రోగ్రామింగ్లో. అండ్ మీరు జావాలో కానీ డాట్ నెట్లో కానీ లేదా సిలో కానీ సిలో కానీ ఇలా బ్రాకెట్స్ పెట్టేటప్పుడు అది ఇఫ్ కండిషన్ అవ్వచ్చు, ఫర్ లూప్ అవ్వచ్చు, వైల్ లూప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మే బి, మీరు ఇలా బ్రాకెట్స్ పెట్టేటప్పుడు లోపల స్టేట్మెంట్స్ రాసినా మీ ఇష్టమే, రాయకపోయినా మీ ఇష్టమే. అంటే లోపల మీరు ఎంటీగా వదిలేసినా కూడా మీ ఇష్టమే. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ ఎంటీ. అది ఇఫ్ అవ్వచ్చమ్మా, అది ఇఫ్ బ్లాక్ అవ్వచ్చు, ఫర్ లూప్ అవ్వచ్చు, వైల్ లూప్ అవ్వచ్చు. లోపల బ్లాక్ అనేది ఎంటీగా ఉంచినా కూడా మీకేం ప్రాబ్లం ఉండదు జావా, డాట్ నెట్, సి++ వాటన్నింటిలో. బట్ పైథాన్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఇలా ఎంటీ బ్రాకెట్స్ అంటే ఇలా ఎంటీ స్పేస్ని అలౌ చేస్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ అలౌ. ఇలా ఎంటీ బ్రాకెట్స్ని అలౌ చేయదు పైథాన్. సో దానికి బదులుగా మన దగ్గర ఉన్న కీవర్డే పాస్, పిఏఎస్ఎస్, పాస్. మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బిగినింగ్లో మేబీ ఒక 1 డే 2 డేస్ బ్యాక్ ఇఫ్ కండిషన్ నేర్చుకున్నాం కదమ్మా. ఒకసారి ఇఫ్ కండిషన్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. సో ఇఫ్ కండిషన్లో మనం ఏం నేర్చుకున్నామో, మార్క్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో మీద ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకున్నాము. 70 మార్క్స్ వస్తే మనం ప్రోగ్రామ్ ఎలా రాసామో, ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం ప్రింట్ చేసామా వాడికి, ప్రింట్ గ్రేడ్ ఏ అనో సంథింగ్ ఏదో ఫస్ట్ క్లాస్ అనో సంథింగ్ రాసేవాళ్ళం మనం ఇక్కడ. ఫస్ట్ క్లాస్ అని చెప్పి రాసాం. ఓకే, అంతే కదమ్మా, ఫస్ట్ క్లాస్ అని చెప్పి రాసేవాళ్ళం. ఎల్స్ ఎల్స్ ప్రింట్ సంథింగ్, ఇక్కడ ఏదో ఫెయిల్ అని రాద్దాం, జస్ట్ ఏదో ఎగ్జాంపుల్గా రాస్తున్నాం. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఒక స్టూడెంట్కి 60 మార్క్స్ కన్నా అంతకన్నా ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్, లేదా సింపుల్గా ఏం రావాలి, ఎల్స్. ఎందుకమ్మా ఎల్స్ దగ్గర ఎర్రర్ వస్తుంది? ఎల్స్ పక్కన మనం ఏం మర్చిపోయాం? కాలన్ పెట్టడం మర్చిపోయాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 70 మార్క్స్ వస్తే ఎస్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 60 కన్నా ఎక్కువే కదమ్మా. సో 60 కన్నా ఎక్కువ ఉండడం వల్ల మనం ఇది రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం వస్తుందమ్మా, ఫస్ట్ క్లాస్ అని వస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఇఫ్ కండిషన్ నేర్చుకున్నాం కదండి, ఇట్ ఈస్ ఫైన్. అయితే ఈరోజు మన ఇష్యూ ఏంటంటే, ఈ 60 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని రాద్దామా, లేదా గ్రేడ్ ఏ అని రాద్దామా, లేదా మళ్ళీ గ్రేడ్స్ ఏ అని, బి అని, సి అని ఏమైనా డివైడ్ చేద్దామా అనేది ఇంకా మనం డెసిషన్ తీసుకోలేదు. సో డెసిషన్ తీసుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎనీథింగ్. జస్ట్ నేను అక్కడ ఏమి రాయకన్నా అలా వదిలేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎంప్టీ. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎంప్టీ అంటే ఇఫ్ లోపల నేనేమి రాయాలనుకోవట్లేదమ్మా. ఎందుకు, నేను ఇంకేమీ డెసిషన్ తీసుకోలేదు. ఇంకా మా టీం మెంబర్స్ అందరితో కూర్చొని అక్కడ మార్క్స్ని బేస్ చేసుకొని ఎవరికి గ్రేడ్ ఏ ఇవ్వాలి, ఎవరికి గ్రేడ్ బి ఇవ్వాలి, ఎవరికి గ్రేడ్ సి ఇవ్వాలి, ఇంకా గ్రేడ్ వైజ్ డెసిషన్ ఇంకా నేను తీసుకోలేదు. సో గ్రేడ్ వైజ్ డెసిషన్ తీసుకోలేదు. అక్కడ నేను ప్రజెంట్ అయితే ఎంటీ బ్లాంక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా బ్లాంక్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి. ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వస్తే మనకు ఫెయిల్ అని రావాలి కదమ్మా. బట్ ఇది రన్ చేస్తే రన్ అవుతుందా అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. రన్ కాదు. ఎందుకు రన్ కాదు అంటే, ఇలా మనం ఎంటీగా వదిలే ఛాన్స్ లేదు. పైథాన్లో మీరు దేన్ని ఇలా, అది ఫర్ లూప్ కానివ్వండి, వైల్ లూప్ కానివ్వండి, ఇఫ్ కండిషన్ కానివ్వండి, ఇలా మీరు ఎంటీగా వదిలే ఛాన్స్ మీకు లేదు. ఆ బ్లాక్ని మీరు ఎంటీగా ఉంచే ఛాన్స్ లేదు. మరి దానికి ఆల్టర్నేట్, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వీడు మనకి ఏమి ఇచ్చాడంటే, యూ నీడ్ టు రైట్ పాస్. పాస్ అంటే ఎగ్జామ్ పాస్ అయినట్టు కాదమ్మా. ఇప్పుడు చూడండి, మనం గేమ్లో ఏదో మన వరకు వచ్చింది, మనకు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు, మనం ఏమంటామా, పాస్ అంటే నాకొద్దు, నన్ను స్కిప్ చేయండి. సో జస్ట్ ఇట్ విల్ స్కిప్. పాస్ అంటే స్కిప్ అని అర్థం అమ్మా, సింపుల్గా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి. సో 30 మార్క్స్ వస్తే ఫెయిలే కదమ్మా వాడు. సో రన్ చేసి చూద్దాం, ఏమొచ్చింది చూడమ్మా, ఫెయిల్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకోండమ్మా. అదేమైనా పాస్ అని ప్రింట్ అవుతుందమ్మా? అదేం పాస్ ప్రింట్ అవ్వదు. దెర్ ఈస్ నథింగ్. లోపల ఏమి అంటే ఇంకేమి కోడ్ రాయలేదు, నథింగ్, ఇంకేం రాయలేదు అని అర్థం. అంటే మీరు వైల్ లూప్ని కానీ, ఫర్ లూప్ని కానీ, లేదా ఇఫ్ కండిషన్ కానీ, వాట్ ఎవర్ దట్ మే బి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని
ఎంటీగా ఉంచాలి, ఖాళీగా ఉంచాలనుకుంటున్నారు, అంటే ఫ్యూచర్లో ఎప్పుడో ఇంకా మీరు దానికి లాజిక్ డిజైన్ చేయాలనుకుంటున్నారు. సో అలా ఎంటీగా ఉంచడం మీకు అన్ని లాంగ్వేజ్ల్లో పాసిబిలిటీ ఉంటుంది, పైథాన్లో మీకు ఆ పాసిబిలిటీ లేదు. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు ఎంటీగా ఉంచడానికి టెంపరీగా మీరు అక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, పాస్ అని రాసుకోవచ్చు. పిఏఎస్ఎస్, పాస్ అనేది రాయొచ్చు. అర్థమైందమ్మా? ఘాట్ ఇట్. అయితే ఈరోజు ఇంతవరకు ఒకసారి ట్రై చేయండి. సో సీ ఆన్ టుమారో. సో రేపటి క్లాస్లో మనం ఏం చూద్దామంటే ప్యాటర్న్స్ చూద్దాము. సో ప్యాటర్న్స్ అంటే లైక్ మెయిన్గా లూప్స్ని మనం ప్రాక్టీస్ చేయడానికి మీకు ఆ ప్యాటర్న్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ట్రయాంగిల్ ప్యాటర్న్ అని లేదా పిరమిడ్ ప్యాటర్న్ అని. సో ఈ ప్యాటర్న్స్ అనేవి జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్ ద లాజిక్ని ప్రాక్టీస్ చేయడానికి మనకి ప్యాటర్న్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో రేపు క్లాస్లో నేను మీకు ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫర్ ఎల్స్, వైల్ ఎల్స్. అంటే ఎల్స్ అంటే మనందరం ఏమనుకుంటామా, ఓన్లీ ఇఫ్ కండిషన్కే ఎల్స్ ఉంటుంది అనుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఫర్ లూప్కి ఎల్స్ ఉంటుంది, వైల్ లూప్ కూడా ఎల్స్ ఉంటుంది. ఫర్ లూప్కి ఎల్స్ ఉంటుంది, వైల్ లూప్ కూడా ఎల్స్ ఉంటుంది. సో రేపటి క్లాస్లో మనం ఫర్ ఎల్స్, వైల్ ఎల్స్ అండ్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే. ఇచ్చాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటి నెంబర్ 1 ప్యాటర్న్స్. ఫర్ ఎల్స్ అంటే ఏంటి, వైల్ ఎల్స్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇఫ్ ఎల్స్ అనేది మాట్లాడుకున్నాం. అందరికీ తెలిసిందే, ఇఫ్కి ఎల్స్ ఉంటుంది, అంటే కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తాం, కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్లోకి వెళ్తాం, మన అందరికీ తెలిసిందే. బట్ ఈరోజు మనం సో ఫర్ ఎల్స్ ఎలా ఉంటుంది, వైల్ ఎల్స్ ఎలా ఉంటుంది చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి ప్యాటర్న్స్ కోసం మాట్లాడుకుందాం. ప్యాటర్న్స్ అంటే లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లేదా పిరమిడ్ ప్యాటర్న్, ప్యాటర్న్స్ మనం ఎలా డిజైన్ చేయొచ్చు. సో దీని తర్వాత పర్పస్ ఏంటి అంటే మెయిన్లీ టు ఇంప్రూవ్ ద లాజిక్. సో జస్ట్ మన లాజిక్ డెవలప్మెంట్ లేదా లాజిక్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడానికి ప్యాటర్న్స్ అనేది హెల్ప్ అవుతా ఉంటాయి. మెయిన్గా ఇంటర్వ్యూస్కి అడుగుతూ ఉంటుంటారండి ప్యాటర్న్స్ కోసం. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద ప్యాటర్న్స్, మనం ప్యాటర్న్స్ వరకు వెళ్ళడానికన్నా ముందర సో మనకి బేసిక్ థింగ్స్ కొన్ని తెలియాలండి. లైక్ /n అంటే ఏంటి, /t అంటే ఏంటి, సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకు తెలియాలి. వాటి కోసం ఒకసారి మాట్లాడుకుందాం. సో బిగినింగ్ డేస్లో మనం జస్ట్ ప్రింట్ కమాండ్ నేర్చుకున్నాం. సో వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ప్రింట్. లాస్ట్ 10 days 15 days నుంచి డైలీ మనం మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ హాయ్ అని ఇచ్చానండి. సో తర్వాత సమ్ ఏదో ప్రింట్ వెల్కమ్ అని ఇచ్చాను, ప్రింట్ హాయ్ అని ఇచ్చాను, యాజ్ వెల్ యాజ్ ప్రింట్ వెల్కమ్ అని కూడా టైప్ చేద్దాం. ఓకే. సో ఇలా రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దీన్ని కరెంట్ ఫైల్గా సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్లో ఏం ప్రింట్ అయింది, ఫస్ట్ హాయ్ అనేది ప్రింట్ అయింది, తర్వాత వెల్కమ్ అనేది ప్రింట్ అయింది. మనం ఏమైనా నెక్స్ట్ లైన్కి వెళ్ళమని ఏమైనా చెప్పామండి ఎక్కడైనా /n అని, అంటే గో టు నెక్స్ట్ లైన్ అని మనం ఏమైనా చెప్పామా, మనం ఏం చెప్పలేదు. సో మనం ఏమి నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పకపోయినా కూడా డిఫాల్ట్గా మీకు ప్రింట్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తుందండి, ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. సో యాక్చువల్గా ప్రింట్ అనే మెథడ్కి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుందండి. ప్రింట్ అనే మెథడ్కి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది. దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆప్షనల్. ఏంటండి ఆర్గ్యుమెంట్ అంటే ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా మనం ఇది మాట్లాడుకున్నాము. సో ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో ఈ ఎండ్ అనే ఆర్గ్యుమెంట్లో బై డిఫాల్ట్గా మనకి ఏముంటుందంటే /n అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ /n? /n అంటే అర్థం ఏంటన్నా, గో టు నెక్స్ట్ లైన్ అని అర్థం. గో టు నెక్స్ట్ లైన్. సో మనం ఇలా వేరేగా ఎండ్ ఈక్వల్ టు /n అని మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద డిఫాల్ట్. ఇన్ యువర్ ప్రింట్ మెథడ్లో ఇది మీకు డిఫాల్ట్గా ఉంటుంది. సో దట్స్ వై బై డిఫాల్ట్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్. సో అందువల్ల మీకు డిఫాల్ట్గా మీకు ఎన్ని ప్రింట్స్ రాసినా కూడా ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వదండి, ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద నెక్స్ట్. సో అలా కాదండి, మనకు పక్క పక్కన ప్రింట్ అవ్వాలి, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి అనుకున్నట్టయితే సో జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ /n రిమూవ్ చేయండి. రిమూవ్ ద /n. సో ఎండ్ ఈక్వల్ టు డిఫాల్ట్గా మీకు ఏముంటుంది, అక్కడ /n ఉంటుంది. బట్ మనం దాన్ని రిమూవ్ చేసి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మీకు హాయ్ అండ్ వెల్కమ్ ఈ రెండు కూడా ఎలా ప్రింట్ అయ్యొచ్చు, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయ్యింది. అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రింట్స్ రాసేటప్పుడు ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. వై బికాస్ డిఫాల్ట్గా మీకు /n ఉంటుంది. సో అలా కాదు, మీకు ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే ఎండ్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఒక సింగిల్ స్పేస్ కావస్తే సింగిల్ స్పేస్ ఇవ్వండి. ఇట్ మెయింటైన్స్ సింగిల్ స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, మా స్పేస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, హాయ్ అండ్ వెల్కమ్ ఈ రెండు కూడా గ్యాప్ లేకుండా వితౌట్ గ్యాప్ కలిపి ఇలా ప్రింట్ అవుతుంది. బట్ ఇలా చూడడానికి బాగాలేదు కదా, మనకి గ్యాప్ కావాలి అనుకుంటే, సింగిల్ గ్యాప్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ సింగిల్ స్పేస్ ఇచ్చి రన్ చేయొచ్చు. లేదు మీకు ట్యాబ్ స్పేస్ కావాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ /t. అంటే అర్థం ఏంటమ్మా, ట్యాబ్ స్పేస్ అని అర్థం. ట్యాబ్ స్పేస్ ఇప్పుడు హాయ్కి వెల్కమ్కి మధ్యలో మనకి ట్యాబ్ స్పేస్ అంటే ఎన్ని స్పేస్ అమ్మా, 4 స్పేసెస్ని మెయింటైన్ చేసుకుంటాం. ఇది ఓకే కదమ్మా. ప్రింట్ అనేది
ప్రింట్లో మనకి డిఫాల్ట్గా ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అది ఆప్షనల్ ఆర్గ్యుమెంట్, మనం రాసినా రాకపోయినా మన ఇష్టమే. మనం రాయకపోతే డిఫాల్ట్గా అది బ్యాక్ స్లాష్ ఎన్ తీసుకుంటుంది. అలా కాదు, అది నెక్స్ట్ లైన్లో కాదు సేమ్ లైన్లోనే మనకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు బ్యాక్ స్లాష్ టీ ఇవ్వచ్చు, లేదా ఇలా సింగిల్ స్పేస్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెల్కమ్ టు ఆల్ అని చెప్పి నేను ఒక ప్రింట్ రాస్తున్నాను. వెల్కమ్ టు ఆల్ అని చెప్పి ఒక చిన్న ప్రింట్ కమాండ్ రాస్తాను. సో మీకు సేమ్ ఒకటే లైన్లో ప్రింట్ అయింది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే వెల్కమ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అవ్వాలి, టు ఆల్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. సో మీరు ఇలా ఏదైనా ఒక స్టేట్మెంట్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి అనుకుంటే, ఎక్కడైతే మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఏం చేయొచ్చండి, బ్యాక్ స్లాష్ ఎన్. యూ కెన్ గో విత్ బ్యాక్ స్లాష్ ఎన్. ఇప్పుడు మీకు వెల్కమ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, టు ఆల్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. చూడండి, వెల్కమ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అయింది, టు ఆల్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. బట్ ఈ టు ఆల్ అనేది కొంచెం గ్యాప్ వచ్చి ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది అంటే, సో చూడండి బ్యాక్ స్లాష్ ఎన్ తర్వాత మనం ఇక్కడ స్పేస్ మెయింటైన్ చేస్తున్నాం. సో దాన్ని రిమూవ్ చేసేయండి. సో బ్యాక్ స్లాష్ ఎన్ తర్వాత స్పేస్ ఇవ్వడం మానేయండి. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. సో వెల్కమ్, సో టు ఆల్ ఇలా వస్తుంది. అంటే బ్యాక్ స్లాష్ ఎన్ ఇస్ నథింగ్ బట్ గో టు నెక్స్ట్ లైన్. ఏదైనా ఒక స్ట్రింగ్ని మీరు బ్రేక్ చేసి రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి అనుకుంటే ఇలా మీరు బ్యాక్ స్లాష్ అని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, రైట్. సో అలా కాదండి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్కమ్ టు ఆల్ వితౌట్ ఎనీ స్పేసెస్ ఏం లేకుండా ఇలా కలిపి రాస్తున్నాను. ఈ వెల్కమ్కి టూకి మధ్యలో మనకి ట్యాబ్ స్పేస్ కావాలనుకున్నాను. ట్యాబ్ స్పేస్ కావాలి అనుకుంటే ఆ మధ్యలో మీరు ఏం రాయొచ్చండి, బ్యాక్ స్లాష్ టీ, బ్యాక్ స్లాష్ టీ. సో అప్పుడు మీకు వెల్కమ్కి టూకి మధ్యలో ఏమొస్తుందండి, ఒక ట్యాబ్ స్పేస్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద ట్యాబ్ స్పేస్. ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్ని మనం నేర్చుకున్న తర్వాత దెన్ ఈజీలీ వీ కెన్ గో విత్ ప్యాటర్న్స్ అనేవి మనం ఈజీగా రాయగలుగుతాం. సో ప్యాటర్న్స్ పైన నేను జస్ట్ ఒక మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అవుట్పుట్ చూపించి అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అబ్జర్వ్ ద అవుట్పుట్. నేను స్టార్స్ని ప్రింట్ చేస్తున్నాను అండి. స్టార్స్ నాకు స్క్వేర్ షేప్లో కానీ లేదా రెక్టాంగిల్ షేప్లో కానీ ప్రింట్ కావాలి. ఐదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్క్వేర్ షేప్లో స్టార్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం రోస్ని మెయింటైన్ చేయాలి, కాలమ్స్ని మెయింటైన్ చేయాలి. మరి రో అంటే ఏంటి, కాలం అంటే ఏంటి? రో అంటే ఏంటమ్మా, దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ రోస్. వీటిని మనం ఏమంటున్నాం, రోస్ అంటున్నాం. సో హౌ మెనీ రోస్ ఆర్ హియర్, ఇక్కడ మనం ఎన్ని రోస్ మెయింటైన్ చేస్తున్నాం ఒకసారి చూడమ్మా. హౌ మెనీ రోస్ ఆర్ హియర్, 1 2 3 4 5. 5 రోస్ మెయింటైన్ చేస్తున్నా. కాలమ్స్, ఎన్ని కాలమ్స్ మెయింటైన్ చేస్తున్నాం చూడమ్మా. ఇట్ ఈస్ ద కాలమ్ నెంబర్ 1, కాలమ్ నెంబర్ 2, కాలమ్ నెంబర్ 3, కాలమ్ నెంబర్ 4, కాలమ్ నెంబర్ 5. అంటే ఇక్కడ మనం 5 రోస్ మెయింటైన్ చేస్తున్నాం అండ్ 5 కాలమ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇలా ఒక షేప్ ప్రింట్ చేయడం కోసం వీ నీడ్ టు మెయింటైన్ ద 2 ఫర్ లూప్స్. మనం 2 ఫర్ లూప్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 1 ఫర్ లూప్ ఈస్ ఫర్ రోస్, అనదర్ ఫర్ లూప్ ఈస్ ఫర్ కాలమ్స్. మీకు అర్థం కావడానికి పక్కన కామెంట్ కూడా రాసాను. మీకు తెలిసింది కదా, సింగిల్ లైన్ కామెంట్ కావాలి అనుకుంటే హ్యాష్ పెట్టి మీరు కామెంట్ రాసుకోవచ్చు. సో ఫర్ లూప్ రాస్తున్నాను. ఆల్రెడీ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఫర్ లూప్. ప్రీవియస్ క్లాసెస్లో మనం లూప్స్ అనేవి మాట్లాడుకున్నాం. సో ఎవరైనా లూప్స్ అనే టాపిక్ మిస్ అయితే మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ ఇచ్చాను. సో ప్రీవియస్ క్లాస్ ఒకసారి చెక్ చేయండి. ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. రైట్. సే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. సో రేంజ్ ఆఫ్ 5 అంటే 0 నుంచి 4 వరకు, అంటే 5 రోస్ మనకి ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో రోస్ని ప్రింట్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక ఫస్ట్ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తున్నా. సెకండ్ ఫర్ లూప్ అనేది దేనికోసం, సెకండ్ ఫర్ లూప్ ఐఎమ్ యూజింగ్ ఫర్ ప్రింటింగ్ ద కాలమ్స్ని ప్రింట్ చేయడానికి సెకండ్ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తున్నాను. జే అనే ఒక వేరియబుల్. ఇక్కడ ఐజే తీసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన వేరియబుల్స్ తీసుకోండి. మీకు ఐజే నచ్చకపోతే ఇక్కడ ఏ అని తీసుకోండి, ఇక్కడ బి అని తీసుకోండి. అది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అందుకు క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ లూప్ అనేది రోస్ని ప్రింట్ చేయడానికి, రెండో లూప్ అనేది కాలమ్స్ని ప్రింట్ చేయడానికి. మనకి ఎన్ని రోస్ కావాలండి, 5 రోస్ కావాలి. సో ఎన్ని కాలమ్స్ కావాలండి, ఐ నీడ్ ద 5 కాలమ్స్. 5 కాలమ్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ప్రింట్ స్టార్ అనే కాదండి, మీకు ఇక్కడ ఏ సింబల్లో ప్రింట్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ దట్ సింబల్. అండ్ మనం ప్రీవియస్గా ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ కోసం చెప్పుకున్నాం కదమ్మా. ప్రింట్లో డిఫాల్ట్గా ఎండ్ అనేది మనకి ఎలా ఉంటుంది, బ్యాక్ స్లాష్ ఎన్గా ఉంటుంది. సో బ్యాక్ స్లాష్ ఎన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ విల్ గో విత్ ఏ నెక్స్ట్ లైన్. డిఫాల్ట్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మనకి కాలమ్స్ని ప్రింట్ చేయాలి, రోస్ అండ్ కాలమ్స్ని ప్రింట్ చేయాలి కదమ్మా. సో ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ప్రింట్ సైడ్ బై సైడ్. ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే ఇక్కడ మనం ఎలా ప్రింట్ చేస్తున్నాం చూడండి. బ్యాక్ స్లాష్ ఎన్ ఏదైతే ఉంటుందో బ్యాక్ స్లాష్ ఎన్ రిమూవ్ చేయండి. సో దెన్ ఆల్ ద స్టార్స్ ఆర్ ప్రింటింగ్ సైడ్ బై సైడ్. ఒకదాని పక్కన ఒకటి మీకు ఇలా ప్రింట్ అవుతుందండి. సో ఒక రో ప్రింట్ అయిన తర్వాత ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ రో. సో ఆ రో అంతా ప్రింట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ రోలోకి వెళ్ళాలి. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో నెక్స్ట్ రోలోకి వెళ్ళడం కోసం సో వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద బ్యాక్ స్లాష్ ఎన్. బ్యాక్ స్లాష్ ఎన్ అనేది మనం మెయింటైన్ చేస్తా ఉన్నాం. సో ఒకసారి చూడండి, ఇది రన్ చేస్తే ఇది మనకి నెంబర్ ఆఫ్ రోస్ని ప్రింట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇంకా 5 రోస్ని ప్రింట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ 5 కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది. దీన్ని చిన్న మాడిఫై చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, సార్ అక్కడ ఫర్ లూప్ రోస్ కాలమ్స్ ఏం స్పెసిఫై చేయలేదు సార్, అది ఎట్లా తీసుకుంటారు? ఏ
అంటే మనం ఎక్కడ ఫర్ లూప్లో రోస్ అని కాలమ్స్ అని మెన్షన్ చేయమండి. ఒకసారి చూపిస్తారు చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇనీషియల్గా ఒక ఫర్ లూప్తోనే మీకు అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, తర్వాత వేరొక ఫర్ లూప్లోకి వెళ్దాం. ప్రజెంట్ నేను ఓన్లీ రోస్ మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ద రోస్. ఇలా ప్రింట్ చేస్తే మీకు ఓన్లీ ఒక రో ప్రింట్ అయిందండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. రేంజ్ ఆఫ్ 5 ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎండ్ కూడా తీసేసా అనుకోండి, ఎండ్ అనేది తీసేస్తే అప్పుడు అది ఎలా ప్రింట్ అవుతుందండి? నౌ కెన్ యూ గెస్ ద అవుట్పుట్? ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో గెస్ చేయగలుగుతారండి? 5 స్టార్స్ యా, వస్తుంది. 5 స్టార్స్ ఎలా ప్రింట్ అవుతుంది? ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ వన్ అవుతుందా? తర్వాత ఒకదాని ఒకదాని తర్వాత. కిందన ఒకదాని కిందన ఒకటి ప్రింట్ అవుతుంది, అంతే కదమ్మా? సో ఒకదాని కిందన అవును. ఒకటి ప్రింట్ అవుతుంది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇలా ఒకదాని కిందన ఒకటి ప్రింట్ అవడం అనేది మన రిక్వైర్మెంట్ కాదు, మనం రోస్ వైజ్ గా ప్రింట్ చేయాలి. సో రో వైజ్ గా, ఎందుకంటే ఈ ఫర్ లూప్ అనేది మనం దేనికోసం మెయింటైన్ చేస్తున్నాం? దిస్ ఫర్ లూప్ ఈస్ ఫర్ ప్రింటింగ్ ద రోస్ ని ప్రింట్ చేయడానికి. రో ప్రింట్ చేయడం అంటే ఏం లేదండి, దాని పక్కన మనం ఏం చేయాలండి? సింపుల్ గా వీ నీడ్ టు గో విత్ అండ్ ఈక్వల్ టు స్పేస్. అండ్ ఈక్వల్ టు స్పేస్, ఎందుకంటే డిఫాల్ట్ గా మనకి ఏముంటుంది? అండ్ ఈక్వల్ టు \n ఉంటుంది బై డిఫాల్ట్ గా. ఇలా \n ఉండడం వల్ల మీకు ఏం ప్రింట్ అవుతుందండి? ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. బట్ ఇలా ఒకదాని కింద ఒకటి కాదు, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే సింపుల్ గా మీరు ఈ \n అని రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేస్తే చాలా మంది ఇలా స్పేస్ ఇవ్వడం మర్చిపోతారు. స్పేస్ ఇవ్వడం మర్చిపోతే చూడడానికి బాగోదు, ఇలా కంప్లీట్ గా కలిపి ప్రింట్ అవుతుంది. మనకి గ్యాప్ కావాలి అనుకుంటే ఇలా గ్యాప్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోస్ ప్రింట్ చేయగలిగారండి? యు ఆర్ ప్రింటింగ్ ఓన్లీ వన్ రో, ఒక రోని ప్రింట్ చేయగలిగారు. ఇంతవరకు ఓకే కదండి? ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ మోర్ ఫర్ లూప్ హియర్. ఈ ఫర్ లూప్ లో జే అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. దిస్ ఫర్ లూప్ ఈస్ ఫర్ కాలమ్స్. ఇది కాలమ్స్ మెయింటైన్ చేయడం కోసం, కాలమ్స్ ని మెయింటైన్ చేయడం కోసం. సో ఒకసారి దీన్ని ఇలా ప్రింట్ చేసి చూద్దాం. దీన్ని ఇలా ప్రింట్ చేస్తే మనకి ఏమైందండి? వాట్ ఇట్ ఈస్ ప్రింటింగ్, అన్నీ కూడా ఒకే లైన్లో ప్రింట్ అయిపోయింది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటండి? ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 5 5 స్టార్స్ వరకు ప్రింట్ అవ్వాలి. 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళాలండి? ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ రోలోకి వెళ్ళాలి, అంతే కదమ్మా? ఆఫ్టర్ ప్రింటింగ్ ద 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ 5 స్టార్స్ మీకు ఎక్కడ ప్రింట్ అవ్వాలండి? నెక్స్ట్ 5 స్టార్స్ షుడ్ ప్రింట్ ఇన్ ద నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, వీ నీడ్ టు రైట్ వన్ మోర్ ప్రింట్, ఇంకో ప్రింట్. యాక్చువల్గా మీరు ఇలా ప్రింట్ అని రాసి వదిలేస్తే సరిపోతుందండి. జస్ట్ ఇలా ప్రింట్ అని రాసి వదిలేస్తే మీకు సరిపోతుంది. సో చూడండి ఇలా. అయితే చాలా మందికి ఓన్లీ ప్రింట్ అని రాసి వదిలేస్తే కన్ఫ్యూజ్ అవుతారని నేనేం చేస్తున్నానంటే, లోపల డిఫాల్ట్గా మనకి ఏముంటుందండి? ఎండ్ ఈక్వల్ టు, డిఫాల్ట్గా మనకి లోపల ఎండ్ అనే ఆర్గ్యుమెంట్ ఏమని ఉంటుంది? ఎండ్ ఈక్వల్ టు \n. యాక్చువల్గా మీరు ఎండ్ ఈక్వల్ టు \n అనేది రాయాల్సిన అవసరం ఏం లేదు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా రాస్తున్నాను అంతే, ఎండ్ ఈక్వల్ టు \n. మీరు ఎండ్ ఈక్వల్ ఐ మీన్ ఈ ప్రింట్ రాయలేదు అనుకున్నాం, ఈ ప్రింట్ రాయకపోతే ఏం జరుగుతుంది చూడండి. సో టోటల్గా 5 × 5 25 స్టార్స్ మీకు ఎలా ప్రింట్ అవుతుంది? 25 స్టార్స్ కూడా ఒకటే లైన్లో ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయిపోతున్నాయి. బట్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వడం కాదు. ఆఫ్టర్ ప్రింటింగ్ 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ 5 స్టార్స్ ఏమవ్వాలమ్మా? నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సో సింపుల్లీ జస్ట్ యూ నీడ్ టు రైట్ ప్రింట్ అంటే అదేం చేస్తుంది? ఇట్ విల్ బ్రేక్ టు ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ అంటే ఆఫ్టర్ ప్రింటింగ్ ద 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అయిపోతుంది. సో జస్ట్ ఇట్ ఈస్ ద లాజిక్. అర్థమైందమ్మా? దీన్ని ఇప్పుడు మాడిఫై చేద్దాం. సో దీన్ని ఎలా మాడిఫై చేయాలి అంటే, నేను ఇది మన రిక్వైర్మెంట్. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ అండి? ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉండాలి. సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలండి? సెకండ్ రోలో 2 స్టార్స్. థర్డ్ రోలో 3 స్టార్స్. ఫోర్త్ రోలో 4 స్టార్స్. అంటే మనకి రో నెంబర్ పెరుగుతున్న కొలది మనకి ఏం పెరగాలండి? స్టార్స్ అనేవి పెరగాలి. ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్. ఇది మన రిక్వైర్మెంట్ అండి. సో ఈ రిక్వైర్మెంట్ని మనం ఎలా రీచ్ అవ్వాలో ఒకసారి చూద్దాం. సో అబ్జర్వ్ ద ప్రోగ్రామ్. సరిగ్గా ప్రోగ్రామ్ చూడండి. అవుట్పుట్ కూడా ఫస్ట్ మీకు చూపిస్తాను, అవుట్పుట్ సరిపోయిందా లేదా. ఎస్, మనం అనుకున్నట్టే ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్. సో ఎలా వచ్చిందండి? సో ఎలా వచ్చింది? మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ ఫర్ లూప్లో ఏం డిఫరెన్స్ లేదండి. ఫస్ట్ ఫర్ లూప్ అలానే ఉంచాను. సెకండ్ ఫర్ లూప్ ఉంది చూడండి. ఈ సెకండ్ ఫర్ లూప్లో రేంజ్ అని ఉంది కదా, ఈ రేంజ్ని ప్రీవియస్గా మనం 5 అని తీసుకున్నాం అండి. ప్రీవియస్ ప్రోగ్రామ్లో మనం రేంజ్ ఎంత తీసుకున్నాము? ఇక్కడ 5 అని తీసుకున్నాం. అంటే అర్థం ఏంటి? ఎన్ని కాలమ్స్ కావాలని చెప్పాం మనం? 5 కాలమ్స్ కావాలని చెప్పాం. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నాం అండి? జస్ట్ చూడండి. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలండి? ఫస్ట్ రోలో ఓన్లీ 1 కాలం కావాలి. సెకండ్ రోలో మీకు ఎన్ని కాలమ్స్ కావాలండి? సెకండ్ రోలో వీ నీడ్ 2 కాలమ్స్. థర్డ్ రోలో 3 కాలమ్స్, ఫోర్త్ రోలో 4 కాలమ్స్. అంటే ఇక్కడ మనకి ఐ వాల్యూ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి? ఐ వాల్యూ ఈస్ బిగినింగ్ విత్ 0. ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 0తో స్టార్ట్ అవడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 కాలమ్స్. అంటే ఫస్ట్ మీకు ఇక్కడ యాక్చువల్గా 5 రాలేదు చూడండి. మీకు ఇక్కడ ఎన్ని వచ్చాయండి? హియర్ వీఆర్ గెటింగ్ ఓన్లీ 1 2 3 4 వచ్చాయండి. వి గాట్ ఓన్లీ 4 మాత్రమే వచ్చాయి. సో ఎందుకంటే యాక్చువల్గా మనకి 5 రావాలి కదా. ప్రీవియస్ ప్రోగ్రామ్ చూస్తే మనకి 5 రోస్ 5 కాలమ్స్ వచ్చి ఉంటాయి చూడండి. 1 2 3 4 5. ప్రీవియస్గా అయితే 5 రోస్ 5 కాలమ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు చూస్తే మీకు ఓన్లీ
ఫోరే వచ్చాయండి, ఇందులో ఓన్లీ 4 వచ్చాయి. వాట్ ఈస్ ద ఐ వాల్యూ, అసలు ఐ వాల్యూ ఏంటనేది మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఐ ప్రింట్ ద ఐ వాల్యూ. ఐలో ఏముందో ఒకసారి ప్రింట్ చేద్దామండి. ప్రింట్ ఐ. ఏం ప్రింట్ అవుతుందమ్మా ఐ వాల్యూ? కెన్ యూ గెస్? ఐ వాల్యూలో ఏం ప్రింట్ అవుతుంది? 0. ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందండి ఐ వాల్యూ? 0 to 4. 0 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది. 0 to 4 అంటే ఈ జీరోని మనం సెకండ్ ఫర్ లూప్లో, అంటే సెకండ్ ఫర్ లూప్ అనేది ఫస్ట్ ఫర్ లూప్ రోస్ కోసం రాస్తున్నాం, సెకండ్ ఫర్ లూప్ దేనికోసం రాస్తున్నాము? సెకండ్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ కాలమ్స్ కోసం Column. రాస్తున్నాం. ఓకే, అయితే మనకి ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలి, సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలి, థర్డ్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలి? సో ఇక్కడ ఈ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర మనం ఏం చేద్దామండి, ఐని పంపిద్దాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్లో మనం ఏం పంపిద్దాం? ఐ వాల్యూని. ప్రీవియస్ ప్రోగ్రామ్లో అయితే మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలని చెప్పామండి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 కాలమ్స్ కావాలని చెప్పాం. అంటే ఫస్ట్ రోలోనే మీకు 5 కాలమ్స్ ఉంటుంది. తెచ్చండి ఇక్కడ ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తాను. ప్రీవియస్గా మనం చేసేటప్పుడు ఫస్ట్ రోలో కూడా మీకు 5 కాలమ్స్ ప్రింట్ అయ్యండి. ఇవి కాలమ్స్ కదా, ఫస్ట్ రోలో మీకు 5 కాలమ్స్ ప్రింట్ అయ్యాయి, సెకండ్ రోలో కూడా 5 కాలమ్స్, థర్డ్ రోలో కూడా 5 కాలమ్స్, ఫోర్త్ రోలో కూడా 5 కాలమ్స్. బట్ ఇప్పుడు మనం అలా అడగట్లేదండి. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం అంటే ఫస్ట్ రోలో ఇట్ విల్ ప్రింట్ ద 0 కాలమ్స్, ఫస్ట్ రోలో 0 కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది. సెకండ్ రోలో 1 కాలమ్, ఐ మీన్ ఆ నెక్స్ట్ అండి 2 కాలమ్స్, ఆ నెక్స్ట్ 3 కాలమ్స్, ఆ నెక్స్ట్ 4 కాలమ్స్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఇనీషియల్గా మనకి కాలమ్స్ అనేది సో 0తో స్టార్ట్ అవుతుంది. 0 నుంచి అలా 0 కాలమ్స్ తర్వాత 1 కాలమ్, 2 కాలమ్, 3 కాలమ్స్, 4 కాలమ్స్, ఇలా మనకి కాలమ్ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో దట్స్ వై ఇక్కడ మనం సెకండ్ ఫర్ లూప్లో ఐ అనేది, ఐ మీన్ 5 అనేది రిమూవ్ చేసి 5 ప్లేస్లో ఏం తీసుకుంటున్నా అండి, ఐ తీసుకుంటున్నా. ఒకసారి మీరు ఇప్పుడు చూసేటైతే ఇది మనకి ప్రింట్ అవ్వాలి. అర్థమైందమ్మా? గాట్ ఇట్? ఫస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్కి సెకండ్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ తెలిసిందండి శశిధర్ గారు? Yes, sir. యా. Yes, sir. ఫస్ట్ ఫర్ లూప్లో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు ఈక్వల్ అండి. సో రెండో ఫర్ లూప్లో ఏం చేస్తున్నా అండి, రోస్ అయితే ఫిక్స్డ్గా 5 రోస్ తీసుకున్నా, బట్ కాలమ్స్ మాత్రం ఏం చేస్తున్నా అండి, కాలమ్ నెంబర్స్ మాత్రం 5 కాలమ్స్ కావాలని అడగట్లేదు. ఫస్ట్ రోలో ఓన్లీ 0 కాలమ్స్, సెకండ్ రోలో 1 కాలమ్, సో థర్డ్ రోలో 2 కాలమ్స్, అలా మనం కాలమ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఫస్ట్ రోలో ఓన్లీ 1 కాలమ్, సెకండ్ రోలో ఎన్ని కాలమ్ చూడండి, మీకు కౌంట్ కావాల్సి ఇక్కడ చెప్తాను. ఇది ఓన్లీ 1 కాలమ్, ఇక్కడ 2 కాలమ్స్, ఇక్కడికి వచ్చేట ఇది రోస్ అండి. ఫస్ట్ రోలో ఓన్లీ 1 కాలమ్, సెకండ్ రోలో 2 కాలమ్స్, థర్డ్ రోలో 3 కాలమ్స్, ఫోర్త్ రోకి వచ్చేటప్పటికి 4 కాలమ్స్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ రోస్ పెరిగే కొలది మనకి ఏం పెరగాలండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో అది మనకి సెకండ్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఒకసారి దీన్ని థర్డ్ కాన్సెప్ట్ ఒకసారి చూపిస్తారు చూడండి. అబ్జర్వ్ ద థర్డ్ కాన్సెప్ట్. సార్ ఇప్పుడు జావాలో ఉన్నట్టు ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్లా పైథాన్ లేదు. ఇలా చేసుకోవచ్చు అండి. దానికోసం మనకి ఎస్టర్డే మనం ఫర్ లూప్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు ఒకసారి చేసి చూపిస్తారు చూడండి. మనకి ఫర్ లూప్ రాస్తున్నాం అనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 ప్రింట్ ఎక్స్. ప్రింట్ ఎక్స్ అంటే మీకు ఎక్స్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందండి, ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్ వాల్యూ 0. 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. 10. 0 to 9 ఎప్పుడు కూడా ఇది -1 వరకు ప్రింట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. -1 అంటే ఎంత వరకు అండి, 9 వరకు ప్రింట్ అవుతుంది. అలా కాదు మనకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామండి, వీ నీడ్ టు గివ్ 1 to 10. ప్రీవియస్గా అయితే మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, 0 నుంచి స్టార్ట్ అయింది. అలా 0 నుంచి కాదు, మనకు 1 నుంచి, అంటే i = 1 కావాలి అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి, 1 to 10 అని ఇస్తే మీకు ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, ఇట్ స్టార్టింగ్ విత్ 1. అంటే మనం జావాలో ఫర్ i = 1 అని ఇస్తాం. ఇక్కడ డైరెక్ట్గా మీరు i = 1 రాయడానికి బదులుగా 1 అని ఇస్తారు. లేదు మీకు 5 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ మీరు ఏమి ఇస్తారండి, 5 to 10. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ 5. చూసారా, 5 నుంచి స్టార్ట్ అయింది, 5 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ప్రింట్ అయింది, 9 వరకు ప్రింట్ అయింది. అండ్ డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ +1 +1 +1 కదండి, అలా కాదండి, నాకు డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ +2 కావాలి. సో ఇప్పుడు చూడండి 1 to 9 ప్రింట్ అయింది, 1 to 9 ప్రింట్ అయిన తర్వాత అంటే డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ 1 కాదు, మనకి డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ 2 కావాలి అంటే థర్డ్ ఆర్గ్యుమెంట్ అండి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ మీరు ఏమి ఇస్తారు, ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ 2 అని ఇచ్చారు. అంటే మీకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు అండి, 9 వరకు, అంటే -1 వరకు, 9 వరకు ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ 1 కాకుండా డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఎంత ఇచ్చామండి, ఇక్కడ మనం 2 ఇచ్చాం. ఇప్పుడు రన్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయిందండి, ఇట్ ఈస్ బిగినింగ్ విత్ 1తో స్టార్ట్ అయింది. అండ్ ఎంతవరకు ప్రింట్ అయిందండి, 10 వరకు, అంటే 10 - 1 9 వరకు ప్రింట్ అయింది. అండ్ డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ అండి 1 కాకుండా మనం డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఎంత ఇచ్చాం, 2 అని ఇచ్చాం. 2. సో మనకి 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అయ్యాయి. ఇంతవరకు ఓకేనండి, అర్థమైందా? అంటే సార్ సపోజ్ 1 to 10 కూడా ప్రింట్ కావాలంటే ఎలా సార్? 10 కూడా ఇంక్లూడింగ్ 10 అంటే మనం ఇక్కడ +1 ఇవ్వాల్సిందే, తప్పదండి. యూ నీడ్ టు గో విత్ +1. +1 ఇస్తేనే 2 తీసేయాలి. సారీ 2. ఎస్, కంపల్సరీ మీరు అక్కడ +1 యాడ్ చేసుకుంటేనే మీకు ఆ నెంబర్ ఇంక్లూడ్ అవుతుందండి. ఆ +1 ఇవ్వకపోతే మీకు ఆ నెంబర్ ఇంక్లూడ్ కాదు. మీకు ఎప్పుడు కూడా డిఫాల్ట్గా అది -1 వరకే ప్రింట్ చేస్తుంది. అర్థమైందండి, గాట్ ఇట్? సో కొంతమంది రివర్స్లో ప్రింట్ చేయాలని అడుగుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 10కి కావాలి,
సో అప్పుడు ఏం చేద్దామండి, గెస్ట్ -1. చేయగలుగుతారా? యా ఎగ్జాక్ట్లీ. 10 - 1. ఆల్రెడీ ఇది ప్రాక్టీస్ చేస్తాం మనం ప్రీవియస్ క్లాస్లో. చూడండి, ఇప్పుడు 20 నుంచి 10 వరకు ఇంక్రిమెంటేషన్ ఎంత అండి, ఇక్కడ డిక్రిమెంటేషన్ ఇచ్చాను, ఇంక్రిమెంటేషన్ పెట్టచ్చు. 20 నుంచి స్టార్ట్ అయింది, ఎంతవరకు అండి, 11 వరకు ప్రింట్ అయింది. సో -20, -1 అంటే 19, -1 అంటే 18, -1 17. క్లియర్ అండి, అర్థమైందా? ఇది క్లియర్ ఫార్ సార్. లూప్ తాలూకా గుడ్. సింటాక్స్ అండి. సేమ్ మనం జావాలో ఎలా అయితే ఫార్ లూప్ రాస్తున్నామో అలానే రాస్తున్నాం, చిన్న సింటాక్స్లో డిఫరెన్స్ అంతే. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఈ థర్డ్ ప్రోగ్రామ్ చూద్దాం ప్యాటర్న్స్లో. ఈ థర్డ్ ప్రోగ్రామ్ మనకి ఇలా కావాలండి. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? హౌ మెనీ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ రో? గెస్ట్ చేయగలుగుతారండి? ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 5 సార్. యా ఎగ్జాక్ట్లీ. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ రో అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫస్ట్ రో. ఇదే కదా ఫస్ట్ రో. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఎప్పుడు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి పక్కన ఎక్కడైనా రాసుకోండి. రో నెంబర్ 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రో నెంబర్ 3లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రీజన్ ఏంటంటే ఈవెన్ మీరు ప్రీవియస్ ప్రోగ్రామ్కి వెళ్ళండి, ప్రీవియస్ ప్రోగ్రామ్ కూడా దాన్ని బేస్ చేసుకునే ఉందండి. ఒకసారి మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ప్రోగ్రామ్లో రో నెంబర్ 1లో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇది రో నెంబర్ 1 అండి. రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? దర్ ఈజ్ ఓన్లీ 1 కాలమ్. రో నెంబర్ 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇది రో నెంబర్ 2. రో నెంబర్ 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2. 2 కాలమ్స్. రో నెంబర్ 3లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? రో నెంబర్ 3లో వీ హ్యావ్ ఏ 3 కాలమ్స్. సో రో నెంబర్ 4లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? రో నెంబర్ 4లో వీ హ్యావ్ ఏ 4 కాలమ్స్. 4 కాలమ్స్. కాకపోతే మనకి ఫర్ లూప్ అనేది 0తో స్టార్ట్ అవుతుందా లేదా 1తో స్టార్ట్ అవుతుందా అంటే ఫర్ లూప్ ఎప్పుడు కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుందండి? 0తోనే స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై ఇనీషియల్గా మనకి దీనిపైన ఒక రో ఉంది, దీనిపైన ఒక రో ఉంది, అది మనకు కనిపించదు. ఎందుకంటే అక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయండి? యూ హ్యావ్ ఏ 0 కాలమ్స్. యూ హ్యావ్ ఏ 0 కాలమ్స్ ఉండడం వల్ల పైన ఒక రో ఉన్నా కూడా ఆ రో మనకి కనిపించడం లేదు. మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుందండి? మనకు కనిపించేది అయితే నెంబర్ 1 ఒక స్టార్ నుంచే మీకు కనిపిస్తుంది. అర్థమైందండి? గాట్ ఇట్. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి 5 ప్రింట్ అవ్వాలి కదా, మరి ఎందుకండి 4 రోసే ప్రింట్ అయింది? రీజన్ ఏంటి అంటే పైన ఒక రో ఉంది, కాకపోతే అక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయండి? 0 స్టార్స్ ఉన్నాయి. 0. 0 స్టార్స్ అంటే కెన్ యూ సీ దట్ 0 స్టార్స్? నో, యూ కెనాట్ సీ దట్ 0 స్టార్స్. 0 స్టార్స్ అంటే 0 కాలమ్స్ని మీరు చూడలేరు. అది 0 కాలమ్ చూడలేరు కాబట్టి మీకు అది ప్రింట్ కావట్లేదు. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లోకి వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? ఫస్ట్ రోలో 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రోలో 5 కాలమ్స్ మనం ఎలా ప్రింట్ చేయగలుగుతాం? సో ఫస్ట్ రోలో ఎలా 5 కాలమ్స్ ప్రింట్ చేయగలుగుతున్నాం చూడండి. ప్రీవియస్గా ఇక్కడ మనం రేంజ్లో ఐ అని ఇచ్చామండి. ఐ అని ఇస్తే ఐ వాల్యూ మనకి దేంతో స్టార్ట్ అయ్యేది? 0తో స్టార్ట్ అయ్యేది. ఇనీషియల్గా మనకి ఐ అనేది 0తో స్టార్ట్ అయ్యేది ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. బట్ ఇప్పుడు మనకి 0తో కాదండి, మనకి ఇప్పుడు దేంతో స్టార్ట్ అవ్వాలండి? ఎన్ని కాలమ్స్ కావాలి మీకు? యూ నీడ్ ఏ 5 కాలమ్స్. యూ నీడ్ ఏ 5 కాలమ్స్. సో తర్వాత ఎంత కావాలండి? 5 - 1, తర్వాత 5 - 2, 5 - 3, ఇలా తగ్గుతూ రావాలి. సో దట్స్ వై ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇనీషియల్గా 5 - I అని ఇచ్చానండి. ఇనీషియల్లీ ఫస్ట్ టైం వాట్ ఈస్ ద ఐ వాల్యూ? ఇనీషియల్గా మీకు ఐ వాల్యూ ఎంత ఉంటుందండి? సో ఫస్ట్ టైం మీకు ఐ వాల్యూ ఎంత ఉంటుందండి? ఐ వాల్యూ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ 5 అవుతుంది? వాల్యూ 5. 0తో 0. స్టార్ట్ అవుతుందండి. అంతే కదండి, ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. అంటే 5 - 0. 5 - 0 అంటే ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతాయండి? 4. 5 - సార్ 0. 5 ఇస్ 5 - 0 అంటే 5. 5 కదండి. సో 5 - 0 5 అవడం వల్ల ఇనీషియల్గా మీకు ఇక్కడ 5 కాలమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో నెక్స్ట్ అండి 5 - 1. ఐ వాల్యూ నెక్స్ట్ 1కి రీచ్ అవుతుంది కదండి. 5 - 1. 5 - 1 అంటే ఎంత అండి? 4. 5 4. - 1 is 4. సో దట్స్ వై నెక్స్ట్ మీకు ఎన్ని కాలమ్స్ ప్రింట్ అయ్యండి? 4 కాలమ్స్ ప్రింట్ అయ్యాయి. 4. నెక్స్ట్ అండి 5 - 2. 5 సారీ 5 - 2 అంటే ఎంత ఐ అండి? వాల్యూ 2. యా 3. 5 అర్థమవుతుందండి? - 3. గాట్ ఇట్. ఇనీషియల్గా 5 - 0, ఇది 5 - 0 అండి. ఇది 5 - 1, 5 - 2, 5 - 3. అర్థమవుతుందండి? గాట్ ఇట్. 5 - 4. 5 - 4 అంటే ఎంత అండి? 5 - 4 అంటే ఓన్లీ 1. అంటే ఇక్కడ మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ని కాలమ్స్ ప్రింట్ అయ్యాయండి? దర్ ఈజ్ ఓన్లీ 1 కాలం. అర్థమైందా సార్? గాట్ ఇట్. మనకి ఫస్ట్ రోలో 5 కాలమ్స్ కావాలి, సెకండ్ రోలో 4 కాలమ్స్ కావాలి, థర్డ్ రోలో 3 కాలమ్స్ కావాలి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ తగ్గిపోతా రావాలండి. సో 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, -1 -1 -1 డిక్రీజ్ అవ్వాలి నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో దట్స్ వై ఇక్కడ మీరు 5 - I అని ఇస్తున్నారు. ఇనీషియల్గా ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5 - 0, సో తర్వాత 5 - 1, 5 - 2, 5 - 3, 5 - 4. 5 - 4 ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ 1 కాలం, ఓన్లీ ఒక కాలంనే ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ప్యాటర్న్ 2 ఏం చేసామో ప్యాటర్న్ 3 రెండు ఒకటేనండి. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ప్యాటర్న్ 2లో మనం ఇక్కడ కాలం తలక రేంజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామండి? ఐ నుంచి స్టార్ట్ చేసాం. ఐ అనేది ఇనీషియల్గా మీకు దేంతో స్టార్ట్ అవుతుందండి? ఐ అనేది ఇనీషియల్గా మీకు 0తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా 0 కాలమ్స్, తర్వాత ఓన్లీ 1 కాలం, తర్వాత 2 కాలమ్స్, తర్వాత 3 కాలమ్స్, తర్వాత 4 కాలమ్స్. 4 కాలమ్స్. అలా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి.
సో అదే మీకు థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి రివర్స్ అండి. రివర్స్ అంటే ఫస్ట్ రోలో మీకు 5 కాలమ్స్ ఉండాలి, తర్వాత రోలో 4 కాలమ్స్ ఉండాలి, తర్వాత రోలో 3 కాలమ్స్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిక్రీజ్ అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి మనం టోటల్లో కాలమ్స్ ఎన్ని కావాలి, మనకి 5 కాలమ్స్ కావాలి. సో 5 నుంచి స్టార్ట్ చేయండి. 5 - i అంటే ఇనీషియల్గా 5 - 0, 5 - 1, 5 - 2 డిక్రీజ్ అవుతా వస్తుంది. లేదంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా కావాలి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి. సింపుల్లీ గో విత్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు కూడా ఈక్వల్గా ఇచ్చామండి. ఇది అంతా కూడా ఓన్లీ ఫర్ ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్ కోసం మాత్రమేనండి. ఓకే, సో జస్ట్ ఫర్ లూప్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి మీకు ఈ ప్యాటర్న్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒకసారి ఈ మూడు ట్రై చేయండి. సో నెక్స్ట్ ఈరోజు ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్తామని చెప్పాను కదా, ఏంటి ఫర్ ఎల్స్. ఏం లేదు, ఫర్ ఎల్స్ లేదా వైల్ ఎల్స్ అనేది ఒక చిన్న ఇష్యూ అది. సో అదేంటో ఒకసారి చూద్దాం ఒక 2 minutesలో. సో నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్లో నా నేమ్ సేవ్ చేసి పెట్టుకున్నాను, ఎక్స్ = సతీష్. సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లో ఏదైతే సతీష్ ఉందో, ఎక్స్లో ఉన్న సతీష్లో ప్రతి క్యారెక్టర్ మనం ఇప్పుడు ఎందులో స్టోర్ చేస్తున్నాం అండి, ఐలో స్టోర్ చేస్తున్నాం. అంటే ఐలోకి మనకి వాల్యూస్ ఏమొస్తుందండి, ఫస్ట్ ఎస్ అనేది వస్తుంది, తర్వాత ఏ అనేది వస్తుంది, తర్వాత టీ అనేది వస్తుంది, తర్వాత ఈ. అంటే సతీష్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రతి క్యారెక్టర్ కూడా 1 by 1 మీకు వచ్చి ఎందులో స్టోర్ అవుతుందండి, ఐలో స్టోర్ అవుతుందండి. ఇప్పుడు నేను ఐని చెక్ చేస్తున్నాను. ఏం చెక్ చేస్తున్నాను అండి, I = జెడ్ అంటే సతీష్ అనే స్పెల్లింగ్లో జెడ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. సో సతీష్ అనే స్పెల్లింగ్లో జెడ్ ఉన్నట్టయితే క్యారెక్టర్ ఫౌండ్ అని రావాలి, లేదా క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని రావాలి. క్యారెక్టర్ ఫౌండ్ లేదా క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సతీష్లో హెచ్ ఉందా లేదా చెక్ చేద్దాం. సతీష్లో హెచ్ అనే క్యారెక్టర్ ఉందా లేదా, రన్ చేయండి. రన్ చేస్తే ఇంతవరకు బాగానే ఉంటుందండి. ఒకసారి చూడండి మనకి అవుట్పుట్ ఎలా వచ్చిందంటే నాట్ ఫౌండ్. ఎందుకంటే ఫస్ట్ క్యాపిటల్ ఎస్తో చెక్ చేస్తుంది, ఏం చెప్పిందండి, నాట్ ఫౌండ్. తర్వాత స్మాల్ ఏతో చెక్ చేస్తుంది, నాట్ ఫౌండ్. ఇవన్నీ నాట్ ఫౌండ్ అని వచ్చి లాస్ట్లో మీకు ఏమొచ్చిందండి, ఫౌండ్ అని వచ్చింది. సో ఎందుకంటే ఫస్ట్ ఎస్తో చెక్ చేస్తుంది, తర్వాత ఏతో చెక్ చేస్తుంది, తర్వాత టీతో చెక్ చేస్తుంది, ఇలా అన్ని క్యారెక్టర్స్తో చెక్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో హెచ్ అనేది దానికి దొరికిందండి, అప్పుడు అది ఫౌండ్ అని చెప్తుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే హెచ్ అనేది ఇందులో ఉందా లేదా. సో ఇలా ప్రతిదానికి మనకి అవుట్పుట్ కాకుండా ఈ ఎల్స్ అనేది ఇఫ్లో కాకుండా ఈ ఎల్స్ అనేది మనం ఎక్కడ రాయొచ్చు అండి, యూ కెన్ రైట్ ద ఎల్స్, జస్ట్ ఇండెంటేషన్ మార్చుకుంటాం అంతే. అంటే ఎల్స్ అనేది ఇఫ్కి అండర్లో కాకుండా ఎల్స్ అనేది ఇప్పుడు దేని అండర్లో వస్తుందండి, ఎల్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద పర్లో మనం ఎల్స్ని మెయింటైన్ చేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది ఏం చేస్తుందండి, క్యారెక్టర్ ఫౌండ్ అంటే ప్రతిసారి ఈ ఇఫ్ని ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తుందండి. ఇఫ్ని చెక్ చేసుకుంటూ వెళ్ళి సో ఈ ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడా కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు అనుకోండి, ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు అది ఎక్కడికి వెళ్తుందండి, దెన్ ఫైనల్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. అప్పుడు అది మనకి ఎల్స్ దగ్గరికి వెళ్తుందండి. సో ప్రజెంట్ అయితే మనకి ఒక క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవడం వల్ల ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళిందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద ఎల్స్. మనకి ఏం ప్రింట్ అయిందండి, క్యారెక్టర్ ఫౌండ్ అనే ప్రింట్ అయింది తప్పించి క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అనేప్పుడు మనకి ప్రింట్ కాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ అని ఇద్దామండి. జెడ్ అని చెప్తే ఎస్ సతీష్ అనేది ఎక్కడైనా జెడ్లో దొరికిందా అంటే దానికి ఎక్కడ కూడా జెడ్లో మనకి ఈ సతీష్లో జెడ్ ఎక్కడ దొరకలేదండి. అప్పుడు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందండి, ఇట్ విల్ గో టు ద ఎల్స్. అప్పుడు ఫైనల్గా అది ఎల్స్లోకి వెళ్తుందండి. అయితే ఒక చిన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎల్స్లో కానీ లేదా వైల్ ఎల్స్లో కానీ సో చిన్న స్టేట్మెంట్ చెప్తాను, నోట్బుక్లో రాసుకున్నాము. మీకు ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు అనే విషయాన్ని ఒకసారి నోట్బుక్లో రాసుకోండి. నోట్ ఇట్ డౌన్. ఇన్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, in for loop or while loop, if the loop is successfully completed, if the loop is successfully completed, then else will execute. లూప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎల్స్ విల్ ఎగ్జిక్యూట్. నేను చెప్తానమ్మా రేపటి క్లాస్లో దీనికి క్లారిటీ ఇస్తాను. సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇఫ్ ద లూప్ ఈస్ బ్రేక్ ఇన్ ద మిడిల్, ఇఫ్ ద లూప్ ఈస్ బ్రేక్ ఇన్ ద మిడిల్, ఆ లూప్ అనేది మధ్యలో బ్రేక్ అయితే, ఇఫ్ ద లూప్ ఈస్ బ్రేక్ ఇన్ ద మిడిల్, then else will not execute. else will not execute. ఎప్పుడైనా మీకు ఇక్కడ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అంటే అది ఎల్స్లోకి వెళ్ళదు. బట్ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా మీకు ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ లూప్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, దెన్ అప్పుడు మాత్రమే అది మీకు ఎల్స్లోకి వెళ్తుంది. సో దీనికి క్లారిటీ రేపటి క్లాస్లో నేను మీకు ఇది క్లియర్గా ఇంకొకసారి విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం ఫర్ ఎల్స్ అండ్ వైల్ ఎల్స్ ఈరోజు ఈ రెండు కూడా డిస్కస్ చేద్దాం. సో బట్ బిఫోర్ దట్ దానికన్నా ముందర ఎస్టర్డే మనం ప్యాటర్న్స్ మాట్లాడుకునేటప్పుడు ఒక 2 different ప్యాటర్న్స్ చూసామండి.
రెక్టాంగిల్ అయితే ఎలా డ్రా చేయాలి, లేదా స్క్వేర్ అయితే ఎలా డ్రా చేయాలనేది చూసాం. ఎస్టర్డే మనం ఏదైతే రైట్ ట్రయాంగిల్ చెప్పుకున్నామో సేమ్ ఇదే ప్రోగ్రామ్ అండి. ఒక చిన్న చేంజ్ చేస్తే సరిపోతుంది, మనకు పిరమిడ్ వస్తుందండి. సో పిరమిడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదండి, బట్ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ స్టార్ అనేది కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి, అంతే కదండి. ఈ స్టార్స్ అనేవి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే మనకి పిరమిడ్ అనేది ఈ షేప్లో రావాలి. ఈ షేప్లో మనకి పిరమిడ్ అనేది రావాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఏం లేదండి, ఎస్టర్డే మనం 2 ఫర్ లూప్స్ మెయింటైన్ చేసాం కదా, ఈ రోజు ఇంకొక ఫర్ లూప్ ఎక్స్ట్రాగా మెయింటైన్ చేయాలండి. ఈ రోజు మనం 3 ఫర్ లూప్స్ మెయింటైన్ చేయాలి. సో ఫర్ పిరమిడ్ ఆ మూడో ఫర్ లూప్ దేనికోసం అండి, ద థర్డ్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ స్పేసెస్ కోసం మీరు ఇంకొక ఫర్ లూప్ని మెయింటైన్ చేయాలి. ఎస్టర్డే 2 ఫర్ లూప్స్ దేనికోసం అండి మెయింటైన్ చేసాం. 1 ఫర్ లూప్ ఈజ్ ఫర్ రోస్, అనదర్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ కాలమ్స్. రోస్ కోసం ఒక ఫర్ లూప్ని మెయింటైన్ చేస్తామండి, కాలమ్స్ కోసం ఒక ఫర్ లూప్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎస్టర్డే మన ఎగ్జాంపుల్లో 5 రోస్ మనకు కావాలి. 5 రోస్ కావాలి అంటే ఇక్కడ రోస్ని మనం మెయింటైన్ చేస్తాం, ఐ అనేది ఫర్ లూప్ మెయింటైన్ చేస్తాం. సో జేలో మనం ఏం చేస్తున్నాం అంటే కాలమ్స్. సో ఫస్ట్ రోలో మనకి 0 కాలమ్స్ కావాలి, సెకండ్ రోలో 1 కాలమ్, థర్డ్ రోలో 2 కాలమ్స్, నెక్స్ట్ 3 కాలమ్స్. అలా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలండి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉండాలని మనం ఇక్కడ ఏం చేస్తామండి, సెకండ్ ఫర్ లూప్లో ఐని పాస్ చేస్తాం. ఐని పాస్ చేస్తే ఏం జరుగుతుందండి, ఫస్ట్ 0 అనేది పాస్ అవుతుంది, తర్వాత 1 అనేది పాస్ అవుతుంది, తర్వాత 2 అనేది పాస్ అవుతుంది. ఆల్రెడీ ఎస్టర్డే మనం మాట్లాడుకోవడం జరిగిందండి, వీటిని మనం రోస్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రోస్. కాలమ్స్ అంటే ఏంటంటే వీటిని కాలమ్స్ అంటే ఫస్ట్ రోలో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, ఫస్ట్ రో ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 కాలమ్, ఫస్ట్ రోలో ఒకటే కాలం ఉంది. సెకండ్ రో ఇష్యూకి వస్తే సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, 2 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, 3 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోలో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, 4. అంటే ఫస్ట్ రో వచ్చేటప్పటికి ఒకటే కాలం ఉంది, రెండో రో వచ్చే ఇంకా మీకు క్లారిటీగా డయాగ్రామ్ కావాలంటే చూడండి, ఫస్ట్ రోలో ఓన్లీ ఒకటే కాలం ఉంది, రెండో రోకి వచ్చేటప్పటికి ఇక్కడ 2 కాలమ్స్ అండి. సో నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి ఇలా మీకు రో పెరుగుతున్న కొలది మనకి కాలమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలని చెప్పుకున్నాం. ఇది మన ఎస్టర్డేస్ ప్రోగ్రామ్. సో ఈ ఎస్టర్డే ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఈరోజు జస్ట్ మనం ప్యాటర్న్ ఐ మీన్ ఈరోజు పిరమిడ్ అనేది మనం చూడాలి. పిరమిడ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. సేమ్ నిన్నటి ప్రోగ్రామే, ఒక్క లూప్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం అండి ఈరోజు. సో 1 మోర్ ఫర్ లూప్ అనేది తీసుకున్నాం. ఈ ఫర్ లూప్ దేనికోసం అంటే టు మెయింటైన్ ద స్పేస్ని మెయింటైన్ చేయడానికి. అంటే ఎంత స్పేస్ని మెయింటైన్ చేయాలి, హౌ మచ్ స్పేస్ వీ నీడ్ టు మెయింటైన్ ఫర్ ద పిరమిడ్. సో ఎంత స్పేస్ మెయింటైన్ చేయడానికి ఒక చిన్న డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. పిరమిడ్ అంటే ఈ షేప్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రో నెంబర్ 1 అనుకుందాం అండి. రో నెంబర్ 1లో మీకు ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడండి, ఎన్ని స్పేసెస్ గ్యాప్ ఉంది, 1 2 3 4 స్పేసెస్ అనేది మీకు గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికండి 3 స్పేసెస్ గ్యాప్ ఉండాలి. ఆ నెక్స్ట్ అండి 2 స్పేసెస్ గ్యాప్ ఉండాలి. తర్వాత అండి 1 స్పేస్ అనేది గ్యాప్ ఉండాలి. అంటే స్పేసెస్ అనేది ఫస్ట్ 4 స్పేసెస్, తర్వాత 3 స్పేసెస్, తర్వాత 2 స్పేసెస్, తర్వాత సింగిల్ స్పేస్. ఇలా మనకి రెడ్యూస్ అవుతా రావాలండి స్పేసెస్ అనేది, ఈ స్పేస్ అనేది. ఓకే. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రేంజ్ అనేది ఫస్ట్ మనకి 4 స్పేసెస్ గ్యాప్ కావాలి కదండి. 4 స్పేసెస్ గ్యాప్ కావాలి అంటే నేను ఏం చేస్తున్నాను, 5 మైనస్, ఎందుకంటే పైన మనం రేంజ్ ఎంత ఇచ్చాం, 5 అని ఇచ్చాం. సో దట్స్ వై 5 మైనస్ ఐ వాల్యూ ఇనిషియల్గా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5 మైనస్ 0, 5 మైనస్ 0 అంటే 5 ఉంటుందండి. -1 అంటే ఎంత అండి, 5 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 4. అంటే ఇనిషియల్గా మీకు ఎన్ని స్పేసెస్ వస్తాయండి, ఇనిషియల్లీ యూ విల్ గెట్ ద 4 స్పేసెస్. మనకి 4 స్పేసెస్ కావాలి కాబట్టి 5 మైనస్ I-1, ఈ 5 అనేది ఏంటండి పైన మనం ఇచ్చినటువంటి రేంజ్ ఇది. సో దాంట్లోంచి ఐ వాల్యూ ఇనిషియల్గా 0. సో 5 మైనస్ 0 ఈజ్ నథింగ్ బట్ 5, -1 అంటే 4 అండి. సో ఇనిషియల్గా మీకు 4 స్పేసెస్ వచ్చాయండి. సో నెక్స్ట్ లూప్కి వచ్చేటప్పటికే ఐ వాల్యూ 0 నుంచి ఎంతకు రీచ్ అవుతుందండి, ఇది ఐ వాల్యూ విల్ బి రీచ్ టు 1. ఇనిషియల్గా 0 ఉంటుంది, తర్వాత ఐ వాల్యూ 1. అంటే 5 - 1 అంటే ఎంత అండి, 4. 4 - 1 అంటే ఎంత అండి, 4 - 1 ఈజ్ నథింగ్ బట్ 3. 4 - 1 ఈజ్ నథింగ్ బట్ 3. సో ఇనిషియల్గా మీకు ఎన్ని స్పేసెస్ అండి గ్యాప్ వచ్చాయి, ఇనిషియల్గా మీకు 4 స్పేసెస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎన్ని స్పేసెస్ అండి, 3 స్పేసెస్ రావాలి. అంటే నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేటప్పటికి 3 స్పేసెస్ కావాలి అంటే మనకి ఇక్కడ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందో, సో ఇక్కడ 5 - 0 ఇనిషియల్గా వచ్చింది, తర్వాత 5 - 1, తర్వాత 5 - 2, తర్వాత 5 - 3. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతున్న కొలది మనకి ఈ స్పేసెస్ అనేది ఏమవుతుందండి, డిక్రిమెంట్ అవుతుంది. 5 - 0, 5 - 1, 5 - 2, 5 - 3. ఎందుకంటే ఐ వాల్యూ పెరుగుతున్న కొలది మనకి ఇక్కడ ఈ నెంబర్ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇనిషియల్గా మీకు 4 స్పేసెస్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత 3 స్పేసెస్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత 2 స్పేసెస్ని మెయింటైన్ చేస్తుంది, తర్వాత సింగిల్ స్పేస్, ఒకటే స్పేస్ని మీకు అది మెయింటైన్ చేస్తుంది. సేమ్ నిన్నటి ప్రోగ్రామ్ ఈరోజు ప్రోగ్రామ్ ఒకటేనండి, బోత్ ఆర్ సేమ్. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ ఈరోజు మనం 1 మోర్ ఫర్ లూప్, ఇంకొక ఫర్ లూప్ని ఎక్స్ట్రాగా రాశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. రన్ చేస్తే చూడండి ఇలా మనకి పిరమిడ్ షేప్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా ఫర్ లూప్ ఏదైతే రాశానో ఎక్స్ట్రా ఫర్ లూప్ని ఒకసారి రిమూవ్ చేద్దాం. సో ఎక్స్ట్రా ఫర్ లూప్ని రిమూవ్ చేస్తే ఇట్ ఈస్ యువర్ ఎస్టర్డేస్ ప్రోగ్రామ్. ఇది మన నిన్నటి ప్రోగ్రామ్ అండి. ఓకే, ఒకసారి ఇంట్లో ఇది ట్రై చేయండి. సో ఇక్కడతో మనకి ప్యాటర్న్స్ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ అయింది. ప్యాటర్న్స్ తర్వాత మనం ఎస్టర్డే ఏం స్టార్ట్ చేసామండి, ఫర్ ఎల్స్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ ఎస్టర్డే మనం స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఫర్ ఎల్స్కి సంబంధించి ఒక చిన్న నోట్స్ కూడా ఎస్టర్డే ఇచ్చానండి.
సో ఎవరైనా ఎస్టర్డే నోట్స్ రాకపోతే ఒకసారి చూడమా. సో ఎస్టర్డే నోట్స్ ఏం చెప్పానంటే ఫర్ ఎల్స్కి సంబంధించి ఇఫ్ ద లూప్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఇఫ్ ద లూప్ ఈజ్ ఫర్ లూప్ ఏదైతే ఇక్కడ రాస్తున్నామో ఇఫ్ ద ఫర్ లూప్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్, అప్పుడు మీకు ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లూప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఏం జరుగుతుందమ్మా, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ ఫర్ లూప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వకపోతే అంటే అర్థం ఏంటమ్మా, ఇఫ్ ద లూప్ ఈజ్ బ్రేక్ విత్ యూజింగ్ దిస్ బ్రేక్ కమాండ్, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ద్వారా మీకు లూప్ అనేది మధ్యలో ఆగిపోతే, లూప్ అనేది మధ్యలో ఆగిపోతే దెన్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, ఎస్టర్డే మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఎక్స్లో సతీష్ అనే ఒక నేమ్ ఇచ్చాం. సో ఈ సతీష్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఫర్ లూప్ యూస్ చేసి ఒక వేరియబుల్లోకి తీసుకుంటున్నాము. ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి, ఎక్స్లో ఏదైతే సతీష్ అనే స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగ్లో ఉండే క్యారెక్టర్స్ అన్ని కూడా 1 by 1 ఒక్కొక్క క్యారెక్టర్ మనకి వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది. అంటే ఐలో ఫస్ట్ ఎస్ అనేది స్టోర్ అవుతుంది, తర్వాత ఏ అనేది స్టోర్ అవుతుంది, తర్వాత టీ అనేది స్టోర్ అవుతుంది. ఇలా 1 by 1 క్యారెక్టర్స్ వచ్చి మీకు ఐలో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఆ ఐలోకి వచ్చేటటువంటి క్యారెక్టర్స్ని చెక్ చేస్తాను. అంటే సతీష్లో జెడ్ అనే క్యారెక్టర్ ఉందా లేదా నేను చెక్ చేయమని చెప్తున్నా. సో ఇది చెక్ చేస్తుందండి. ఎప్పుడైనా దానికి క్యారెక్టర్ ఫైండ్ అయింది అనుకోండి, ఇఫ్ ద క్యారెక్టర్ ఈస్ ఫైండ్ అవుట్, క్యారెక్టర్ ఫైండ్ అవుట్ అయితే మీకు ఏం ప్రింట్ అవుతుంది, క్యారెక్టర్ ఫౌండ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే మీకు క్యారెక్టర్ ఫౌండ్ అయిందో సింపుల్ ఐ వాంట్ టు బ్రేక్, ఐ వాంట్ టు గో విత్ బ్రేక్, అక్కడితో మనకి లూప్ అనేది ఆగిపోవాలండి. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. ఇంకా అప్పుడు మీకు అది ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అది ఎల్స్లోకి వెళ్ళదు. సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఫర్ ఎల్స్ అనే కాన్సెప్ట్లో బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు వెన్ ద బ్రేక్ ఎగ్జిక్యూట్స్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద ఎల్స్. సింపుల్గా మీరు కావాల్సిన నోట్ కూడా రాసుకోండి. నోట్ ఏం రాస్తారంటే ఇన్ ఫర్ ఎల్స్ ఆర్ వైల్ ఎల్స్, ఫర్ ఎల్స్లో కానీ వైల్ ఎల్స్లో కానీ ఇఫ్ ద బ్రేక్ ఎగ్జిక్యూట్స్, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ ద బ్రేక్ ఎగ్జిక్యూట్స్ ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సో బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్ళదండి. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి, ఇఫ్ ద బ్రేక్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ నేనేదో ఏ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాను. ఏ అనే క్యారెక్టర్ సతీష్లో ఉందా లేదా అంటే ఎస్, సతీష్లో ఏ అనే క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మీకు ఇది ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, లోపలికి వెళ్ళి క్యారెక్టర్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్ ఫౌండ్ అని ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా, ఎస్. సో క్యారెక్టర్ ఎప్పుడైతే ఫౌండ్ అవుతుందో మన ఇఫ్ లోపల ఉంది కదండి బ్రేక్, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుందా అంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్, అది ఎల్స్లోకి వెళ్ళదండి. ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. జస్ట్ మీకు ఏం ప్రింట్ అయిందండి, ఇట్ ఈస్ ప్రింటింగ్ లైక్ క్యారెక్టర్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ అయింది. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జెడ్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాను అనుకున్నాము. సో జెడ్ అనే క్యారెక్టర్ సతీష్లో ఉందా అంటే లేదు, జెడ్ అనే క్యారెక్టర్ మీకు సతీష్లో లేదు. ఇప్పుడు మీకు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అంటే అవ్వదండి. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వదో ఇంకా అది ఇఫ్ లోపలికి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఇఫ్. సో ఇఫ్ లోపలికి వెళ్ళదండి. అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద బ్రేక్. ఎప్పుడైతే మీకు బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వడం లేదో, ఎప్పుడైతే బ్రేక్ పడట్లేదో ఇట్ విల్ గో టు ద ఎల్స్. బ్రేక్ పడితేనే మీకు అక్కడితో ఆగిపోతుందండి, ఎల్స్కి వెళ్ళకన్నా ఆగిపోతుంది. సో బ్రేక్ పడలేదు అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇట్ విల్ గో టు ద ఎల్స్. అప్పుడు అది ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందండి, ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి మీకు ఏం ప్రింట్ అవుతుందండి, క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. అంటే దీనికోసం ఎల్స్ ఇక్కడ ఎందుకండి రాయడం, ఇఫ్లోనే రాయొచ్చు కదండి అనుకున్నట్టయితే అది కూడా మీకు ఎస్టర్డే చూపించాను. ఇఫ్లో ఎల్స్ రాశారనుకోండి మీకు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెచ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. హెచ్ అనేది ఫైండ్ అవుట్ అయిందండి, సతీష్లో హెచ్ అనేది ఉంది. బట్ హెచ్ అనేది ఎక్కడుందండి, లాస్ట్ క్యారెక్టర్గా ఉంది. అదేం చేస్తుందంటే ఫస్ట్ 1 by 1 ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేస్తుంది. ఇనిషియల్గా ఎస్ తీసుకొని ఎస్ని హెచ్తో చెక్ చేస్తుంది. ఎస్ హెచ్ మ్యాచ్ అవ్వదు, అప్పుడు ఎల్స్లోకి వెళ్ళి ఏం ప్రింట్ అవుతుందండి, క్యారెక్టర్ నాట్ ఫౌండ్. మళ్ళీ ఏ తీసుకుంటుందండి, ఏని హెచ్తో చెక్ చేస్తుంది, మ్యాచ్ అవ్వదు, మళ్ళీ ఏం ప్రింట్ అవుతుందండి, క్యారెక్టర్ నాట్ ఫౌండ్. అంటే ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్లో మీకు ఏం ప్రింట్ అవుతుంది, క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. ఓన్లీ లాస్ట్ టైం మాత్రమే మీకు క్యారెక్టర్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రతిసారి మీకు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, క్యారెక్టర్ నాట్ ఫౌండ్ నాట్ ఫౌండ్ నాట్ ఫౌండ్, ఓన్లీ లాస్ట్ క్యారెక్టర్లో మాత్రమే ఫౌండ్. బట్ అలా కాదు, మనకి ఎంటైర్ స్ట్రింగ్లో హెచ్ అనేది ఉందా లేదా. సో అంటే ఇక్కడ ప్రతిసారి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అంటే కండిషన్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఇట్ షుడ్ నాట్ గో విత్ ఎల్స్. ప్రతి క్యారెక్టర్ చెక్ చేసేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్ళకూడదండి. సో అప్పుడు మనం ఎల్స్ని ఇఫ్లో కాకుండా ఎల్స్ని తీసుకొచ్చి మనం ఎందులో పెట్టాల్సి ఉంటుందండి. సో యూ నీడ్ టు కీప్ ద ఎల్స్ విత్ ఇన్ ద ఫర్ లూప్. ఫర్ లూప్లో మీరు ఎల్స్ని కానీ పెట్టుకున్నట్టయితే అప్పుడు ప్రతిసారి కూడా అంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా అది ఏమి ఎల్స్లోకి వెళ్ళదండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా రన్ చేసి చూద్దామండి. ఇలా రన్ చేసి చూస్తే ఇప్పుడు మీకు క్యారెక్టర్ ఫౌండ్ అనే వచ్చింది కానీ క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని ఎక్కడ రాలేదండి. సో ఎందుకంటే ఇట్ విల్ చెక్ ఎవ్రీ టైం, ప్రతిసారి ఇది ప్రతి క్యారెక్టర్ని చెక్ చేసుకుంటుంది చివరి వరకు. సో ఎక్కడైనా మీకు క్యారెక్టర్ ఫైండ్ అవుట్ అయితే, ఎప్పుడైతే మీకు క్యారెక్టర్ ఫైండ్ అవుట్ అవుతుందో సింపుల్ ఇట్ విల్ గో విత్ బ్రేక్, బ్రేక్లోకి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే మీకు బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిందో ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సింపుల్ ఫార్ములా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే అది ఎల్స్లోకి వెళ్ళదు. అంటే బ్రేక్ పడింది అంటే ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళదు.
సో బ్రేక్ పడలేదు అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దెన్ ఓన్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. బ్రేక్ ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు మాత్రమే అది మీకు ఎల్స్ లోకి వెళ్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఫర్ ఎల్స్. ఓకే, సో ఫర్ ఎల్స్ ని బేస్ చేసుకొని మనం ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అనేది కూడా చెక్ చేయొచ్చండి. అది కూడా ఒక చిన్న సింపుల్ ప్రోగ్రామ్, ఎక్కువగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వెదర్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు చెప్పగలుగుతారండి? వెన్ ఏ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. అసలు ప్రైమ్ నెంబర్ అంటే అర్థం ఏంటండి? ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్ అయితే 1 తో డివిజిబుల్ అవుతుంది అండ్ సేమ్ నెంబర్ అదే నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది, అలాంటి నెంబర్స్ మనం ఏమంటామండి? ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే ప్రైమ్ నెంబర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పమంటే మనం ఏం చెప్తామండి? వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 19 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో చూడండి, 7 అనేది మీకు ఓన్లీ 1 తో డివిజిబుల్ అవుతుంది అండ్ 7 తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో లైక్ 13 కూడా అంతే అండి, 19 కూడా అంతే. సో మరి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని మీకు చెక్ చేయమంటే ఎలా చెక్ చేయగలుగుతారు? సో ఎలా చెక్ చేస్తామంటే, లైక్ దానికి మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే యూ నీడ్ టు డివిజిబుల్ విత్ ఆల్ ద నెంబర్స్. ఎక్కడి నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 అనేది ప్రైమా కాదా మీరు చెక్ చేయాలి. 7 అనేది ప్రైమా కాదా మీరు చెక్ చేయాలంటే మీరు డివిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే 2 నుంచి. ఎందుకంటే 1 నుంచి డివిజన్ చేస్తే ఓకే 1 తో డివిజిబుల్ అవుతుందండి, మనకి ఎక్కడి నుంచి అండి డివిజిబుల్ కాదు? 2 నుంచి చెక్ చేయాలి. యూనిట్ టు చెక్ ఫ్రమ్ 2. 2 నుంచి ఎంతవరకు చెక్ చేయాలండి? సో 2 నుంచి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ 7 ఉంది, 7 - 1 అంటే 6 వరకు మనకు చెక్ చేయాలి. 2 నుంచి 6 వరకు. అదే మీరు 13 చెక్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తారండి? 2 నుంచి మళ్ళీ 13 అనేది వర్క్ అవుతుంది అంటే 2 నుంచి మీరు ఎక్కడి వరకు చెక్ చేస్తారండి? 13 - 1 అంటే 12 వరకు చెక్ చేస్తారు. ఒకవేళ 19 చెక్ చేయాలనుకోండి, ఎక్కడి నుంచి చెక్ చేస్తారండి? 2 నుంచి 19 - 1 అంటే 18 వరకు చెక్ చేస్తారు. సో దీనికోసం మనం ఒక లాజిక్ అనేది డెవలప్ చేద్దాం. సో దీనికోసం లాజిక్ ఎలా డెవలప్ చేస్తున్నాం చూడండి. టేక్ సమ్ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, ఎక్స్లో ఒక నెంబర్ మీ ఇష్టం అండి. మీరు ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. ఫర్ లూప్ రాస్తున్నా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి మనం డివిజన్ అనేది? 2 నుంచి స్టార్ట్ చేయాలి. వీ నీడ్ టు స్టార్ట్ ద డివిజన్ విత్ 2. సో దట్స్ వై ఇక్కడ రేంజ్ అనేది 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎంతవరకు అండి? ఎక్స్. సో రేంజ్లో ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఎక్స్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్ -1 వరకే వెళ్తుంది. నేను 6 అని ఇచ్చినా కూడా అదేం తీసుకుంటుందండి? 6 - 1 వరకు వెళ్తుంది. ఇట్ విల్ గో విత్ 6 - 1. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ ఫర్ లూప్ తీసుకున్నట్టయితే 1 to 10 అని ఇచ్చాం అనుకోండి. 1 to 10 అంటే మీకు ఎంతవరకు ప్రింట్ అయ్యేదండి? 9 వరకే ప్రింట్ అయ్యేది. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇది -1 వరకే తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ మీరు సపరేట్గా -1 అని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఆ -1 వరకే చెక్ చేసుకుంటుంది. ఓకే, ఒక్కొక్క నెంబర్ వెళ్ళి మీకు ఐలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఐని చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేస్తున్నాం అండి? ఎక్సైజ్ అంటే మీరు ఇచ్చిన నెంబర్ అనేది డివిజబుల్ విత్ దట్ పర్టికులర్ ఐ అంటే ఇనిషియల్గా 2తో చెక్ చేసుకుంటుంది. సో తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 అంతే కదండి. ఐ వాల్యూ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 2 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చిన నెంబర్ -1 వరకు ఇలా మనకి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడైనా మీకు డివిజబుల్ విత్ రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకోండి. రిమైండర్ 0 వస్తే మనం ఏం చెప్తామండి? ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0 వీ కెన్ సే లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అది ప్రైమ్ నెంబర్ కాదు. సో అక్కడతో మనకి బ్రేక్ అయిపోవాలి. ఎప్పుడైతే అది ప్రైమ్ నెంబర్ కాదని తెలిసిందో ఇట్ షుడ్ బ్రేక్. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ అన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఎల్స్ ఇట్ షుడ్ గో విత్ ఏ ప్రైమ్, లేదంటే మనకి అది ప్రైమ్ గా ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 6 ఇచ్చానండి. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయిందండి? నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయింది. నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయ్యేటప్పుడు ఇంకా అది ఎల్స్ లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సేమ్ ఈ ఎల్స్ని తీసుకొచ్చి ఇఫ్ లోనే పెట్టవచ్చు కదా అంటారా? మళ్ళీ సేమ్ ప్రీవియస్ గా మీకు ఏ ప్రాబ్లం రిపీట్ అయిందో ఇప్పుడు కూడా మీకు అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ 7 అని ఇచ్చాను. సో చూడండి 7 ప్రైమ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయింది చూడండి. ప్రైమ్ 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 ప్రైమ్. ఎందుకండి అన్ని ప్రైమ్లు ప్రింట్ అయ్యాయి? సో ఒక్కొక్క నెంబర్తో చెక్ చేసుకున్నప్పుడు ప్రతి నెంబర్తో చెక్ చేసుకున్న ప్రతిసారి అది ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఈ ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. అన్నిసార్లు మనకి ఎల్స్లోకి వెళ్ళాల్సిన పని లేదు కదండి. ఓన్లీ వన్ టైమ్ ఇట్ షుడ్ గో టు ద ఎల్స్. ఓన్లీ ఒకసారి మనకి అది ఎల్స్లోకి వెళ్తే సరిపోతుంది, అంతేగాని ప్రతిసారి ఎల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో అన్నిసార్లు ఎల్స్లోకి వెళ్ళకన్నా ఒకసారి మాత్రమే మీరు ఎల్స్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇలా మీరు ఈ ఎల్స్ని ఇఫ్లో కాకుండా ఫర్లో మీరు యాడ్ చేసుకున్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ అది మీకు ఎల్స్లోకి వెళ్ళదండి. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి 7 అనేది ప్రైమా కాదా? ఎస్, ద 7 ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 13 అనేది ప్రైమా కాదా? ఐ వాంట్ టు చెక్ ద 13. సో ఇట్ విల్ చెక్ ద 13 ఈస్ ఎ ప్రైమ్ ఆర్ నాట్. సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తుందండి? 2 నుంచి చెక్ చేస్తుంది. ఆ నెంబర్ -1 అంటే 12 వరకు చెక్ చేస్తుంది. ఎక్కడైనా రిమైండర్ 0 వస్తే నాట్ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. సో నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది, ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళదండి. సో ఒకవేళ ఎక్కడెక్కడ మీకు రిమైండర్ 0 రాలేదు దెన్ ఫైనల్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. ఇంకా ఫైనల్గా అది మనకి ఎల్స్లోకి అంటే బ్రేక్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బ్రేక్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఫైనల్గా అది ఎల్స్లోకి వెళ్ళి మనకి ఏం ప్రింట్ అవుతుందండి? ప్రైమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది కూడా ఒకసారి ఇంట్లో చెక్ చేయండి. అండ్ ఈ నెంబర్ని కూడా ఇలా యూజర్ నుంచి యాక్సెప్ట్ చేయడానికి అంటే ఇన్పుట్ అనే మెథడ్ మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. యూజర్ నుంచి ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసి ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి కూడా ఇంట్లో ఒకసారి
ప్రాక్టీస్ చేయండి. ఓకేమా? సో ఈరోజు ఇప్పటివరకు మనం ఏంటంటే మాట్లాడుకున్నాం చూడండి. సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసినటువంటి ప్యాటర్న్ ఏమని పిలుస్తాం? రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. అండ్ దానికి కొంచెం మాడిఫికేషన్ చేస్తే రైట్ ట్రయాంగిల్కి చిన్న మాడిఫికేషన్ చేస్తే మనం దాన్ని ఒక పిరమిడ్గా ప్రింట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో అండ్ ఎస్టర్డే ఇంకొక షేప్ కూడా మనం ట్రై చేస్తామండి. ఐ మీన్ రైట్ ట్రయాంగిల్కి ఆపోజిట్లో మనం ట్రై చేస్తాం, దాన్ని ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అంటాము. ఎస్టర్డే మనం వన్ మోర్ షేప్ ట్రై చేస్తాం చూడండి. ఎస్టర్డే మనం ట్రై చేసిన ఈ షేప్ని ఏమంటారంటే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఫస్ట్ రోలో మీకు 5 కాలమ్స్ ఉండాలి. రోస్ పెరుగుతున్న కొలది మీకు ఏంటంటే కాలమ్స్ తగ్గిపోతూ ఉండాలి. సో నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి 4 కాలమ్స్, ఆ నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి ఓన్లీ 3 కాలమ్స్, ఆ నెక్స్ట్ రోకి వచ్చేటప్పటికి 2 కాలమ్స్, లాస్ట్ రోలో ఓన్లీ 1 కాలం. సో దీన్ని ఇన్వర్టెడ్ రైట్ ట్రయాంగిల్ అంటారు. సో అదే దీన్ని అయితే ఏమంటున్నారండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్ ట్రయాంగిల్ అని పిలుస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే స్క్వేర్ రెక్టాంగిల్. సో స్క్వేర్ ఎప్పుడండి? రెక్టాంగిల్ ఎప్పుడు మీకు నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు సేమ్ ఉంటే అది స్క్వేర్ అవుతుంది. లేదు నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటాము? రెక్టాంగిల్ అని పిలుస్తూ ఉంటాం. ఈ రోజు మనం పిరమిడ్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటివరకు మనం ఫర్ ఎల్స్ కోసం ఎగ్జాంపుల్ చూసాం కదా. ఫర్ ఎల్స్ లాంటిదే మన దగ్గర వేరే కాన్సెప్ట్ ఉందండి, వైల్ ఎల్స్. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు ఫర్ ఎల్స్. ఇది కూడా ఫర్ ఎల్స్ కి సిమిలర్ గానే ఉంటుంది. సేమ్ అండి. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే, బ్రేక్ పడింది అనుకున్నట్టయితే అది ఎల్స్ లోకి వెళ్ళదు. ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్ లోకి వెళ్ళదు. సో అలా కాదండి, బ్రేక్ పడలేదు, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్. బ్రేక్ పడితే ఎల్స్ లోకి వెళ్ళదు. బ్రేక్ పడకపోతే అంటే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దెన్ ఓన్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. సేమ్ ఇప్పుడు మనం ఫర్ లూప్ లో ఎలా చేసామో అలాంటిది ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో దీన్ని వైల్ ఎల్స్ అంటున్నాం. వైల్ లూప్ కి ప్యారలల్ గా ఎల్స్ రాస్తున్నాం అండి. వైల్ లూప్ కి ప్యారలల్ గా ఎల్స్ రాస్తున్నాం. ఓకే. సే ఇక్కడ గివెన్ నెంబర్ అని చెప్పి ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. యువర్ విష్. ఎగ్జాంపుల్గా నేను 7 తీసుకున్నాను. సో ఇప్పుడు మనం చెక్ చేసేటప్పుడు 2 నుంచి స్టార్ట్ చేస్తాం కదండి చెకింగ్. సో జస్ట్ i = 2 అని తీసుకున్నాను. సో ఇఫ్ ద గివెన్ నెంబర్, మనం ఇచ్చే నెంబర్ అనేది కంపల్సరీ దేనికన్నా పెద్దదై ఉండాలండి. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 2 కన్నా పెద్దదై ఉండాలి. ఫస్ట్ ఇనిషియల్గా చెక్ చేస్తున్నా. సో ద గివెన్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఐ, అంతే కదమ్మా. సో ఐ అనేది చిన్నగా ఉండాలి, ఐ కన్నా మనం ఇచ్చే నెంబర్ అనేది పెద్దగా ఉండాలి. ద గివెన్ నెంబర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఐ. ఇక్కడ మీరు ఇచ్చే వాల్యూ ఐ కన్నా పెద్దదై ఉండాలి. అండ్ ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం అండి, ద గివెన్ నెంబర్ మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ని ఐతో డివిజన్ చేస్తున్నాం. రిమైండర్ అనేది 0కి రీచ్ అవుతుందా లేదా? రిమైండర్ ఒకవేళ 0 అయిపోయింది అనుకోండి, మా రిమైండర్ ఈజ్ 0. ఎక్కడ తప్పు రాసినట్టున్నాను, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ తప్పు ఏంటండి, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్. గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్, రైట్. సో చూడండి, సో ఇప్పుడు 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కదండి. సో గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్. చూడండి ఇక్కడ 0 అనేది రిమైండర్ వచ్చింది అనుకోండి. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, రిమైండర్ 0 అయితే మనం ఏం చెప్తామండి, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్ అని చెప్పి చెప్తామండి. ఓకే. సో బ్రేక్, ఒకసారి బ్రేక్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకా అది ఎల్స్ లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. సో ఇంకా ఎల్స్ లోకి వెళ్ళదండి, అది బయటకు వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏదో 6 అని ఇచ్చానండి. 6 అనేది రిమైండర్ 0కి రీచ్ అయిపోతుంది. ఎప్పుడైతే రిమైండర్ 0కి రీచ్ అయిపోతుందో మనకి ఏం ప్రింట్ అవుతుందండి, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రైమ్. సో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుందండి. ఇట్ విల్ కమ్ అవుట్, ఇంకా ఎల్స్ లోకి వెళ్ళదండి. సో అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 లేదా 13 ఇచ్చాను. సో దెన్ ఎక్కడ కూడా మనకి సారీ ఇది 0 ఉంటుంది. మనం ఎక్కడ మార్చాలండి, పైన టాప్లో గివెన్ నెంబర్ 13 ఇచ్చాను. గివెన్ నెంబర్ 13 ఇచ్చి మనం చెక్ చేసేటప్పుడు, సో 13 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అని ఎలా ప్రింట్ అయింది అంటే, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చెక్ చివరి వరకు, అంటే 2 నుంచి 13 - 1 వరకు అది చెక్ చేసుకుంటుందండి. సో చెక్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా మనకి రిమైండర్ 0 అనేది దొరకదండి. సో ఎప్పుడైతే రిమైండర్ 0 అనేది ఎక్కడ దానికి దొరకదో దెన్ ఇఫ్ లోపలికి వెళ్ళదండి. ఇట్ విల్ నాట్ గో ఇన్సైడ్ ద ఇఫ్. ఇఫ్ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు, అంటే బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. ఎప్పుడైతే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదో దెన్ ఇట్ విల్ గో టు ద ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్ళి మనకి ఏం ప్రింట్ అవుతుందండి, గివెన్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ అవుతూ ఉంటుంది. అయితే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు అండి, ఇక్కడ ఎందుకండి i + = 1 అని ఇచ్చారు. i + = 1 అంటే అర్థం ఏంటంటే i = i + 1. i వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే i వాల్యూని ఇంక్రిమెంట్ చేయకపోతే ఏం జరుగుతుందండి, ఇక్కడ ఇనీషియల్గా i వాల్యూ మనం 2తో స్టార్ట్ చేసాం. ఇనీషియల్గా మనం i వాల్యూని దేంతో స్టార్ట్ చేసామండి, 2తో స్టార్ట్ చేసాం. ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం అండి, మనం ఇచ్చేటటువంటి నెంబర్ i ఈస్ లెస్ దాన్ దేనికన్నా చిన్నదై ఉండాలండి. i ఈజ్ లెస్ దాన్ గివెన్ నెంబర్, అంటే i అనేది మనం ఇచ్చేటటువంటి నెంబర్ కన్నా చిన్నగా ఉండాలి. ఎస్, ఇనీషియల్గా 13 ఇచ్చా. సో 13 ఇచ్చేటప్పుడు i వాల్యూ ఈజ్ లెస్ దాన్, చిన్న నెంబర్ అండి, దేనికన్నా చిన్న నెంబర్ i ఈజ్ లెస్ దాన్ గివెన్ నెంబర్. i అనేది గివెన్ నెంబర్ కన్నా చిన్నదే, అంతే కదండి. iలో 2 ఉంది. iలో 2 ఉండేటప్పుడు i ఈజ్ ద
స్మాల్ వాల్యూ దాన్ గివెన్ నెంబర్, మనం ఇచ్చిన నెంబర్ కన్నా చిన్నగా ఉండడం వల్ల మీరు లూప్ లోపలికి వెళ్ళారు. సో ఈ లూప్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఎప్పటి వరకు రిపీట్ అవుతుందండి? ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే మీకు అది బయటకు వస్తుంది. మీరు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయలేదనుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంక్రిమెంటింగ్ ద ఐ వాల్యూ, నేను ఇంక్రిమెంటేషన్ రిమూవ్ చేశాను. సో ఇంక్రిమెంటేషన్ రిమూవ్ చేస్తే ఏమవుతుందండి? కంటిన్యూగా ఎప్పుడు చెక్ చేసినా కూడా ఆల్వేస్ ద ఐ వాల్యూ ఇస్ అ స్మాల్ వాల్యూ దాన్ గివెన్ నెంబర్. ఎప్పుడు కూడా ఐ వాల్యూ అనేది మనం ఇచ్చిన నెంబర్ కన్నా చిన్న నెంబర్ అలానే ఉందనుకోండి, ఇంకా లూప్ అనేది బయటకి టెర్మినేట్ అవుతుందా అంటే నో, ద లూప్ విల్ నాట్ టెర్మినేట్. సో కావస్తే ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి, లూప్ అనేది ఇంకా టెర్మినేట్ కాదండి. సో చూడండి, ఇంకా అది ఎగ్జిక్యూషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ మనం బయటకు రాం. సో లూప్ టెర్మినేట్ అవ్వాలి అంటే మనకి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతా ఉంటేనే కదండి మనకి ఎప్పుడైనా ఏదో ఒక సిచ్యువేషన్లో ఐ వాల్యూ అనేది బిగ్ నెంబర్ అవుతుంది. దేనికన్నా బిగ్ నెంబర్ అవుతుందండి? ఐ వాల్యూ ఇస్ అ బిగ్ నెంబర్ దాన్ గివెన్ నెంబర్. మీరు ఇచ్చిన నెంబర్ కన్నా పెద్ద నెంబర్ అవుతుంది అంటే ఐ వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంటెడ్. ఐ వాల్యూ మనం కంటిన్యూగా ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటేనే అది ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అర్థమైందమ్మా? వై వీఆర్ ఇంక్రిమెంటింగ్ ద ఐ వాల్యూ. మీరు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయకపోతే మీరు లూప్లోంచి బయటకు రారు, మీరు ఇంకా లూప్లోనే అలా కంటిన్యూగా ఉండిపోతారు. సో లూప్లోంచి బయటకు రావాలి అంటే ద ఐ వాల్యూ షుడ్ బి ఇంక్రిమెంటింగ్. ఐ వాల్యూని కంటిన్యూగా మనం ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మనం ఇచ్చిన ప్రతిసారి అది ఏం చెక్ చేస్తుంది? ఐ వాల్యూ అనేది మనం ఇచ్చిన నెంబర్ కన్నా చిన్నదా కాదో చెక్ చేస్తుంది. సో చిన్నగా ఉన్నంత వరకు లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఐ వాల్యూ అనేది మనం ఇచ్చిన నెంబర్ కన్నా పెద్ద నెంబర్ అయిపోతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్. అప్పుడు అది మనకి లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ మనం ఇక్కడ చెక్ చేసేటప్పుడు కూడా మనం దేంతో చెక్ చేయాలి? ఇనీషియల్గా 2తో చెక్ చేయాలి, తర్వాత 3తో చెక్ చేయాలి, తర్వాత 4తో చెక్ చేయాలి. అలా మనకి ఎంతవరకు చెక్ చేయాలండి? ఈ నెంబర్ -1, ఈ నెంబర్ -1 వరకు కూడా మనకి చెకింగ్ అనేది జరుగుతూ ఉండాలి. సో దట్స్ వై ఇక్కడ మీరు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, రైట్. సి ఇది మనకి ఫర్ ఎల్స్ అనేది మాట్లాడుకున్నాం, యాజ్ వెల్ యాజ్ వైల్ ఎల్స్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే అరేస్ అనేది మన నెక్స్ట్ టాపిక్. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద అరేస్, రేపు క్లాస్లో మనం అరేస్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద అరేస్లోకి వెళ్ళడానికన్నా ముందర ఇంకో చిన్న ఇష్యూ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏంటి అంటే స్ట్రింగ్స్ కోసం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో స్ట్రింగ్స్ కోసం మాట్లాడుకున్నాం కదండి. స్ట్రింగ్ అనేది మీరు డబుల్ కొటేషన్స్లో తీసుకోవచ్చు లేదా సింగిల్ కొటేషన్స్లో తీసుకోవచ్చు అని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడండి, స్ట్రింగ్ అనేది మీరు డబుల్ కొటేషన్స్లో అయినా తీసుకోవచ్చు లేదా సింగిల్ కొటేషన్లో అయినా తీసుకోవచ్చు. బట్ అక్కడ చిన్న టెక్నిక్ ఏంటి అంటే మీరు స్ట్రింగ్ ప్రింట్ చేసేటప్పుడు ఇన్ యువర్ స్ట్రింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ కొటేషన్, మీ స్ట్రింగ్లో మీరు ఏమైనా సింగిల్ కొటేషన్ ప్రింట్ చేయాలి అనుకుంటే, మీ స్ట్రింగ్లో మీరు సింగిల్ కొటేషన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు మీ స్ట్రింగ్ని దేంట్లో తీసుకుంటారండి? యూ నీడ్ టు రైట్ యువర్ స్ట్రింగ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్. అంటే అవుట్ సైడ్ డబుల్ కొటేషన్స్ ఉండేటప్పుడు మనం ఇన్సైడ్ ఏం మెయింటైన్ చేయొచ్చు? సింగిల్ కొటేషన్స్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే మనకి అవుట్పుట్ ఎలా కావాలి అంటే సతీష్ ఈజ్ మై ఫ్రెండ్, ఈ సతీష్ని మనం సింగిల్ కొటేషన్లో ప్రింట్ చేయాలి. అంటే ఒకసారి మీకు బాటంలో చూపిస్తా చూడండి అవుట్పుట్. ఈ సతీష్ అనేది ఇలా మనకి సింగిల్ కొటేషన్లో ప్రింట్ అవ్వాలి అనుకున్నట్టయితే, అంటే మీరు మీ స్ట్రింగ్లో సింగిల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే అవుట్ సైడ్ ఏమి ఉండాలమ్మా? ద అవుట్ సైడ్ షుడ్ బి డబుల్ కొటేషన్. బయట మనం డబుల్ కొటేషన్ తీసుకోవాలి. అలా కాదండి, మీరు మీ అవుట్పుట్లో డబుల్ కొటేషన్స్ ప్రింట్ చేయాలి. అంటే సతీష్ ఈజ్ మై ఫ్రెండ్లో ఈ సతీష్ని మీరు డబుల్ కొటేషన్స్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ బాటంలో అవుట్పుట్ చూడండి, ఈ సతీష్ని మీరు డబుల్ కొటేషన్స్లో ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే అప్పుడు మీరు బయట ఏం తీసుకుంటారంటే అవుట్ సైడ్ యూ నీడ్ టు టేక్ ద సింగిల్ కొటేషన్. ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. మీరు లోపల సింగిల్ కొటేషన్ వాడాలి అనుకున్నట్టయితే బయట డబుల్ కొటేషన్స్ వాడాలి, లేదా లోపల డబుల్ కొటేషన్స్ వాడాలి అనుకున్నట్టయితే బయట మీరు ఏం వాడాలమ్మా? సింగిల్ కొటేషన్స్ అనేది వాడాలి. అంటే మీరు ప్రింట్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే బయట మీరు డబుల్ కొటేషన్స్ తీసుకుంటారు, లేదు ప్రింట్ చేసేటప్పుడు మీకు ఇలా డబుల్ కొటేషన్స్ ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే సో అవుట్ సైడ్ బయట మీరు ఏం తీసుకుంటారు? సింగిల్ కొటేషన్ తీసుకుంటారు. అలా కాదండి, సో సింగిల్ కొటేషన్స్ మధ్యలోనే నాకు సింగిల్ కొటేషన్ కావాలి, లేదా డబుల్ కొటేషన్స్ మధ్యలోనే నాకు డబుల్ కొటేషన్స్ కావాలి, ఎస్ అది కూడా పాసిబిలిటీ ఉంది. సో సింగిల్ కొటేషన్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా ఒక సింగిల్ కొటేషన్ యూస్ చేయాలి అనుకుంటే, అంటే సింగిల్ కొటేషన్ ప్రింట్ చేయాలి అనుకుంటే బిఫోర్ యువర్ సింగిల్ కొటేషన్ యూ కెన్ గో విత్ అ బ్యాక్ స్లాష్. మీరు ఇలా బ్యాక్ స్లాష్ని తీసుకోవచ్చు. చూడమా ఇక్కడ మీరు అవుట్పుట్ చూడవచ్చు, మనం సింగిల్ కొటేషన్స్ ప్రింట్ చేసాం. ద థర్డ్ వన్ ఈస్ సింగిల్ కొటేషన్లో సతీష్ని ప్రింట్ చేశాను, బట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ అ సింగిల్ కొటేషన్. సింగిల్ కొటేషన్ లోపల సింగిల్ కొటేషన్ వాడాం. ఇలా సింగిల్ కొటేషన్ లోపల సింగిల్ కొటేషన్ వాడాలి అంటే మీరు ఎక్కడైతే సింగిల్ కొటేషన్ ప్రింట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు బ్యాక్ స్లాష్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డబుల్ కొటేషన్స్ మధ్యలో మీరు డబుల్ కొటేషన్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే, సో ఎక్కడైతే మీరు డబుల్ కొటేషన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ మీరు జస్ట్ యూ నీడ్ టు రైట్ దిస్ బ్యాక్ స్లాష్. ఇలా బ్యాక్ స్లాష్ వాడచ్చు మనం. సో టు ప్రింట్ డబుల్ కొటేషన్ ఇన్సైడ్ ఏ డబుల్ కొటేషన్. సో అలా కాదండి, నా స్ట్రింగ్లో బోత్ నేను డబుల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి, సింగిల్ కొటేషన్స్ని కూడా ప్రింట్ చేయాలి. మన స్ట్రింగ్లో సో డబుల్ కొటేషన్స్ని ప్రింట్ చేయాలి,
సింగిల్ కొటేషన్ చూడండి, ఇక్కడ లాస్ట్ మీరు ఇక్కడ బాటంలో చూడొచ్చు, సతీష్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఏదో చిన్న ఎగ్జాంపుల్ రాశాను. ఈ సతీష్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సతీష్ అనేది డబుల్ కొటేషన్లో పెట్టానండి, బెస్ట్ అనేది సింగిల్ కొటేషన్లో పెట్టాను. అంటే మన స్ట్రింగ్లో డబుల్ కొటేషన్స్ ఉన్నాయి, సింగిల్ కొటేషన్స్ ఉన్నాయి. ఇలా మీరు మీ స్ట్రింగ్లో డబుల్ కొటేషన్స్ సింగిల్ కొటేషన్స్ రెండు ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ఏ త్రిబుల్ కొటేషన్స్. మీరు ఇక్కడ 3 సింగిల్ కొటేషన్స్ వాడొచ్చండి. అంటే మీరు మీ స్ట్రింగ్ని ఇలా 3 సింగిల్ కొటేషన్స్లో పెట్టుకొని లోపల మీరు డబుల్ కొటేషన్స్ని ప్రింట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సింగిల్ కొటేషన్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక ఇన్ఫర్మేషన్ స్ట్రింగ్ సంబంధించి. ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉందమ్మా, స్ట్రింగ్ ఫార్మాటింగ్ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు సతీష్ అని చెప్పి ఒక వేరియబుల్లో నేను సతీష్ని స్టోర్ చేసి పెట్టాను. సో నాకేం ప్రింట్ అవ్వాలి, మై నేమ్ ఈస్ సతీష్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. మై నేమ్ ఈస్, ఇక్కడ మై నేమ్ ఈస్ అనేది ఏంటమ్మా, ఇది ఒక డబుల్ కొటేషన్లో పెట్టినటువంటి ఒక స్ట్రింగ్. పక్కన మన వేరియబుల్ ఎక్స్ ప్రింట్ అవ్వాలి. వేరియబుల్ ఎక్స్లో ఏముందమ్మా, సతీష్ ఉంది కదా, అంటే మై నేమ్ ఈస్ సతీష్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇలా మీరు ఒక స్ట్రింగ్ రాసి ఈ స్ట్రింగ్ పక్కన మీరు మీ వేరియబుల్ని ప్రింట్ చేయాలి. స్ట్రింగ్ పక్కన మీరు మీ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే మీ స్ట్రింగ్కి వేరియబుల్కి మధ్యలో మీరు సెపరేటర్ ఏమి ఇవ్వాలమో ద సెపరేటర్ షుడ్ బి కామా. అంటే ప్రింట్ కమాండ్లో, ఐ మీన్ ప్రింట్ మెథడ్లో, సో లేదా ప్రింట్ ఫంక్షన్లో మీరు ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ పక్కన మీరు మీ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఈ కామా ఇవ్వాలి. చాలా మంది ఈ కామా ఇవ్వడం మర్చిపోతారు, కామా ఇవ్వకపోతే ఇది యాక్సెప్ట్ చేయదు. సో మీరు మీ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఇలా కామా రాయాల్సింది. ఒకసారి రన్ చేస్తున్నాను, అవుట్పుట్ చూడండి, మీకు ఏం ప్రింట్ అయిందండి, మై నేమ్ ఈస్ సతీష్ అని చెప్పి ప్రింట్ అయింది. లేదంటే ఈ ఎక్స్ని కూడా నేను ఈ డబుల్ కొటేషన్ లోపలే తీసుకుంటాను, అంటే స్ట్రింగ్తో ఇంక్లూడ్ చేసి నేను ఎక్స్ని రాస్తాను అంటే ఎస్ రాయొచ్చండి. సో దానికోసం మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తాం. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే ఏం లేదండి, ప్రింట్ రాసేటప్పుడు ఇక్కడ ఎఫ్ అనేది యూస్ చేస్తాము. ఎఫ్ ఈస్ ఫర్ ఫార్మాటింగ్ అంటాం ఇక్కడ. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ని మనం విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లోనే మనం వేరియబుల్ని ప్రింట్ చేయడం. ఓకే, సో ఇక్కడ మీరు ఎఫ్ అనే క్యారెక్టర్ రాయడం మర్చిపోవద్దు. ఎఫ్ రాసిన తర్వాత డబుల్ కొటేషన్లో ఏం రాస్తున్నాను, మై నేమ్ ఈస్ ఇక్కడ మనం మన ఎక్స్ని ప్రింట్ చేయాలి. సో ఎక్స్ అనేది ఒక వేరియబుల్ కదండి, ఆ వేరియబుల్ని మీరు ఇలా కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకోవాలి. ఏమంటే నేను కర్లింగ్ బ్రాకెట్స్లో తీసుకొని డైరెక్ట్గా ఇలా ఎక్స్ ఇస్తాను, డైరెక్ట్గా ఎక్స్ ఇస్తే అప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందండి, మై నేమ్ ఈస్ సతీష్ అని ప్రింట్ అవ్వదు, మై నేమ్ ఈస్ ఎక్స్ అని ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు, పైన అయితే బాగానే ఉందండి, మై నేమ్ ఈస్ సతీష్ అని వచ్చింది, ఎందుకంటే ఎక్స్ అనేది మనం డబుల్ కొటేషన్ బయట ఇవ్వడం వల్ల మై నేమ్ ఈస్ సతీష్ అని వచ్చింది. బట్ ఆ ఎక్స్ అని తీసుకెళ్ళి మీరు డబుల్ కొటేషన్ లోపల పెట్టారనుకున్నామా, ఎక్స్ అని తీసుకెళ్ళి డబుల్ కొటేషన్ లోపల పెడితే మీకు ఏం ప్రింట్ అవుతుంది, మై నేమ్ ఈస్ ఎక్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలా కాదు, ఆ వేరియబుల్స్ ని మనం ఇలా కర్లింగ్ బ్రాకెట్స్ లో తీసుకున్నట్టయితే అప్పుడు మీకు ఆ ఎక్స్ అనేది ఒక స్ట్రింగ్ గా ట్రీట్ చేయదండి. ఎక్స్ ఈస్ ట్రీటెడ్ లైక్ అ వేరియబుల్. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ గా ట్రీట్ చేస్తుంది. ఎక్స్ అనేది వేరియబుల్ గా ట్రీట్ చేసి మీకు మై నేమ్ ఈస్ సతీష్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీ స్ట్రింగ్ ని అప్పర్ కేస్ లో ప్రింట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ సమ్ బిల్ట్ ఇన్ మెథడ్స్. ఇక్కడ మనకు బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉన్నాయండి. చూడండి, మై నేమ్ ఈస్ సతీష్, ఐ మీన్ ఎక్స్ డాట్ అప్పర్. ఎక్స్ అనేది మన వేరియబుల్ కదమ్మా. సో ఎక్స్ డాట్ అప్పర్ అంటే ఏం జరుగుతుంది, సో ఇక్కడ మన సతీష్ అనే నేమ్ మీకు అప్పర్ కేసులో ప్రింట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు సతీష్ అనేది అప్పర్ కేసులో చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ బిల్ట్ ఇన్ మెథడ్. సో అదేవిధంగా ఎక్స్ డాట్ అప్పర్ అనేది మీరు డబుల్ కొటేషన్స్ లోపల కూడా తీసుకోవచ్చు అండి, విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో కూడా తీసుకోవచ్చు. కాకపోతే వేరియబుల్ ని మనం డబుల్ కొటేషన్స్ లోపల యూస్ చేసేటప్పుడు ఈ కర్లింగ్ బ్రాకెట్స్ యూస్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ దిస్ కర్లింగ్ బ్రాకెట్స్. ఓకే, సో అదేవిధంగా చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఎలా కౌంట్ చేస్తాం. సో స్ట్రింగ్ లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ ని కౌంట్ చేయాలి అనుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా. వై అనే వేరియబుల్లో ఎక్స్ తాలూకా లెంత్ ని కౌంట్ చేయాలి. సో వై ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అనేటటువంటి ఈ వేరియబుల్లో ఏదైతే సతీష్ ఉందో అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అది మనం ఇక్కడ వైలో తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు ఎలా ప్రింట్ చేస్తున్నాను చూడండి, మై నేమ్ ఈస్ ఎక్స్. ఎక్స్ అంటే ఈ ఎక్స్ అనేది వేరియబుల్ కదమ్మా, వేరియబుల్ కర్లింగ్ బ్రాకెట్స్ లో తీసుకుంటున్నా. మై నేమ్ ఈస్ సతీష్ అని ప్రింట్ అవుతుంది. హ్యాస్, మై నేమ్ ఈస్ సతీష్, సతీష్ అని ప్రింట్ అవుతుంది. హ్యాస్ వైలో లెంత్ ప్రింట్ అవుతుంది కదమ్మా, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ లెంత్ కూడా మనకు ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మీకు. సో ఇక్కడ చూడండి, మై నేమ్ సతీష్, లేదా సింపుల్గా నేమ్ సతీష్ అని పెట్టేసుకున్నా మీ ఇష్టం, మై నేమ్ కాకుండా అది నేమ్ సతీష్. చూడండి, నేమ్ సతీష్ హ్యాస్ 6 క్యారెక్టర్స్. అంటే సతీష్ అనే నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, 6. ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్, వై అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్స్ని మనం ఒక స్ట్రింగ్ మధ్యలో ప్రింట్ చేయాలంటే ఇలా కర్లింగ్ బ్రాకెట్స్లో ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ లెంత్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం లెన్ అనేటటువంటి ఒక మెథడ్ని యూస్ చేస్తాం. ఓకే, ఈ రోజుకి ఇవన్నీ ఇంట్లో ట్రై చేయండి. రేపు మనం అరేస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, టుడేస్ అవర్ టాపిక్ ఈస్ అరేస్. ఈరోజు మనం అరేస్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో అరేస్ తాలూకా పర్పస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. జావాలో కానీ, డాట్నెట్లో కానీ, సిలో కానీ, C++లో కానీ ఒక వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మీ దగ్గర ఉండే కాన్సెప్ట్ ఏంటమ్మా, అరేస్ అనే కాన్సెప్ట్. బట్ పైథాన్ ఇష్యూకి వచ్చేటప్పటికి అలా కాదండి. పైథాన్లో మీరు ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే అరేస్లోకే వెళ్ళాలని ఏం లేదండి. యూ కెన్ గో విత్ లిస్ట్లోకి వెళ్ళొచ్చు,
చూడండి, మనం ప్రీవియస్గా డేటా టైప్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాము. ఎవరైనా డేటా టైప్స్ కాన్సెప్ట్ మిస్ అయితే సో మన డిస్క్రిప్షన్లో ఒకసారి నేను ప్లేలిస్ట్ ఇస్తాను. ప్లేలిస్ట్లో డేటా టైప్స్ క్లాస్లోకి ఒకసారి వెళ్ళండి. సో డిఫరెంట్ డేటా టైప్స్లో మనకి సీక్వెన్స్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో సీక్వెన్స్ డేటా టైప్స్లో మనకి లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, టపుల్ అనేది ఒకటి ఉంటుంది, రేంజ్ అనేది ఒకటి ఉంటుంది. సో లిస్ట్లో మీరు ఏం చేయొచ్చండి, విత్ యూజింగ్ అ లిస్ట్ యూ కెన్ స్టోర్ యూ కెన్ స్టోర్ ఎ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ వేరియబుల్. అది కూడా ఎలాంటి వాల్యూస్ అండి, యూ కెన్ మెయింటైన్ ఎ డిఫరెంట్ డేటా టైప్స్. ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయడమా, లిస్ట్ కెన్ కంటైన్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. లిస్ట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నారనుకోండి, అందులో మీరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేయొచ్చు చూడండి, ఒక ఇంటిజర్, ఒక స్ట్రింగ్, ఒక ఫ్లోట్, ఇలా డిఫరెంట్ వాల్యూస్ని మీరు ఒక వేరియబుల్లో మెయింటైన్ చేయొచ్చు. ఓకే. అయితే లిస్ట్ అనేది మనకి స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుందండి. లిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎందులో ఎన్క్లోజ్ అయి ఉంటుంది, స్క్వేర్ బ్రాకెట్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. అలాంటిదే మనకి టపుల్ అని ఉంటుంది. సో టపుల్ అనేది మీకు దేంతో ఎన్క్లోజ్ అయి ఉంటుంది, ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ పరాంథసిస్, అంటే స్మాల్ బ్రాకెట్స్ అంటాం మన భాషలో అయితే. సో ఈ పరాంథసిస్ స్మాల్ బ్రాకెట్స్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ డేటా టైప్స్లో ఉన్న వాల్యూస్ని ఇవ్వచ్చు అండి. ఒక ఇంటీజర్ ఇవ్వచ్చు, ఒక స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఒక ఫ్లోట్ ఇవ్వచ్చు. కాకపోతే మరి లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటంటే, లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్ అండ్ tuple is a immutable. Mutable అంటే అర్థం ఏంటమ్మా, మ్యూటబుల్ మీన్స్ యూ కెన్ చేంజ్ ద వాల్యూస్, టపుల్ మీన్స్ ఇమ్యూటబుల్, యూ కెనాట్ చేంజ్ ద వాల్యూస్. ఇక్కడ మీరు వాల్యూస్ని చేంజ్ చేయడం కుదరదు. సో మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా డేటా టైప్స్ చెప్పేటప్పుడు ఇన్డెప్త్గా చెప్పాము. ఒకసారి అది చెక్ చేయండి ప్రీవియస్ క్లాసెస్. అయితే ఈ లిస్ట్గా ఆల్టర్నేట్గా ఇక్కడ మనం ఈరోజు అరేస్ అనే కాన్సెప్ట్ కూడా యూస్ చేయొచ్చు. అయితే అరేస్కి లిస్ట్కి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, లిస్ట్లో మనం డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని మెయింటైన్ చేయొచ్చు. లిస్ట్లో మీరు డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ని మెయింటైన్ చేయొచ్చు. బట్ అరేస్లో యూ నీడ్ టు మెయింటైన్ ద సేమ్ డేటా టైప్ వాల్యూస్. అరేస్లో మీరు సేమ్ డేటా టైప్తో ఉన్న వాల్యూస్ని మాత్రమే మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, సో పైథాన్లో అరేస్ అనేది డిఫాల్ట్గా సపోర్ట్ చేయదు. పైథాన్ అనేది అరేస్ని డిఫాల్ట్గా సపోర్ట్ చేయదు. మీకు అరేస్ కావాలి అంటే యూ నీడ్ టు ఇంపోర్ట్ ఏ మాడ్యూల్ అరే. అరే అనే ఒక మాడ్యూల్ని మీరు ఇనీషియల్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అరే అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అరే అనే మాడ్యూల్ నుంచి అగైన్ యూనిట్ టు కాల్ ఏ మెథడ్ ఆర్ యూనిట్ టు కాల్ ఏ ఫంక్షన్. ఇక్కడ మీరు ఒక ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ఫంక్షన్, అరే అనే ఒక ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ అరేలో మీరు సేమ్ డేటా టైప్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలుగుతారని చెప్పాను కదమ్మా. ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఏం మెన్షన్ చేయాలి, సో వాట్ టైప్ ఆఫ్ వాల్యూస్ యూ వాంట్ టు స్టోర్. యూ వాంట్ టు స్టోర్ ద ఇంటిజర్స్, యూ వాంట్ టు స్టోర్ ద స్ట్రింగ్స్, ఆర్ యూ వాంట్ టు స్టోర్ ద ఫ్లోట్. సో మీరు ఎలాంటి వాల్యూస్ని ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు అంటే, ఈజ్ ఇట్ ఏ ఇంటిజర్ అరే, ఈజ్ ఇట్ ఏ ఫ్లోట్ అరే, ఈజ్ ఇట్ ఏ స్ట్రింగ్ అరే, మీరు ఎలాంటి అరే వాల్యూస్ని ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారు కంపల్సరీ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది విత్ యూజింగ్ టైప్ కోడ్. విత్ యూజింగ్ టైప్ కోడ్. ఇక్కడ మళ్ళీ మనకి పైథాన్లో టైప్ కోడ్స్ అని వాడు సపరేట్గా ఇస్తాడండి. సో చూడండి, టైప్ కోడ్ అంటాం. సో టైప్ కోడ్లో ఇన్ జనరల్గా ఎక్కువగా మనందరం వాడేది స్మాల్ ఐ లేదా క్యాపిటల్ ఐ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాము. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మాకు కష్టంగా ఉంది అంటే ఇనీషియల్ స్టేజ్లో మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ. స్మాల్ ఐ అంటే సైన్డ్ ఇంటీజర్ అని అర్థం అమ్మ. క్యాపిటల్ ఐ అంటే అన్సైన్డ్ ఇంటీజర్ అనేది ఒకటి, యూ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ, యూ అనేది ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నేను ఈ పర్టికులర్ చార్ట్ అనేది నేను మీకు మెటీరియల్లో పాస్ చేస్తాను, తర్వాత ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో ప్రజెంట్ ఈ స్మాల్ ఐ అంటే అర్థం ఏంటన్నా, స్మాల్ ఐ ఈస్ నథింగ్ బట్ సైన్డ్ ఇంటీజర్. ఒకసారి అది కూడా నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను ప్రాక్టికల్గా. సైన్డ్ ఇంటీజర్కి అన్సైన్డ్ ఇంటీజర్కి డిఫరెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే సైన్డ్ ఇంటీజర్ అనేది బోత్ మీకు పాజిటివ్ని అలౌ చేస్తుందండి, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ నెంబర్స్ని కూడా అలౌ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే ప్లస్ని మైనస్ని రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ఒకసారి చూపిస్తారు చూడండి. ఇక్కడ స్మాల్ ఐ అనేది ఇచ్చానండి. స్మాల్ ఐ అనేది సైన్డ్ ఇంటీజర్. ఇక్కడ మీకు ప్లస్ ఇచ్చినా తీసుకుంటుంది, అంటే పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. చూడండి, మీకు నెగిటివ్ వాల్యూస్ కూడా ఇచ్చి ఇక్కడ చూపించాను ఒకసారి. నెగిటివ్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ నేను స్మాల్ ఐ ఇస్తే ఇది బాగానే రన్ అవుతుందండి. క్యాపిటల్ ఐ ఇస్తే రన్ అవుతుందా అంటే రన్ కాదు. మీకు తెలియడానికి పక్కన ఇక్కడ నేను రాశానండి, క్యాపిటల్ ఐ నాట్ అలౌస్ ద నెగిటివ్ వాల్యూస్. ఇలా నెగిటివ్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు మీరు ఇలా క్యాపిటల్ ఐ ఇచ్చి రన్ చేస్తే ఇది రన్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ రన్. ఇది రన్ కాదండి. ఒకసారి రన్ చేసి చూపిస్తారు చూడండి. సో ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. సో ఇది రన్ కావట్లేదండి. సో కెనాట్ కన్వర్ట్ నెగిటివ్ వాల్యూస్ టు అన్సైన్డ్ ఇంటీజర్. అదే ఇక్కడ మీరు స్మాల్ ఐ ఇస్తే ఎస్, స్మాల్ ఐ ఇచ్చేటప్పుడు మీరు బోత్ పాజిటివ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ప్రజెంట్ నేను ఎక్స్ అనేటటువంటి అరేని ప్రింట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ అనే అరేని ప్రింట్ చేసేటప్పుడు ఇనీషియల్గా మీకు ఇది ఏం ప్రింట్ చేస్తుందండి, సో వాట్ టైప్ ఆఫ్ అరే ఇట్ ఈస్, ఇది ఎలాంటి అరే అనేది ఫస్ట్ ప్రింట్ చేస్తుంది, అండ్ అరేలో ఉండే వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ప్రజెంట్ అయితే అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయండి. పాజిటివ్ వాల్యూస్ కాకుండా మధ్య మధ్యలో మనం కొన్ని నెగిటివ్ వాల్యూస్ కూడా యాడ్ చేద్దాం. అంటే మైనస్ యాడ్ చేయండి, వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అంటే ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. మనకి మైనస్ ఉన్నా కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. అర్థమైందమ్మా. అయితే ఇనీషియల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ యూనిట్ టు ఇంపోర్ట్ ద
అరే మాడ్యూల్. అరే అనే ఒక మాడ్యూల్ని మనం కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆ మాడ్యూల్ నుంచి మీరు అరే అనేటటువంటి ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి. అరే అనే ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మీరు పాస్ చేయాల్సింది ఏంటమ్మా, టైప్ కోడ్ అనేది పాస్ చేయాలి. టైప్ కోడ్స్ మీరు ఇనిషియల్గా 3 గుర్తుపెట్టుకున్నాము, ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్మాల్ ఐ ఒకటి గుర్తుపెట్టుకుంటారు, క్యాపిటల్ ఐ ఒకటి గుర్తుపెట్టుకుంటారు, యూ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటారు. స్మాల్ ఐ అనేది బోత్ పాజిటివ్ నెగిటివ్ రెండింటిని అలౌ చేస్తుంది. క్యాపిటల్ ఐ అనేది ఓన్లీ పాజిటివ్స్ని అలౌ చేస్తుంది, నెగిటివ్స్ని అలౌ చేయదు. యూ అనేది ఫర్ స్ట్రింగ్, మీరు స్ట్రింగ్స్ ఏమైనా ఇవ్వాలి అంటే యూ అనేది మీరు పాస్ చేయొచ్చు. అది కూడా నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఈ ఎక్స్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో దీనికి ఆల్టర్నేట్ ఒకటి ఉంది, 1 బై 1 నేను ఆల్టర్నేట్ చూపిస్తాను. ఆల్టర్నేట్ ఏంటో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద ఆల్టర్నేటివ్స్ అంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అరే డాట్ అరే అని రాయడం మాకు కష్టంగా ఉందండి అని చాలా మంది అంటూ ఉంటుంటారు. సో అరే డాట్ అరే అంటే ఫస్ట్ అరే దేన్ని ఇండికేట్ చేస్తున్నామో, ఫస్ట్ అరే ఈజ్ ఇండికేటింగ్ యువర్ మాడ్యూల్, మీ మాడ్యూల్ ఇండికేట్ చేస్తుంది. రెండో అరే అనేది దేన్ని ఇండికేట్ చేస్తున్నామో, ద సెకండ్ అరే ఈజ్ యువర్ ఫంక్షన్, అరే అనే ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ అరే అనేది మాడ్యూల్, రెండో అరే అనేది ఫంక్షన్. లేదండి అరే డాట్ అరే రాయడం మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే దానికి సొల్యూషన్ ఉందన్నాం. సో దానికి సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ ఇంపోర్ట్ అరే అని తీసుకున్నాం కదా పైన, యాజ్ అంటే అలియాస్ అంటారండి. యాజ్ అంటే అర్థం ఏంటి, అలియాస్. అలియాస్ అంటే దానికి టెంపరీగా మీరు ఒక నేమ్ తీసుకోవచ్చు. అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఒకే నేమ్తో ఇద్దరు ఉన్నారనుకోండి, అంటే ఇద్దరు రమేష్లు ఉన్నారు లేదా ఇద్దరు రాములు ఉన్నారు. మన ఇద్దరు రాములు ఉండేటప్పుడు సంథింగ్ వాళ్ళు ఏదో ఒక చిన్న ఇండికేషన్ పెట్టుకుంటాం కదండి, మనం ఏదో ఒక పెద్దవాడని లేదా ఒక చిన్నవాడని లేదా ఒక పెద్ద రామను చిన్న రామను లేదా సమ్ ఏ రాము అనో బి రాము అనో చిన్న చిన్న ఇండికేషన్స్ మనం పెట్టుకుంటాం. ఇక్కడ కూడా 2 అరేలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ఫస్ట్ అరే మాడ్యూల్ అరే ఏదైతే ఉందో దాన్ని మీకు ఒక అలియాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ అంటే అర్థం ఏంటమ్మా, అలియాస్ అంటాం. అంటే దీన్ని మీరు ఒక టెంపరీగా వేరొక నేమ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు. మీ పేరు రమేష్ అయితే రమేష్ అవ్వచ్చు, మీ పేరు సురేష్ అయితే సురేష్ అవ్వచ్చు. మీరు ఈ మాడ్యూల్ని టెంపరీగా వేరొక నేమ్ కింద అలియాస్ కింద రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఏ అనే ఒక అలియాస్గా దీన్ని కన్వర్ట్ చేశాను. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అరే డాట్ అరే అని రాయడం మీకు ఇబ్బందిగా ఉంటే, మీరు ఇక్కడ ఏదైతే అలియాస్ నేమ్ యూస్ చేస్తారో అలియాస్ నేమ్ ఇక్కడ ఇస్తారో, ఏ అయితే ఏ, బి అయితే బి, వాట్ ఎవర్ దట్ మే బి. సో ఇక్కడ నేను పైన ఏ అనేది క్రియేట్ చేస్తాను అలియాస్ నేమ్. సో దట్స్ వై ఇక్కడ నేను ఏ డాట్ అరే అనేది రాయడం జరిగింది. అదే ఇక్కడ మీరు బి అని తీసుకున్నారు అనుకున్నాం, ఇక్కడ మీరు ఏం రాస్తారు, బి డాట్ అరే అని రాస్తారు. మీకు అవుట్పుట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే నో, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ అవుట్పుట్ సేమ్ అలానే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ మాడ్యూల్కి ఒక అలియాస్ నేమ్స్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే యూ కెన్ స్టోర్ ఇట్ విత్ యువర్ ఓన్ అలియాస్ నేమ్. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చండి, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే, అలా కాదండి ఓన్లీ నేను అరే అనే రాద్దాం అనుకుంటున్నాను, నాకు ఏ డాట్ అరే లేదా బి డాట్ అరే లేదా అరే డాట్ అరే అలా రాయడం ఇష్టం లేదండి అనుకున్నట్టయితే దానికి ఒక సొల్యూషన్ ఉంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే, సో చూడమ్మా, ఫ్రమ్ మనం పూర్తిగా ఇంపోర్ట్ చేసేసుకోవాలి. దేన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అరేలో ఉండేటటువంటి ఫంక్షన్స్ అన్నింటినీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అరే అనే మాడ్యూల్లో ఉండేటటువంటి ఫంక్షన్స్ అన్నింటినీ ఇంపోర్ట్ చేసుకున్నా మీ ఇష్టమే, లేదా ఓన్లీ అరే అనే ఒక ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకున్నా మీ ఇష్టమే. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను చూడమ్మా, ఫ్రమ్ అరే, అరే అంటే మాడ్యూల్ నేమ్ ఇది, అరే ఇంపోర్ట్ అంటే అరే అనే మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఏం ఇంపోర్ట్ చేస్తున్నానండి, స్టార్ అంటే ఆల్ ద ఫంక్షన్స్ ఐ వాంట్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ద అరే మాడ్యూల్. అరే అనే మాడ్యూల్ నుంచి అన్ని ఫంక్షన్స్ని ఇది ఏం చేసుకుంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది. లేదు స్టార్ రాయకుండా ఓన్లీ ఇక్కడ అరే అని రాస్తాను అంటే ఓకే అండి, యూ కెన్ రైట్ లైక్ దట్, అలా కూడా రాసుకోవచ్చు, మీకు వర్క్ అవుతుంది. సో నో ఇష్యూ. ఓకే, అర్థమైందమ్మా. ఓన్లీ మీరు ఇక్కడ అరే అనేటటువంటి మాడ్యూల్ నుంచి అరే అనే ఫంక్షన్ని ఏం చేసుకుంటున్నారు, యు ఆర్ గోయింగ్ టు ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బెటర్ అరే అనే మాడ్యూల్లో ఉండే అన్ని ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం, మనకి ఫ్యూచర్లో పనికి వస్తుందంటే ఇక్కడ స్టార్ పెట్టుకోండి, అన్ని ఫంక్షన్స్ మీకు ఇంపోర్ట్ అయిపోతాయి. సో అందులో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈరోజు మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాము. వాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్, అరే అనే ఒక ఫంక్షన్ మనం యూస్ చేసుకుంటున్నాం. రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా సేమ్, రిమైనింగ్ ప్రోగ్రామ్లో మీకు ఏమీ డిఫరెన్స్ లేదు. సో స్మాల్ ఐ అనేది బోత్ మీకు పాజిటివ్ వాల్యూస్ని నెగిటివ్ వాల్యూస్ని రెండింటిని సపోర్ట్ చేస్తుంది. సో ఒకసారి ఇక్కడ క్యాపిటల్ ఐ కూడా ఇచ్చి చూడండి. క్యాపిటల్ ఐ ఇస్తే మీకు అది నెగిటివ్ వాల్యూస్ని సపోర్ట్ చేయదము. చూడండి, క్యాపిటల్ ఐ ఇచ్చి రన్ చేస్తున్నాను, నెగిటివ్ వాల్యూస్ని సపోర్ట్ చేయదు, ఓన్లీ పాజిటివ్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. పాజిటివ్స్ రాసి ఇవ్వండి, పాజిటివ్ రాస్తే ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్, పాజిటివ్ రాస్తే వర్క్ అవుతుంది. సో దాన్ని వీడి భాషలో ఏం చెప్తున్నాడమ్మా, స్మాల్ ఐ అనేది సైన్డ్ ఇంటీజర్ అంటున్నాడు, క్యాపిటల్ ఐ అనేది ఏంటమ్మా అన్సైన్డ్ ఇంటీజర్. అంటే ఇది నెగిటివ్స్ని అలౌ చేయదు, నెగిటివ్ వాల్యూస్ని అలౌ చేయదు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే అలౌ చేస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా జస్ట్ ఇంటీజర్ తాలూకా సైజ్లో డిఫరెన్స్ అమ్మా. అంటే ఇంటీజర్కి షార్ట్కి లాంగ్కి మీకు డిఫరెన్స్ తెలుసు కదా. అంటే ఇంటీజర్ అనేది 2 బైట్స్ తీసుకుంది అనుకోండి, అదే లాంగ్ ఇంట్ అనేది ఎంత తీసుకుంటుంది, 4 బైట్స్ తీసుకుంటుంది. సో లైక్ దట్ జస్ట్ వాటిలో డిఫరెన్స్. మీకు ఫ్లోట్ కావాలనుకోండి ఎఫ్ అని ఇవ్వండి, డబుల్ కావాలనుకోండి డి అని ఇవ్వండి. ఫ్లోట్కి డబుల్కి డిఫరెన్స్ ఏంటి, ఫ్లోట్ అనేది 4 బైట్స్ మెమరీ, డబుల్ అనేది 8 బైట్స్ మెమరీ. సో అక్కడ టైప్ కోడ్ ఎఫ్ అని ఇచ్చారనుకోండి, మీరు ఏం పాస్ చేయొచ్చమ్మా, యూ కెన్ పాస్ ద ఫ్లోట్ వాల్యూ, మీన్ డెసిమల్ వాల్యూస్, ఫ్రాక్షనల్ నెంబర్స్ అనేది మీరు పాస్ చేయొచ్చు. లేదా డి అని ఇచ్చినా మీ ఇష్టమే, బోత్ ఆర్ ఫర్ పాసింగ్ ద ఫ్రాక్షనల్ నెంబర్స్ని
పాస్ చేయడం కోసం. ఓకే, సో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి విత్ డిఫరెంట్ అరే వాల్యూస్ ఇచ్చి మనం ట్రై చేయండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, అరే తాలూకా సైజ్ చూడాలనుకోండి. అంటే సైజ్ అంటే అర్థం అంటే కొంతమంది అరే సైజ్ అంటారు, కొంతమంది అరే లెంత్ అంటారు. సో అరే సైజ్ అన్న అరే లెంత్ అన్న ఇక్కడ ఒకటే. సో ఏం లేదంటే ఈ అరేలో టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ అరే. అరేలో ఉండేటటువంటి వాల్యూస్ తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఉందండి. ఏంటా బిల్ట్ ఇన్ మెథడ్ చూడండి, ఎక్స్ డాట్. మా ఎక్స్లో మనం ఏం స్టోర్ చేస్తాం, మన అరే అనేది ఎందులో స్టోర్ అయ్యి ఉంది, ఎక్స్లో స్టోర్ అయ్యి ఉంది కదా. ఇనీషియల్గా నేను ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను అంటే అరే అంతా మీకు ప్రింట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు సీ ద సైజ్ ఆఫ్ ద అరే, ఎక్స్ డాట్ బఫర్ అండర్ స్కోర్ ఇన్ఫో. ఏంటో ఇది బఫర్ అండర్ స్కోర్ ఇన్ఫో. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లొకేషన్ని చూపిస్తుంది, అంటే ఏ లొకేషన్లో అది స్టోర్ అయ్యి ఉందో ఆ లొకేషన్ చూపిస్తుంది. యూ కెన్ లీవ్ ఇట్, మీరు దాన్ని వదిలేయచ్చు. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ ఆర్గ్యుమెంట్. వాట్ ఈస్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్ హియర్? ద సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద అరే. సో అంటే అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడమ్మా. అరేలో ప్రజెంట్ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ద అరే ఈస్ కంటైనింగ్ టోటలీ 5 వాల్యూస్. సో ఇట్ ఈస్ షోయింగ్ ద సైజ్ ఆఫ్ ద అరే. ఇక్కడ మీకు అరే సైజ్ లేదా అరే లెంత్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో ఒక 9 అనే ఒక వాల్యూ ఇచ్చాను అంటే ఇప్పుడు టోటల్ సైజ్ ఎంత అయిందమ్మా? వాట్ ఈస్ ద టోటల్ సైజ్? 6 కదా. రన్ చేసి చూద్దాం ఇక్కడ 6 కనిపిస్తుందా లేదా అంటే ఎస్, యూ కెన్ సీ ద 6. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒకసారి నా చాట్ బాక్స్లో వేయడానికి ట్రై చేస్తాను. ఎస్, ఒకసారి నా చాట్ బాక్స్లో ప్రోగ్రామ్స్ పంపిస్తున్నాను చూడమ్మా. సో ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సేవ్ ద ప్రోగ్రామ్స్ విత్ యూ. చూడండి ప్రోగ్రామ్స్ అన్ని అట్ ఎ టైం నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. వీలైతే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను మన జీ డ్రైవ్లో కూడా అటాచ్ చేస్తాను నాకు ఫ్రీ టైం ఉండేటప్పుడు. సో మన జీ డ్రైవ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన జీ డ్రైవ్ లింక్ మీ దగ్గర లేకపోతే మన వాట్సాప్లో ఒకసారి జీ డ్రైవ్ లింక్ అని చెప్పి నాకు పింక్ చేయండి, నేను మన జీ డ్రైవ్ లింక్ మీకు పంపిస్తాను. ఓకే, సో ఎంతవరకు మాట్లాడుకున్నాను చూడమ్మా. ఇప్పుడు సిక్స్త్ ప్రోగ్రామ్ వరకు మనం మాట్లాడుకున్నాం. నా ఫిఫ్త్ వరకు మాట్లాడుకున్నాను. రైట్, సో ఇవన్నీ సేవ్ చేసుకున్నారు కదా. నా కమింగ్ టు ద రిమైనింగ్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, సో అరేలో మనకు కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏంటో, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎక్స్ అనే ఒక అరే తీసుకున్నాం. ఎక్స్ అనే అరేలో కొన్ని వాల్యూస్ ఉన్నాయండి, 1 2 3 4 5. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక వాల్యూని కొత్తగా యాడ్ చేయాలనుకోండి, ఎక్స్ అనే అరేకి మీరు ఒక వాల్యూని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. యాడ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న బిల్ట్ ఇన్ మెథడ్ ఏంటండి, అపెండ్. ఎక్స్ డాట్ అపెండ్ అంటే ఒక వాల్యూ అనేది మీకు అరేకి యాడ్ అవుతుంది. సో యాడ్ అయిందా లేదా మీరు చూడడానికి మళ్ళీ నేను ప్రింట్ ఎక్స్ అంటే ప్రింట్ ఎక్స్ 2 టైమ్స్ ఇచ్చాను. ఇనీషియల్గా ఎక్స్ని ప్రింట్ చేస్తానండి, అపెండ్ చేసిన తర్వాత కూడా అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద ఎక్స్. మరి పాప్ అంటే అర్థం ఏంటమ్మా? పాప్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ని బేస్ చేసుకొని ఒక వాల్యూని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే పాప్ అనే ఒక మెథడ్ ఉంది. సో అది రిమూవ్ అయిన తర్వాత అగైన్ ఐ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, మళ్ళీ నేను దాన్ని చెక్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. సో ఒకసారి రన్ చేసి చూపిస్తా చూడండి, అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా మీకు ఎక్స్ అనేటటువంటి అరేని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయింది చూడండి, 1 2 3 4 5 అనేది ప్రింట్ అయింది. సో అపెండ్ అయిన తర్వాత ఆ వాల్యూ యాడ్ అయిందా లేదా చూడమ్మా, 1 2 3 4 5 6 అనేది కొత్తగా యాడ్ అయింది. మరి ఇక్కడ మనం పాప్ అంటే రిమూవ్ చేయమన్నాం. ఏ ఇండెక్స్లో ఉండే వాల్యూ రిమూవ్ చేయమన్నామా? ఇండెక్స్ నెంబర్ 1. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఇండెక్స్ నెంబర్ 1? ఇండెక్స్ నెంబర్ 1 అంటే ఏముంటుందమ్మా, మనకి అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా మీకు 0తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 0 ఇండెక్స్లో మీకు ఏముంది, 1 అనేది ఉంది. ఇండెక్స్ 1లో ఏముందమ్మా, వాట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్ 1? ఇండెక్స్ నెంబర్ 1లో మీకు 2 అనే ఒక నెంబర్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇండెక్స్ నెంబర్ 1లో ఉండే వాల్యూని రిమూవ్ చేయమని చెప్తున్నారు. ఇండెక్స్ నెంబర్ 1లో ఉన్న వాల్యూ అంటే మీకు ఏం రిమూవ్ అవుతుంది, ఈ 2 అనేది రిమూవ్ అవుతుంది. ఇట్ విల్ రిమూవ్ ద 2. చూడండి రిమూవ్ అయిందా లేదా అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు బాటంలో అవుట్పుట్ చూడొచ్చు, 1 ప్రింట్ అయింది. 1 తర్వాత మీకు 2 ప్రింట్ అవ్వలేదమ్మా, 2 అనేది మీకు రిమూవ్ అయింది. అంటే ఇక్కడ ఇది వాల్యూస్ని దేన్ని బేస్ చేసుకొని రిమూవ్ చేస్తున్నామా? పాప్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద వాల్యూస్ ఫ్రమ్ యువర్ అరే ఆర్ డిలీట్ ద వాల్యూస్ ఫ్రమ్ యువర్ అరే బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్. సో అరేలో ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుందండి, 0తో స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూద్దామా, పైన ప్రింట్ ఎక్స్ అని కాకుండా ఎక్స్ ఆఫ్ 0లో ఏముందో ప్రింట్ చేయమని అడుగుతున్నాను. ఎక్స్ ఆఫ్ 0 అంటే మీకు ఏం ప్రింట్ అవ్వాలి, 1 అనేది ప్రింట్ అవ్వాలి. చూద్దాం. సో పైన నేను ఎక్స్ ఆఫ్ 0ని ప్రింట్ చేయమంటే మీకు ఏం ప్రింట్ చేస్తుంది చూడమ్మా, ఎక్స్ ఆఫ్ 0 ఇస్ నథింగ్ బట్ 1. అదే మీరు అరే మొత్తం ప్రింట్ చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తారమ్మా? అరే అంతా ప్రింట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ అ ప్రింట్ ఎక్స్. ప్రింట్ ఎక్స్ అంటే ఇట్ విల్ ప్రింట్ ద టోటల్ ఎక్స్, టోటల్ అరే అంతా కూడా మీకు ప్రింట్ అవుతుంది. మా ఎక్స్ ఆఫ్ 0 అంటే ఓన్లీ 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. అదే మీరు ఎక్స్ని ప్రింట్ చేయమని అడిగితే టోటల్ ఎక్స్లో ఉండే వాల్యూస్ అన్ని కూడా మీకు ప్రింట్ అయ్యాయి. ఓకేనా? సో ఆల్రెడీ నేను మీకు 6th అనే ప్రోగ్రామ్ పంపించాను. 7th ప్రోగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అగైన్ ఐ విల్ సెండ్ ఇట్. సో మీరు ఏం నోట్ చేయొద్దు, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నెక్స్ట్ మనకి అరేలో రివర్స్ అనే ఒక మెథడ్ ఉందమ్మా. ఈ రివర్స్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే సింపుల్ ఇట్ విల్ రివర్స్ యువర్ అరేని రివర్స్ చేస్తుంది. సో చూడండి, ఇనీషియల్గా నేను ఎక్స్ని ప్రింట్ చేశాను. ఎక్స్ని ప్రింట్ చేసేటప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఎక్స్ని ప్రింట్ చేస్తే 1 2 3 4 5 అనేది ప్రింట్ అయింది. సో ఎక్స్ని రివర్స్ చేస్తున్నాం. ఎక్స్ అనేది మన అరే, ఎక్స్ అనే అరేని రివర్స్ చేస్తున్నాం. మరి రివర్స్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఎక్స్ని ప్రింట్ చేయండి. ఈ బిగినింగ్లో ఉన్న 1 అనేది ఎండింగ్కి వెళ్ళిపోయిందండి. ఎండింగ్లో ఉన్నటువంటి 5 అనేది బిగినింగ్లో వచ్చింది. అంటే కంప్లీట్గా మీకు అరే అనేది రివర్స్ అయిందండి.
సో అరేలో క్లియర్ అనే ఒక మెథడ్ ఉందన్న, ఎక్స్ డాట్ క్లియర్. ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ యువర్ అరే. అరేలో ఉండే వాల్యూస్ అన్ని రిమూవ్ అయ్యాయి. మరి రిమూవ్ అయ్యాయా లేదా చెక్ చేయాలి అంటే ప్రింట్ ఎక్స్. చూడండి ఇక్కడ ఓన్లీ మీకు ఐ అని ప్రింట్ అయిన తప్పించి లోపల ఏమైనా నెంబర్స్ ఉన్నాయేమో, నథింగ్, ఏం లేవు. వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మీరు అట్ ఏ టైం అరేలో ఉండే వాల్యూస్ అన్నింటిని రిమూవ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ క్లియర్. ఓకే, సో నేను ఈ ప్రోగ్రామ్స్ పంపిస్తాను, డోంట్ వరీ, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్, అయితే అరే అనగానే మనకి ఇలా లైన్గా ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవుతుంది కదా, 1 2 3 4 5 అని ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవుతుంది. అలా కాదు, అరే వాల్యూస్ ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు. సో అరే వాల్యూస్ ఒకదాని కింద ఒకటి ప్రింట్ అంటే ఇలా అమ్మా, ఒకదాని కింద ఒకటి ఇండివిజువల్గా అరే వాల్యూస్ని పిక్ చేసి ప్రింట్ చేయాలనుకోండి. ఫర్ లూప్ రాయొచ్చు. ఫర్ లూప్ యూస్ చేసి అరేలో ఉండే వాల్యూస్ అన్ని మీరు ఒక వేరియబుల్లోకి పిక్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ని మీరు ఇండివిజువల్గా ప్రింట్ చేయొచ్చు. సో ఎక్స్ అనేది మన అరే. ఎక్స్ అనే అరేలో మనం ఏం తీసుకున్నామో 1 2 3 4 5. ఈ ఎక్స్ అనే అరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ మనం ఎక్కడికి పిక్ చేసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ టు పిక్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ టు ద వేరియబుల్ ఐ. ఫర్ ఫర్ ఐ ఇన్ ఎక్స్. ఐ అనే కాదమ్మా, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి. ఏదో ఎగ్జాంపుల్గా నేను ఐ అని తీసుకున్నాను. సో ఐ ఇన్ ఎక్స్ అంటే అరేలో ఏవైతే మనకి వాల్యూస్ ఉన్నాయో అరేలో ఉండే వాల్యూస్ అన్ని కూడా 1 by 1 మనకి రీడ్ అయ్యి ఐ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఐని మనం ప్రింట్ చేస్తున్నాం. సో రన్ చేసి చూడండి. సో మనకి అరేలో ఉండే వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇది డైనమిక్ అండి. డైనమిక్ అంటే ఇక్కడ మీకు ఏమైనా పైన చేంజెస్ జరిగాయి అనుకోండి, సో మీద 7 8 9 అని కొత్తగా ఇంకా యాడ్ చేశాను. సో అవన్నీ మీకు ఇక్కడ రీడ్ అవుతాయా లేదా అంటే ఎస్. సో చూడండి 1 2 3 4 5 7 8 9 అంటే మీరు అరేలో ఎలాంటి చేంజెస్ చేసినా కూడా డైనమికలీ దట్ విల్ బి అప్లికబుల్ టు హియర్. అదే మనకి జావాలో కానీ C++లో కానీ ఇలా ఫర్ లూప్ రాయాలి, అరేస్ని బేస్ చేసుకొని ఫర్ లూప్ రాయాలి అంటే కంపల్సరీ మీరు అరే తలక లెంత్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అరే తలక లెంత్ని బేస్ చేసుకొని మనం ఫర్ లూప్ రాయాల్సి ఉంటుంది మన సిలో కానీ C++లో కానీ జావాలో కానీ .NETలో కానీ. సో కంపల్సరీ మనం అరే తలక లెంత్ని క్యాలిక్యులేట్ చేసి అరే లెంత్ని బేస్ చేసుకొని ఫర్ లూప్ అనేది రాయాల్సి ఉంటుంది. బట్ పైథాన్లో అలా కాదు. సో డైనమిక్గా ఇక్కడ మనం అరేలో ఎలాంటి చేంజెస్ చేసినా కూడా ఆ చేంజెస్ అన్ని కూడా మీకు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో నో నీడ్ టు కౌంట్ ఎనీ అరే లెంత్ ఏమి కౌంట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రావాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐ అని, ఇప్పటివరకు మనం స్మాల్ ఐ చూసాం, క్యాపిటల్ ఐ చూసాం. వన్ మోర్ థింగ్, యూ. యూ అంటే ఒకసారి ఇక్కడ చూడండి మన ఇమేజ్. యూ ఈస్ ఫర్ యూనికోడ్, పైథాన్ యూనికోడ్. సో ఇన్ జనరల్గా మనం క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి ఇది యూస్ చేస్తూ ఉంటాం యూ అనేది. సో చూడండి ఏ అనేది ఒక క్యారెక్టర్, బి అనేది ఒక క్యారెక్టర్, సి అనేది ఒక క్యారెక్టర్, డి అనేది ఒక క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్స్ని మనం ఒక అరే వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఇది యూస్ చేస్తాను. అండ్ ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, మీకు లైన్గా ఏబిసిడి ఇవన్నీ కూడా మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఫైన్. సో మరి వాట్ అబౌట్ రిమూవ్? సో క్లియర్కి రిమూవ్కి డిఫరెన్స్ ఏంటంటే, క్లియర్ అంటే అట్ ఏ టైం అన్ని క్లియర్ అయిపోతుంది. రిమూవ్ అంటే ఓన్లీ ఒక పర్టికులర్ వాల్యూని మనకి రిమూవ్ చేస్తుంది. బట్ ఇలాంటిదే మనం పాప్ అనే ఒక మెథడ్ చూసినట్టున్నాం ప్రీవియస్గా. చూడండి, పాప్కి రిమూవ్కి డిఫరెన్స్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. పాప్ అనేది రిమూవ్ చేయడానికే, బట్ దేన్ని బేస్ చేసుకొని రిమూవ్ చేస్తుందండి పాప్ అనేది? పాప్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని పాప్ అనేది వాల్యూస్ని, అరేలో ఉండే వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని. అలా కాదు, ఒక వాల్యూని రిమూవ్ చేయాలి. ఐ వాంట్ టు రిమూవ్ ఏ వాల్యూని రిమూవ్ చేయాలి అనుకున్నట్టయితే యూనిట్ టు గో విత్ ఏ రిమూవ్ అనే ఒక మెథడ్ యూస్ చేస్తారమ్మా. రిమూవ్ మెథడ్లో మీరు ఏ వాల్యూని రిమూవ్ చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను సీని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇండెక్స్ని బేస్ చేసుకొని రిమూవ్ చేయాలి అంటే పాప్ అని వాడతారు, లేదా ఒక వాల్యూని బేస్ చేసుకొని రిమూవ్ చేయాలి అంటే యూ కెన్ యూస్ ద మెథడ్ రిమూవ్ అనే మెథడ్ వాడతారమ్మా. చూడండి రిమూవ్ అయిందా లేదా ఒకసారి ఇక్కడ బాటంలో చెక్ చేయండి. సో ఇక్కడ ప్రీవియస్గా మనకి ఏబిసిడి ఉండేది, ఇప్పుడు మనకి ఆఫ్టర్ రిమూవింగ్ ఇది డైరెక్ట్గా మనకి ఏబిసిడి వచ్చిందమ్మా ప్రీవియస్గా. బట్ ఇప్పుడు మనం సీని రిమూవ్ చేసిన తర్వాత మనం ఎక్స్ని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయింది చూడండి, ఏబిడి అని ప్రింట్ అయింది. అంటే ఏం రిమూవ్ అయింది మనకి? సి అనేది మనకి రిమూవ్ అయింది. ఇలా మీరు వాల్యూస్ని బేస్ చేసుకొని రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ అనేటటువంటి ఒక మెథడ్ని యూస్ చేయొచ్చు. అంటే ఫర్ లూప్ యూస్ చేసి మీరు అరేలో ఉండే వాల్యూస్ని వేరొక వేరియబుల్లోకి పిక్ చేసుకోవచ్చు. అండ్ రిమూవ్ అనే మెథడ్ ద్వారా మీరు వాల్యూస్ని బేస్ చేసుకొని ఇక్కడ అరేలో ఉండే వాల్యూస్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ కాపీ, అంటే ఒక అరేలో ఉండేటటువంటి వాల్యూస్ని వేరొక అరేలోకి మీరు కాపీ పేస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎక్స్ అనే ఒక అరే తీసుకున్నాం కదమ్మా. ఎక్స్ అనే అరేలో మనకి 1 2 3 4 5 అనేక ఇంటీజర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని వై అనే వేరొక అరేలోకి మనం కాపీ చేయాలనుకోండి. వై ఈక్వల్ టు ఎక్స్ డాట్ కాపీ. ఎక్స్ డాట్, మీరు ఎక్స్ డాట్ అని పెట్టగానే తనంతట అది కాపీ వచ్చేస్తుందమ్మా. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఎక్స్ డాట్ చూడండి తనంతట అదే మీకు ఇక్కడ వచ్చేస్తుందండి ఎక్స్ డాట్ కాపీ అని. సో తనంతట అదే కాపీ అయిపోతుంది. కాపీ అయిన తర్వాత మనం దాన్ని వైలో ఒకసారి వైని ప్రింట్ చేసి చూద్దాం. సో ఎక్స్లో మీకు ఏవైతే అరే వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా మీకు ఎక్కడ కాపీ అయ్యండి? ఆల్ ద థింగ్స్ ఆర్ కాపీడ్ ఇంటూ వై. ఇక్కడ చూడండి నేను ఎక్స్ని ప్రింట్ చేయడం లేదమ్మా. ఐమ్ నాట్ ప్రింటింగ్ ఎక్స్, ఐఎమ్ ప్రింటింగ్ వై. వైని ప్రింట్ చేస్తే సేమ్ ఎక్స్లో ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఎందులో కాపీ అయ్యి ప్రింట్ అవుతున్నామో వైలో కాపీ అయ్యి ప్రింట్ అవుతున్నాయి. ఇలా మీరు ఒక అరేలో ఉండే వాల్యూస్ని వేరొక అరేలోకి ఏం చేయొచ్చు? కాపీ చేయొచ్చు. ఓకే, అయితే వాల్యూస్ని ఉన్నది ఉన్నట్టు కాపీ చేయడం కాదండి, వాల్యూస్లో ఏమైనా మాడిఫికేషన్ చేసి కాపీ చేద్దాం అనుకుంటున్నాను.
వాల్యూస్ని కాపీ చేసేటప్పుడు, అంటే ఎక్స్ నుంచి వైలోకి కాపీ అయ్యేటప్పుడు మాడిఫై చేసి కాపీ చేద్దాం అనుకుంటున్నాను. సో మాడిఫై చేసి కాపీ చేయడం అంటే ఒకసారి నేను మీకు అవుట్పుట్ చూపించి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. సో మనకి ఎక్స్ అనే అరేలో వాల్యూస్ ఏమున్నాయేమో 1 2 3 4 5 ఉంది. వైలోకి వచ్చేటప్పటికి నాకు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ కావాలి. చూడండి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 9, 4 స్క్వేర్ 4 ఇంటూ 4 16, 5 స్క్వేర్ 5 ఇంటూ 5 25. సో ఎలా అండి అంటే ఉన్నది ఉన్నట్టు మీకు యాజ్ ఇట్ ఈస్గా కాపీ అయిపోవాలి అంటే ద ప్రీవియస్ ఆప్షన్ ఈస్ ద బెస్ట్. మనం ప్రీవియస్గా కాపీ అనే మెథడ్ వాడడం చూడమో దట్ ఈస్ ద బెస్ట్. అలా కాదు ఆ వాల్యూస్లో ఏమైనా మాడిఫికేషన్, అది స్క్వేర్ అవ్వచ్చు, లేదా ఇంటూ 2 అవ్వచ్చు, ఇంటూ 5 అవ్వచ్చు, +5 అవ్వచ్చు, +2 అవ్వచ్చు, మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసి వేరొక వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే సో ఏం చేస్తున్నాం చూడమో y ఈక్వల్ టు y అనే ఒక అరేలోకి మనం కాపీ చేయాలనుకుంటున్నాం కదా, ఎక్స్లో ఉండే అరే వాల్యూస్ని y అనే ఒక అరేలోకి కాపీ అవ్వాలి. y ఈక్వల్ టు అరే అరే బ్రాకెట్లో ఎక్స్ డాట్ టైప్ కోడ్. మా ఎక్స్ డాట్ టైప్ కోడ్ అంటే ఏంటి, ప్రీవియస్ అరే ఏదైతే ఎక్స్ అనే అరే ఉందో అందులో ఏదైతే టైప్ కోడ్ వాడారో అదే టైప్ కోడ్ ఇక్కడ కూడా యూస్ చేయమని చెప్తున్నా. అంటే ఎక్స్ డాట్ టైప్ కోడ్ పైన ఉన్నటువంటి టైప్ కోడ్ని యూస్ చేయమని చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఏ ఫర్ ఏ అంటారమ్మా, జనరల్గా దీన్ని ఏమని పిలుస్తారంటే ఏ ఫర్ ఏ. ఏ ఫర్ ఏ అంటే ఈ ఎక్స్లో ఉండేటటువంటి ప్రతి వాల్యూని కాపీ చేసి వైలో పేస్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఏ ఫర్ ఏ అని పిలుస్తూ అంటారు. ఓకే, అలా చూడండి ఒకసారి నేను ఏ ఫర్ ఏ అని చెప్పి ఏ ఫర్ ఏ ఇన్ ఎక్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఎక్స్ అనేటటువంటి అరే ఏదైతే ఉందో ఎక్స్ అనే అరేలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వాల్యూని దేంట్లోకి కాపీ పేస్ట్ చేయమని చెప్తున్నా. సో ఐ వాంట్ టు కాపీ పేస్ట్ ఇంటూ వైలోకి కాపీ పేస్ట్ చేయమంటున్నాం, దాన్ని ఏ ఫర్ ఏ అంటారమ్మా. సో ఏ ఫర్ ఏ కాదు, నాకు ఏలో ఉండే వాల్యూ స్క్వేర్ అయ్యి ఇక్కడికి రావాలి. స్క్వేర్ అయ్యి రావాలి అంటే దాన్ని ఏమంటారమ్మా, ఇక్కడ ఏ స్టార్ ఏ కొట్టడం. ఏ స్టార్ ఏ అంటే అర్థం ఏంటమ్మా, 1 ఇంటూ 1 లేదా 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4 లేదా 5 ఇంటూ 5. సో ఇలా మల్టిపుల్ ఏ స్టార్ ఏ జరిగి అప్పుడు మనకి ఏలో స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఒక ఏ స్టార్ ఏ జరిగి అంటే 1 ఇంటూ 1, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4, 5 ఇంటూ 5. సో అలా కాదండి, సో ఏ ప్లస్ 5 లేదా కొన్ని మీకు ఈజీగా ఉంటుంది ఏ+2 అని ఇచ్చాం. మరి ఏ+2 అంటే ఇప్పుడు గెస్ట్ చేయగలుగుతారమ్మా, అంటే ప్రతి నెంబర్ కూడా +2 అయ్యి మనకి ఇక్కడ రావాలి. అంటే 1+2, 2+2, 3+2, 4+2, 5+2. ఒకసారి రన్ చేసి చూద్దామా. 1+2 అంటే ఎంత వచ్చింది చూడమ్మా, 1+2 అంటే 3. మా 2+2 అంటే ఎంత వచ్చిందమ్మా 4. అంటే 3+2 ఇట్స్ నథింగ్ బట్ 5, 4+2 ఇట్స్ నథింగ్ బట్ 6, 5+2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 7. అంటే ఫస్ట్ అరేలో ఉండేటటువంటి వాల్యూస్ మీద మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్ అయినా చేయొచ్చు. అది +2 +5 లేదా స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నారా, దాని క్యూబ్ కావాలనుకున్నామా, దాని క్యూబ్ కావాలంటే ఏం చేస్తారు, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే ఇప్పుడు ఇది క్యూబ్ అవుతుంది, ఇది క్యూబ్ అవుతుంది, ఇది క్యూబ్ అవుతుంది. కాస్త ఒకసారి రన్ చేసి చూడండి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్. సో ఇలా మీరు క్యూబ్ చేయాలనుకుంటే క్యూబ్ చేయొచ్చు. సో ఇలా మీరు మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి యూ కెన్ యూజ్ ఇట్. మీరు దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనేదో ఎగ్జాంపుల్గా ఏ స్క్వేర్ని ఇక్కడ వైలో ప్రింట్ చేస్తున్నాను. లేదంటే మాకు ఎలాంటి మాడిఫికేషన్ వద్దు, ఉన్నది ఉన్నట్టే అలా వచ్చేయాలి అనుకున్నట్టయితే మీరు ఈ ఫార్ములాని ఏమంటారన్నా ఏ ఫర్ ఏ ఫార్ములా అంటాం. ఏ ఫర్ ఏ ఫార్ములా అంటే ఇక్కడ ఉండే ప్రతి వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వైలోకి వచ్చే ఫార్ములాని ఏమంటారన్నా ఏ ఫర్ ఏ ఫార్ములా అంటాం. ఓకే, బట్ ఏ ఫర్ ఏ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకే ఇలా చిన్న మాడిఫికేషన్ చేసి చూపిస్తాను మనం. ఓకే, సో ఇంకో చిన్న మాడిఫికేషన్ చేద్దాం. అన్ని కూడా ఓన్లీ ఇంటీజరే కాకుండా మనం దేంతో ట్రై చేద్దాం, ట్రై విత్ ఫ్లోట్తో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం కదా, ఎఫ్తో ఒకసారి ట్రై చేద్దాం. సి ఎఫ్తో ట్రై చేయడానికి ఏం చేద్దాం, కాపీ ద ప్రోగ్రామ్. ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ 11 వరకు ఉంది కదా, ఎగ్జాంపుల్ 12 అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అరే ఎగ్జాంపుల్ 12. సో ఇక్కడ టైప్ కోడ్ ఏమిద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ ద టైప్ కోడ్ ఈస్ ఎఫ్. ఎఫ్ అనే టైప్ కోడ్ ఇచ్చేటప్పుడు యూ నీడ్ టు గివ్ ద ఫ్రాక్షనల్ నెంబర్. సో కొన్ని ఫ్రాక్షనల్ ఇది మిక్స్ చేసి ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అండ్ సమ్ 3.4, సమ్ ఏదో 5.1, ఇలా కొన్ని ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చి రన్ చేసి చూద్దాం ఇది రన్ అవుతుందా లేదా. ఎస్, చూడండి ఇక్కడ నేను 1 అని ఇచ్చినా కూడా అది ఎలా తీసుకుందామా, 1.0గా తీసుకుంది. నేను ఇచ్చింది 1 బట్ అది తీసుకోవడం 1.0, 2.5 అండ్ 3.4. మనం 4 ఇచ్చినా కూడా సంథింగ్ 4 తర్వాత అది కొన్ని వాల్యూస్ ఇలా తీసుకుంది. చూడండి 5.1 అంటే అది ఇలా తీసుకుంది. సో ఇలా మనకి ఫ్రాక్షన్ నెంబర్. సో ఫ్రాక్షనల్ నెంబర్ ఐ మీన్ ఫ్లోట్ కాకుండా డబుల్ అంటే లైక్ మనకి లెంత్లో డిఫరెన్స్ వస్తుంది అంతేనా, మెమరీ తరగతి లెంత్లో డిఫరెన్స్ వస్తుంది. డి ఫర్ డబుల్ అనేది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తున్నామో ఇట్ ఆక్యుపైస్ ద 8 bytes మెమరీ. అది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఎఫ్కి బదులుగా మనం ఏం తీసుకుందాం, డి అనేది తీసుకోండి, రన్ చేయండి.
సో డి తీసుకొని రన్ చేస్తే ఎస్ ఎగ్జాక్ట్గా 1.0, 2.5, మీరు 2.5 ఇస్తే ఎగ్జాక్ట్గా 2.5 వచ్చింది. 3.4 ఇస్తే 3.4, 5.1 ఇస్తే 5.1. సో బెటర్ మీరు ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఎఫ్ని యూస్ చేసే కన్నా డీని యూస్ చేయడమే బెస్ట్ అండి. సో ఎఫ్ని యూస్ చేస్తే మీకు కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ కూడా రాకుండా ఉండాలి అనుకున్నట్టయితే బెటర్ యూ కెన్ గో విత్ ఏ డి. డీని యూస్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఓకే, సో ఇంతవరకు ట్రై చేయండి. మీకు ఆల్రెడీ నేను ఎంతవరకు పంపించానో ఎగ్జాంపుల్ 6 వరకు పంపించాను కదా, 7, 8, 9, 10, ఈ 12 వరకు ఈ ప్రోగ్రామ్స్ ఒకసారి చాట్ బాక్స్లో వేస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ అని సేవ్ చేసి ఇంట్లో ట్రై చేయండి. టైప్ చేయడానికి ట్రై చేయండి. టైప్ చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మీ స్క్రీన్ షేర్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ దెన్ ఐల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే.